గనియంగానే రైఫిల్ పట్టుకున్నా. సరే ఇక అప్పటి నుంచి ఇక నాకు దాంతో పాటు పెట్టి అదే టీంలో ఉన్నా నేను. ఓకే. 3 మంత్స్ తర్వాత ఫస్ట్ అటాక్ బుర్కపాల్ నా లైఫ్లో. ఇడందా వెనుకనే నిలబడి ఇడందా నా ముందు అంటే ఆయన వాకి టాక్లు అన్నీ చెప్తా ఉంటారు. నేను ఇడందా వెనుక నేను కూర్చున్నా. అక్కడ ముందు ఫైరింగ్ అయితేనే ఉంది. హెడ్ క్వార్టర్లో ఉంటాం మేము, ఎప్పుడు మేము ముందుకు ఉండం మేము. ఓకే. హెడ్ క్వార్టర్ ఇడందా సెక్యూరిటీ పర్పస్. ఛాతి ఎట్లా మీద నిలబడి ఏమంత ఎట్లా మాట్లాడేటప్పుడు కూడా సీన థాన్కే బోలు అంటాడు. ఛాతి అనేది మీద ఉబ్బి పెట్టి మాట్లాడాలి, ఒకరిని ఎదురుగా మాట్లాడాలి అని చెప్పేసి ఒక మిలిటరీ పర్సన్ నేర్పించింది ఆయనని. బస్తర్ టైగర్ అని చెప్పేసి మీ నాన్నగారిని రామన్నను దంతెవాడలోని 75 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టిన కేసులో రామన్న ప్రధాన సూత్రధారి. అప్పుడు మా నాన్న బటాలియన్ ఇన్ చీఫ్ ఉండే, చీఫ్ ఆయన మా నాన్న నుండి. వీడమ్మదాన్ని పిలిచిండు ఒకరోజు. వీడు నా దగ్గర ఉంటే ఇంటలేడు, ఇక నువ్వే తీసుకుపోవాలి, నీ దగ్గర ఉంటేనే వీడు మారుతాడు, లేకపోతే వీడు ఇంటలేడు నా దగ్గర ఉంటే. ఇక పొద్దున్న ఇడందా వచ్చి బ్యాగ్ వేసుకొని నడువు అన్నాడు. నేను పోను. ఇడందా నాకు చిన్నప్పటి నుంచి భయం నాకు. ఓకే. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఆయన మిలిటరీ పర్సన్ అంటే ఒక మిలిటరీ ఎట్లా నడిపాలో, ఒక క్యాడర్ని కూడా ఎంత క్రమశిక్షణలో పెట్టాలో నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఎందుకంటే నేను పుట్టిపోయిన రకాన్ని కాబట్టి ఇడమదాద వాళ్ళతో నాకు ఆడుతూ పాడుతూ వాళ్ళతో పెరిగింది కాబట్టి ఒక సిస్టమేటిక్ నాకు బాగా తెలుసు. నేను ఇడమదాద పోను నేనన్నా. దాదాపు బాగా ఇబ్బంది ఉండే అన్నట్టు ఈ దౌడలు అనేది బాగా కొంచెం లావుగా లేచిది అన్నట్టు, కొంచెం ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చేది. 2018లో బాగా ఇన్ఫెక్షన్ అయితే ఆయన మోసుకొని తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. మేము 2018లో మోసుకొని తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. నాన్నని పట్టిస్తే రివార్డు కూడా ఉండనంట, 1,30,00,000 అవును. రామన్నపై 1,32,00,000 రివార్డు ఉంది. సో ఆరోగ్యం క్షీణించి చనిపోవడము అని నాకు తెలుసు, కానీ నిజంగా అట్లాగే చనిపోయారా లేకుంటే ఎవరన్నా ఎన్కౌంటర్ చేసి? లే యాక్చువల్ అట్లేం లేదు. నేనే ఉన్నా, మా బటాలియన్ ఉన్నాయి అప్పుడు. ఇడమ దాదా కూడా ఉండే. గత 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ కీలక నేత రామన్న మరణించినట్టు పార్టీ ప్రకటించింది. బస్తర్లోని దండకారణ్యంలోనే రామన్న అంత్యక్రియలు జరిగాయి. ఇక్కడ ఈ పుట్టిన ఊరు కన్నా ఆదివాసుల దగ్గర పెరిగింది ఎక్కువ మా నాన్న. అంటే 39 సంవత్సరాలు పార్టీని నడిపించే, బస్తాలను నడిపించే మతం వీళ్ళిద్దరే, మన నాన్న గణేష్కి వీళ్ళిద్దరు. మా డివిజన్లో ఎప్పుడు కబ్జా చేశారో నువ్వు సపోర్ట్ దాకా ఏం చేసినావు, నువ్వు సోని దాదా కానీ ఆశాన వీళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్తో మాట్లాడుకున్నావు, నువ్వేది ఈయన ఒక 60 మంది తీసుకుపోయి, ఈయన ఒక 210 మంది తీసుకుపోయి సపోర్ట్ దాకా బయటకు వచ్చి బయటికి తీసుకుపోయి నువ్వు ఆరామ్సే నువ్వు సెటిల్ అయిపోయినావు. అంటే నీ వల్ల ఎంతమంది చనిపోయారు అంటే నువ్వు తెలివి నువ్వు ఒక 10 ఏళ్ళ కింద చెప్పుంటే ఈరోజు మా నాన్న కూడా బతికేటోడే కదా. ఈరోజు జనాలు కూడా ఎంతోమంది జైల్లో పోయారు నక్సలైట్ల కేసు మీద, కొన్ని వేలాది మంది జైల్లో ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చేసినాం కదా, మరి వాళ్ళని నిడిచిపెట్టని చెప్పి ఎంతమంది నువ్వు రిలీజ్ చేసినావు? నువ్వు చెప్పాలంటే ఒకటే మాట ఏంటంటే, దోపిడీ ఉన్నంత వరకు పార్టీ ఎప్పటికీ చచ్చిపోదు. ఎంతమంది సరెండర్ అయినా కూడా ఇది ఏమీ కాదు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో అంటే మనం ఎక్స్ మావోయిస్టుల గురించి మనం ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు లోపల ఎలా ఉంటుండే, వాళ్ళు ఎట్లా నివసిస్తుండే, అసలు ఏంటి. అదేవిధంగా ఇప్పుడు ఆపరేషన్ కగార్ కూడా మనం చూస్తూ ఉన్నాం, చాలామందిని ఎన్కౌంటర్ చేస్తున్నారు. అది ఎన్కౌంటరా లేకుంటే బూటకము ఎన్కౌంటరా మనకు అర్థం కావట్లేదు. కానీ ఒక యంగ్ అతన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఎక్స్ మావోయిస్ట్, సో పుట్టడమే తను అందులో పుట్టడం జరిగింది, అంటే అడవిలోనే పుట్టడం జరిగింది, అక్కడే పెరగడం జరిగింది. సో అక్కడే మావోయిస్ట్గా ఎదిగి సో లొంగిపోవడం జరిగింది. సో ఆ బ్రదర్తో మనం మాట్లాడదాం. ఆ బ్రదర్ ఎవరో కాదు, సో శ్రీకాంత్ అలియాస్ రంజిత్ గారు. సో నమస్తే బ్రో. నమస్తే. ఎలా ఉన్నారు బ్రో? ప్రెజెంట్ అయితే బాగానే ఉన్నామన్నా. సో అక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా? ఈ రెండిట్లో చూడాలంటే మనము లోపల ప్రపంచమే నాకైతే చాలా బాగా అనిపించింది. ఓకే. దీనికన్నా అయితే అదే బెటర్, చాలా బాగుంది అది. అంటే పీస్ఫుల్ లైఫ్. ఒకటి ఏంటంటే అక్కడ ఇది మన ఏ ఫుడ్ అయినా, ఫుడ్ పరంగా కానీ లేకపోతే మన ఏది ఆరోగ్యపరంగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, మనకు ఒక బెల్ట్ ఒక ఆలోచన చూస్తే రాజకీయంగా కానీ ఈ దోపిడీ వ్యవస్థను చూస్తే కానీ అదే బాగుంది, చాలా బాగుంది, నయం ఉంది దీనికన్నా. ఓకే. మీరు ఇప్పుడు లొంగిపోయి ఎన్ని రోజులు అవుతుంది? నేను 2021 జూన్లో వచ్చేసిన. నేను ఓకే. జూన్లో బయటకు వచ్చేసిన. పార్టీ పర్మిషన్ తీసుకొని మా
కుటుంబ సభ్యులు పోయి తీసుకొచ్చేసారు అక్కడ లోపల, వాళ్ళే స్వయంగా లోపల వచ్చి 3 days వాళ్ళు పార్టీతో కొట్లాడి, లేదు మా రక్తం మేము తీసుకుపోతామని చెప్పేసి మా అన్న వాళ్ళు, మా బావలు, తర్వాత మా అత్తమ్మలు, మా పెదనాన్న, పిల్లలు అందరు వచ్చారు. మొత్తం 3 days అక్కడ ఉండి, లేదు ఆల్రెడీ వాళ్ళ నాన్న కూడా చనిపోయిండు, వాళ్ళ పెద్దనాన్న కూడా చనిపోయిండు, వాళ్ళ పెద్దమ్మ కూడా చనిపోయింది, ఇట్లా ఇంకా మా కుటుంబం నుంచి ఇంకెంతమంది చనిపోవాలి, ప్రజా పోరాటం అంటే ప్రజలు అందరు రావాలి, మా కుటుంబం ఒకటే కాదు కదా అని చెప్పేసి దాంతోపాటు ఇక నేను కూడా డైవర్ట్ అయిపోయినా. ఆ టైంలో మా నాన్న చనిపోయింది 2019లో 7th December చనిపోయిండు. అంటే నిన్ననే, నిన్నటితో పాటు మొత్తం 6వ వర్ధంతి అన్నట్టు, 6 years అయింది అన్నట్టు. ఇక అదే మూమెంట్లో మా నాన్న చనిపోయిన తర్వాత ఏమైందంటే నేను కూడా డిస్టర్బెన్స్ అయిపోయినా. అంటే చిన్నప్పటి నుంచి కూడా గారాభంగా పెరిగినా కాబట్టి అంత నాకు మెచ్యూరిటీ అప్పుడు కూడా రాలే. నేను అప్పుడు నా 20 years ఉన్నాక కూడా కొంచెం మంచిగానే పనిచేసిన. ఒక ప్లాటూన్ కమాండర్ కూడా పనిచేసిన, పీపీసీ మెంబర్గా, బటాలియన్ అంటే 1 battalion ఇడమదాద టీంలో నేను కూడా పనిచేసిన. ఒక ప్రెస్ టీమ్గా, ఒక కెమెరామెన్గా కూడా అక్కడ పనిచేసిన నేను. ఓకే. అంటే ఇప్పుడు నాన్నగారి గురించి నేను ముఖ్యంగా మాట్లాడాలి. ఇప్పుడు నాన్నగారి గురించి మనం మాట్లాడినాం. సో 6 సంవత్సరాలు అవుతుంది నిన్నటితో, 6వ వర్ధంతి అయిపోయింది. సో నాన్నగారి పేరు మీరు చెప్తారా, నేను చెప్పాలా? లేదు నేను చెప్తాను. చెప్పండి. అంటే మా నాన్న పేరు యాక్చువల్లీ ఇక్కడ బయట, అంటే వాళ్ళ అమ్మ నాన్న పేరు పెట్టింది అయితే రావుల శ్రీనివాస్ అని చెప్పేసి, బయట అందరు ముద్దుగా అయితే సీను అంటారు. 7వ తరగతి ఇక్కడనే మా విలేజ్ అయితే బెక్కలు, నా అప్పుడు మద్దూరు మండలం. కాకపోతే ఏంటంటే పక్క ఊరినని మన ఇది దుల్మిట ఇప్పుడు మండలం అయింది. అదే ఆ మండలం కన్నా ఇప్పుడు దుల్మిట మండలం కాబట్టి దుల్మిటలోనే చదువుకున్నాను. 7వ తరగతి వరకు చదువుకొని 1982, 81, 82 బహుశా. అప్పుడు ఏది వాళ్ళ అన్న కూడా ఆల్రెడీ అప్పుడు పార్టీలో ఉన్నాడు ఫుల్ టైం. మరి వాళ్ళ అన్న అంటే వాళ్ళ సొంత అన్ననే, ఇక సత్తన్న అంటారు, రావుల పరశురాములు అని కూడా అంటారు అన్నట్టు. ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇక మా అన్న కూడా ఉన్నాడు కదా అని చెప్పి అదే ఇన్స్పిరేషన్తో పాటు మా నాన్న కూడా పార్టీలో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత డాడీ ఏంటంటే అప్పుడు ఇక్కడ తెలంగాణలో బాగా నిర్బంధం ఎక్కువైంది కాబట్టి పార్టీ అనేది ఇంకా ఎక్స్పాండ్ కావాలి కాబట్టి పార్టీని ఎటు పంపించాలంటే కొంతమంది డీకే పంపించాను అన్నట్టు. డీకే పోయేటప్పుడు కొన్ని 7 దళాలు పోయిన అన్నట్టు. మనకు అంత ఐడియా లేదు, వాళ్ళు ఎప్పుడు 1980 బ్యాచ్ కాబట్టి. మా నాన్న ఒక టీంలో, మా నాన్న ఏంటంటే కొంట, ఇది మన భద్రాచలం అవతల కొంట అంటారు. ఆ కొంట, సూక్మ, దంతేవాడ, బిజాపూరు, ఈ మాడు, ఇదంతా కేఎస్కాల్లో, తర్వాత ఏమంటాం ఇది రావుఘాటు, ఇదంతా ఒక మన గడ్చిరోలి, ఇదంతా డీకి కింద వస్తుంది అన్నట్టు. అంటే రాజనాంద్కి అంతా డీకి కిందికి వస్తుంది. ఇక మా నాన్న ఏంటంటే అప్పుడు ఫస్ట్ టీం కాబట్టి ఈ కుంటదళం అని చెప్పేసి, కుంటదళంలో ఈయన అంటే అక్కడ పోయిన తర్వాత ఈయన సభ్యుడి నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్కి సెంట్రల్ కమిటీ వరకు కూడా మా నాన్న పనిచేయడం జరిగింది. సో అంటే నాన్నని పట్టిస్తే రివార్డు కూడా ఉండనంట, 1,30,00,000 ఏమో. అవును. సో ఒకవేళ ఆయనను పట్టిస్తే 1,30,00,000 ఇస్తాం, లేకుంటే ఆయన లొంగిపోయినా కానీ 1,30,00,000 అని చెప్పేసి చెప్పడం జరిగిందంట. కానీ లొంగిపోకుండా సో ఆరోగ్యం క్షీణించి చనిపోవడము అని నాకు తెలుసు. కానీ నిజంగా అట్లాగే చనిపోయారా, లేకుంటే ఎవరన్నా ఎన్కౌంటర్ చేసి? లే యాక్చువల్ అట్లేం లేదు. నేనే ఉన్నా, మా బటాలియన్ ఉండే అప్పుడు. ఇడమదాదా కూడా ఉండే, ఇడమదాదాతో పాటు ఇంకా చనిపోయిన అమరైన కామ్రేడ్ సీసీ కామ్రేడ్ మన దూలదాదా కూడా ఉండే అన్నట్టు. దూలదాదా ఉండే, తర్వాత ఇతరులు చాలా మెంబర్స్ ఉండే. దాదాపు మేమే ఫుల్ టైమర్స్ దాదాపు 1000 మంది దాకా అప్పుడే ఉండే, డాడీతో పాటు ఉండే. ఇక డాడీకి ఏంటంటే నాకు తెలిసి 2012 నుంచి షుగర్ పేషెంట్. అంటే నేను పుట్టక ముందు నుంచే షుగర్, ఇది మన 1906 ఆయనకు మా డాడీ కన్ఫర్మ్ అయింది అన్నట్టు. నేను పుట్టింది 99లో పుట్టిన నేను. మా నాన్నకు షుగర్ ఆయనకు స్వయంగా చెప్పి, నేను కొంచెం ఊహ వచ్చిన తర్వాత 96 నుంచి షుగర్ స్టార్ట్ అయింది. అంటే షుగర్తో పాటు షుగర్ ఉందంటే ఆటోమేటిక్ ఒక 10 years తర్వాత ఆటోమేటిక్ బీపీ కూడా వస్తుంది అన్నట్టు. ఇక బీపీ ట్యాబ్లెట్స్, షుగర్ ట్యాబ్లెట్స్ నేను చిన్నప్పటి, నేను పుట్టక ముందు నుంచి ఆయన అలవాటు చేసుకున్నాను. అంతేగా నాకు ఊహ తెలిసిన కూడా షుగర్ ట్యాబ్లెట్స్, బీపీ ట్యాబ్లెట్స్, గౌటు అంటే మనం హిందీలో గట్టిగా అంటారు దాన్ని, గౌటు అంటే అది మన కీళ్ళ సమస్యలు ఇబ్బంది అన్నట్టు. అది మా డాడీ కూడా ఉండే అన్నట్టు. ఇక ఇవన్నీ ఆరోగ్య సమస్యలు బాగుండే. పైగా మొదటి ఏంటంటే మా నాన్న హెచ్జెడ్సీగా ఉన్నప్పుడు కొంచెం బాధ్యతలు ఎక్కువ ఉండే అన్నట్టు. అప్పుడు జన్తన్ సర్కార్ అని కూడా ఉండే ఒకటి. ఈ జన్తన్ సర్కారు ఇప్పుడు మనము పార్టీలో ఒకటి జన్తన్ సర్కార్ ఉండాలని చెప్పి దాంట్లో మొదటిగా సచివ లెక్క మా నాన్నని ఎన్నుకున్నారట. ఈ జన్తన్ సర్కార్ ఒకటి ఎన్నుకున్న తర్వాత మొదటిగా మా నాన్నకు జన్తన్ సర్కార్ అధ్యక్షుగా పెట్టారు, జోన్ జన్తన్ సర్కార్ అధ్యక్షుడు. ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కడ లేదు, మన బీహార్ జార్ఖండ్ కూడా జన్తన్ సర్కార్ లేదు, ఓన్లీ మన డీకేలోనే జన్తన్ సర్కార్ ఉందన్నట్టు.
జనతా సర్కార్ అంటే ఏంటంటే అన్ని రకాలు ఇప్పుడు దాంట్లో కృషి విభాగ్ కానీ జనసంపర్క్ కానీ జంగల్ శాఖ కానీ ఇక ఇతర ఒక 9 శాఖలు ఉంటాయి అన్నట్టు. 9 శాఖలకు టోటల్ హెడ్ ఒక డీకేకి ఉంటుంది అన్నట్టు. డీకే హెడ్ ఎవరంటే మా నాన్న ఉండే అన్నట్టు. ఓకే. ఈ దీంట్లో కొన్ని అన్ని రకరకాలు ఒక్కొక్క డివిజన్కి ఒక జనతా సర్కార్ హెడ్ ఉండాలి, తర్వాత ఏరియాలకు ఒక జనతా సర్కార్ హెడ్ ఉండాలి, తర్వాత ఏరియా నుంచి ఒక్కొక్క ఇది పంచాయతీకి ఒక శాఖ హెడ్ ఉండాలి, పంచాయతీ నుంచి ఒక్కొక్క ఊరికి ఒక శాఖ హెడ్ ఉండాలి అని ఇట్లా ఒక అన్ని డాంచాలు అంటే ఒక్కొక్క విభాగాలు ఇట్లా క్రియేట్ చేశారు అన్నట్టు పార్టీ. నాకు తెలిసి 2012 నుంచి నాకు జనతా సర్కార్ అంటే బాగా నాకు పరిచయం అయింది. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళతో డాడీ వాళ్ళతో తిరిగిన కాబట్టి నాకు అప్పటి నుంచి ఊహ నాకు తెలుసు, కానీ క్రియేట్ ఎప్పుడు చేసి నాకు తెలియదు జనతా సర్కార్ అనేది అట్లా. అయితే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారు కదా, ఇప్పుడు చిన్నప్పుడు మనకి పాలు బిస్కెట్స్ ఇవన్నీ కావాలి, సో మీకు ఎట్లా దొరుకుతుండే అక్కడ? అంటే నిజంగా చెప్పాలంటే నేను 99 నాది పుట్టినప్పుడు. కాకపోతే ఏంటంటే నాకు మా నాన్న ఏం చేశారంటే మరి ఇప్పుడు పార్టీలు ఏంటంటే పిల్లలు ఉండడం అంటే పోషించడం కష్టం ఆడ. ఏంటంటే ఇంకోసారి నిర్బంధం వస్తాయి, పోలీసులు వస్తూ ఉంటారు, ఎప్పుడంటే అప్పుడు ఫైరింగ్ అయితే ఉంటుంది అన్నట్టు. ఏ టైంలో ఎట్లా ఉంటుందో తెలియదు అని చెప్పేసి నాకు కొంట అంటే ఇప్పుడు మాకు అంటే వరుసకి ఇట్లా ఇప్పుడు చెప్పలేము, కానీ నేను బాబాయ్ అని పిలుస్తాను. నాకు ఒక మా నాన్న పరిచయం చేశారు కాబట్టి ఆ ఇంట్లో కుటుంబంతో నేను బాబాయ్ అని చెప్పుకుంటూ వాళ్ళతో నేను కలిసిపోయినా అన్నట్టు. ఇక వాళ్ళ దగ్గర ఉంటూ నేను ఒక 4th క్లాస్ దాకా అక్కడనే చదువుకున్నాను. నేను 4th క్లాస్ వరకు చదువుకున్న తర్వాత ఎక్స్పోజ్ అయింది. అంటే మెయిన్గా ఇక నేను అన్ని చిలిపితాను, మా నాన్న ఇది మా నాన్న అదని చెప్పి కొయ్యేటట్టు మాట్లాడేసరికి ఎక్స్పోజ్ అయింది అన్నట్టు ఊర్లో. అయితే ఇక నాకు ఎవరు చదివిస్తున్నారు, ఆ సార్ కూడా కొట్టిరు పాపం, రామన్న కొడుకుని చదివిస్తున్నావా, ఇక్కడ ఉన్నాడు మాకు ఎందుకు చెప్పాలి అని చెప్పేసి అప్పుడు కొట్టిరు అన్నట్టు. తర్వాత నన్ను ఎవరు సాదిరో వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టిరు పాపము. తర్వాత ఎక్స్పోజ్ అయింది కదా మరి ఎట్లా దిద్దని చెప్పేసి మళ్ళీ మా నాన్న ఏం చేసి అంటే మీరు ఇప్పుడు నా కొడుకుని సాధలేరు, నేను తీసుకుపోతా అని చెప్పేసి మళ్ళీ పార్టీలో తీసుకుపోయింది మా నాన్న 4th క్లాస్ తర్వాత. ఇక మళ్ళీ అట్లా అయిన తర్వాత మళ్ళీ ఇక ఇక్కడ ఎట్లా చేయాలి, వీనికి ఇక్కడ ఉంటే నడవలేడు కదా కొన్ని. ఇప్పుడు ఒక్కొక్క రోజు అయితే సాయంత్రం పూట 4 గంటలు స్టార్ట్ చేస్తే పొద్దున్న తెల్లారి 10 గంటల దాకా నడిచి అట్లా సిచ్యువేషన్లో ఉండే పార్టీ ఆ టైంలో. అంటే ఒక్కొక్క ఏరియా నుంచి ఇంకొక డివిజన్ దాటి పోవాలి. ఇక కష్టం అవుతుంది కదా మరి వీని ఇక్కడ పెట్టుకుంటే ఎట్లా, వీడు చిన్నోడా, మరి వీని ఎక్కడ ఏం చేద్దాం అనేసరికి తర్వాత ఏం చేశారంటే ఇక బయట మన ఇది ఇంకొక స్టేట్ పంపించి అక్కడ చదివిపించారు. ఆడ నేను కొన్ని చేసే తప్పుల వల్ల పాటలు పాడడం, ఇదే మన మావోయిస్ట్ పాటలు ఇట్లా పాడడం వల్ల ఆడ ఎక్స్పోజ్ అయిపోయినా. అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల తీసుకొచ్చారు. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే రీసెంట్లీ చనిపోయాడు మన కోసాదాద్ అని చెప్పేసి, మన కడారి సత్యనారాయణ అని చెప్పేసి సెంట్రల్ కమిటీ మెంబర్. అయితే ఇప్పుడు ఆయన తీసుకొచ్చి మరి రంజిత్కి ఎట్లా చేద్దాము, మరి ఎక్స్పోజ్ అయింది కదా, మరి ఎట్లా ఇప్పుడు 1 year వేస్ట్ అవుతుంది కదా, వీళ్ళు ఎట్లా చేద్దామంటే అప్పుడు పార్టీ లోపల ఒకటి ఏంటంటే BCTS అని చెప్పేసి ఒక స్కూల్ నడుస్తుంది అన్నట్టు, బేసిక్ కమ్యూనిస్ట్ ట్రైనింగ్ స్కూల్ అని చెప్పేసి BCTS అని. అంటే పార్టీలు ఏంటంటే చిన్నపిల్లలకు కానీ లేకపోతే కొంచెం పెద్దోళ్ళు అంటే ఒక ఏది ఎడ్యుకేటెడ్ పర్సన్ కొంచెం ఏది చదువుకునే పర్సన్కి అక్కడ తీసుకుపోయి ప్రత్యేకంగా ఒక ఇది మన పార్టీ గురించి అవగాహన చెప్తుంది అన్నట్టు. దాంట్లో సెంట్రల్ కమిటీ వాళ్ళు వస్తారు, HZC వాళ్ళు కూడా వస్తారు, తర్వాత టెక్నికల్ డిపార్ట్మెంట్ వచ్చి ఏంటంటే పార్టీ అంటే ఏంది, ఈ మనం ఏమంటాము ధర్మశాస్త్రం అంటే ఏంది, అర్థశాస్త్రం అంటే ఏంది, ఈ పార్టీ ఎందుకు పుట్టాల్సి వచ్చింది, పార్టీ ఎందుకు మనకి రావాల్సి వచ్చింది అని చెప్పేసి మార్కిస్ట్ కానీ లెనినిస్ట్ కానీ మావోయిజం కానీ అన్ని దాంట్లో చెప్తారన్నట్టు. బేసిక్ ట్రైనింగ్ స్కూల్లో చెప్తారన్నట్టు. అదొక ట్రైనింగ్ అయిపోయినాక 1 year దాకా ఆ ట్రైనింగ్ ఉంటుంది అన్నట్టు. అంటే స్కూల్ మంచిగా నేర్పిస్తారన్నట్టు. అది అయిపోయిన తర్వాత ఏం చేశారంటే 2011 అనుకుంటా, 2011కి నేను మళ్ళీ పార్టీ ఆలోచించి లేదు రంజిత్ ఇక్కడ ఉంటే ఏం చేస్తాడు, చిన్నోడే కదా వాడు బయట చదివిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మా నాన్న అడిగితే బాగోదు, ఎందుకంటే వాళ్ళ కొడుకుని చదివిపిస్తూ ఇట్లా ఆలోచిస్తారని చెప్పేసి మా నాన్న ఏ రోజు కూడా నన్ను బయట చదివిపిస్తా అని చెప్పేసి నాకు ఏ రోజు కూడా నాకు ఏం చెప్పలేదు నాకు. తర్వాత మళ్ళీ చనిపోయిన అమరుడైన కమ్రేడు ఏమంటాం దూలదాదా ఆనంద్ దాదా అంటాడు ఆయన, ఆనంద్ దాదా అని చెప్పేసి ఆయన చేసిన లేదు రంజిత్కి బయట పంపిద్దాం అని చెప్పేసి ఆయన ఏం చేశానంటే మళ్ళీ ఇంకొక మన ఆల్రెడీ రీసెంట్లీ బయటకు వచ్చిన ఒక మన చంద్రన్న అని చెప్పేసి చంద్రన్న దూలదా వీళ్ళు ఏం చేశాడు లేదు బయట పంపిద్దామని చెప్పేసి తెలంగాణ పంపించడం జరిగింది. తెలంగాణ నిజామాబాద్లో చదువుకున్నాను నేను. నిజామాబాద్లో నా స్టడీ 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంటర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ లోపల పోయినా నేను ఇంటర్ తర్వాత. ఓకే. లోపల పోయిన తర్వాత 2016లో లోపల పోయిన అంటే మా నాన్నతో 1 year దాకా తిరిగిన. అంటే అప్పుడు ఇప్పుడు ఏం లేదు కాబట్టి బయట ఎక్స్పోజ్ అయినా. అంటే నాకు
లోపల నుంచి నాకు బయట కాలేజ్ దాకా దించే వ్యక్తిని పోలీసులు పట్టుకొని ఎన్కౌంటర్ చేసి చంపారు అన్నట్టు. అయితే బహుశా రంజిత్ని కూడా పేరు చెప్పొచ్చేమో, అక్కడ చదువుతాను చెప్పొచ్చేమో అని చెప్పేసి పార్టీ ఏం చేసిందంటే వద్దు పంపించడం ఇప్పుడు కుదరదు అని చెప్పేసి నాకు తర్వాత బయటికి పంపేది ఎక్స్పోజ్ అయ్యిండు అని చెప్పేసి. కాకపోతే ఆ కామ్రేడ్ చెప్పలేదు, నా పేరు బయటికి రాలేదు. కానీ ఇక వాళ్ళ నమ్మకం ఇక ఎందుకంటే ఒకవేళ సపోజ్ అక్కడ దొరికితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా పార్టీ కొంచెం దగ్గర ఉండి లేదు వద్దు అని చెప్పేసి కొంచెం కేర్కి తీసుకొని నాకు పంపించలేదు. తర్వాత ఇక మళ్ళీ ఏం చేయాలని డాడీతో పాటు 1 year దాకా ఉండి టైపిస్ట్ అన్నీ చేసుకుని నేను కూర్చున్నా అక్కడనే. ఇక నాతో నీడు ఉంటే వీడు మారాడు. పొద్దునే నేను ఇప్పుడు ఎంత పార్టీలు ఎంత ఉన్నా కూడా ఏది మా నాన్న ఒక సెంట్రల్ కమిటీ మేము చెప్పి ఇవి ఉండే అన్నట్టు 7, 8, 9 ఇట్లా లేచేది అన్నట్టు. ఇక అందరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మెల్లగా లేచి బ్రష్ చేసి ఇక వీడిని ఆధారం ఉంటే వీడు విన్నాడు, ఏం చేద్దాం వీడు ఇక్కడ ఉంటే విన్నాడు అని చెప్పేసి ఏం చేసి అంటే అప్పుడు మా నాన్న బటాలియన్ ఇన్ చీఫ్ ఉండే, చీఫ్ ఆయన మా నాన్న ఉండే. ఈడమ దాన్ని పిలిచిండు ఒకరోజు. పిలిచిన తర్వాత ఈడమ నువ్వు రీసెంట్గా ఆయన కమాండర్ ఇడమ దాదా అని చెప్పి బటాలియన్ కమాండర్ ఇడమ దాదా వీడు నా దగ్గర ఉంటే ఇంటలేడు, ఇక నువ్వే తీసుకుపోవాలి, నీ దగ్గర ఉంటేనే వీడు మారుతాడు, లేకపోతే వీడు ఇంటలేడు నా దగ్గర ఉంటే అని చెప్పి పొద్దున మేము డాడీని ఇద్దరిని కలిసే పడుకున్నాం. పొద్దున బటాలియన్ వేరే చోట పోవాలి, ఇక మా నాన్న వాళ్ళు వేరే చోట వెళ్ళిపోవాలి. మా నాన్న వాళ్ళే మా డివిజన్ పోవాలి, ఇడం దాది మళ్ళీ దక్షిణ సైడ్ రావాలి. ఓకే. ఇక పొద్దున ఇడం దా వచ్చి బ్యాగ్ వేసుకుని నడువు అన్నాడు. నేను షాక్ అయినా, ఏమైనా డాడీ మన కలిసిపోదా అంటే లేదు నువ్వు ఇడం దాతో చిన్న పని ఉంది, టైపింగ్ పని ఉంది, నువ్వు అటు వెళ్ళిపోవాలి అన్నాడు. నేను పోను. ఇడం దా నాకు చిన్నప్పటి నుంచి భయం నాకు. ఓకే. ఎందుకంటే నేను చిన్నప్పటి ఆయన మిలిటరీ పర్సన్ అంటే ఒక మిలిటరీ ఎట్లా నడిపాలో ఒక క్యాడర్ని కూడా ఎంత క్రమశిక్షణలో పెట్టాలో నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఎందుకంటే నేను పుట్టిపోయిన రకాన్ని కాబట్టి ఇడమ దాదా వాళ్ళతో నాకు ఆడుతూ పాడుతూ వాళ్ళతో పెరిగింది కాబట్టి ఒక సిస్టమేటిక్ నాకు బాగా తెలుసు. నేను ఇడమ దాదా పోను నేనన్నా లేదు ఆల్రెడీ నీకు బటాలియన్ సభ్యత్వం తీసుకున్నావు, నువ్వు ఆల్రెడీ మా పార్టీలో వచ్చేసినావు అంటే మా బటాలియన్ టీంలో వచ్చేసినావు, నువ్వు నా క్యాడర్వే నడు అని చెప్పిండు. లేదు డాడీ నేను పోను అంటే కూడా లేదు నాకు పని ఉంది రంజిత్, నేను ఒక 10 రోజులు అయినాక వస్తా, అప్పటిదాకా అయితే ఇడమ దాతో పాటు ఏం కాదు బిడ్డ అని చెప్పిండు. సరే ఇది 10 రోజులు అయినాక వస్తా కదా, ఏదో ఉందాం 10 రోజులు ఎంతసేపు అని చెప్పి ఇట్లా గడిచిపోతాయి కదా అనుకుని నేను పోయినా. ఆడ పోగానే పార్టీలో అక్కడ తీసుకుపోయారు. అప్పటిదాకా నేను 1 year అయిపోయింది కాబట్టి 1 year దాకా నా క్రమశిక్షణ చేసి ఏం చేశారంటే పార్టీ సభ్యత్వం ఇవ్వడం జరిగింది. అందరు బటాలియన్ నిలబడ్డారు. నన్ను రోల్ కాల్ అంటే ఇప్పుడు రోల్ కాల్ చేస్తారంట మొత్తం నిలబడ్డాక పొద్దున బయట తీసి రెడ్ సర్వీ చేసి నాకు క్రియ చెప్పిస్తాను. అంటే క్రియ అంటే మనం ఒక దానికి అంటే అట్లా అంటే లేదు ఈ రోజు నుంచి నేను పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నా అని చెప్పేసి బహిరంగ చెప్పాలి. దాంట్లో మన ఏది దాని వాళ్ళు చెప్తారంటే దాన్ని చెప్పినాక మన శపథం లేక అంటాం చూడు మన ఏది మన అట్లా ఆ విధంగా మాట్లాడేసరికి ఆ రోజు నుంచి నేను పార్టీ సభ్యత్వం తీసుకున్నాం. ఇక ఒక 3-4 days అయినాక బటాలియన్తో కొంచెం ఇటు ఉన్నాక గన్ ఇచ్చారు. ఇక గన్ ఇవ్వగానే రైఫిల్ పట్టుకున్నా. సరే ఇక అప్పటి నుంచి ఇక నాకు ఇడం దాంతో పాటు పెట్టి అదే టీంలో ఉన్నా నేను. ఇక పొద్దున లేవు బటాలియన్ ఎంత నువ్వు తురుమైనా ఏదైనా కూడా బటాలియన్ ఫార్మేషన్ ఏంటంటే ఒకటే రూల్, పొద్దున 4 గంటలు కంపల్సరీ లెవెల్సిందే, మార్నింగ్ 4 o'clock కంపల్సరీ లెవెల్సిందే. పైగా డ్యూటీ సెంట్రీ చేయాల్సింది. సెంట్రీ అంటే మనం కాపాలో ఉండాలి, అది అందరికీ అది కంపల్సరీ రెగ్యులర్ డ్యూటీ. అది నువ్వు ఎంత ఆరోగ్యం బాగాలేదంటేనే మా బటాలియన్లో లీవ్ ఇస్తారు, సిక్ లీవ్ అని లెక్క. ఆ మనిషిని కొంచెం మన ఆ క్యాడర్ ఎవరు ఉంటారో ఆయనకు పక్క పెడతారు. మిగతా ఎవ్రీ పర్సన్ కంపల్సరీ ఆయన డ్యూటీ చేయాల్సిందే. అట్లా ఇక ఇది మన ఒక 6 months అయ్యేదాకా నేను పోయింది జనవరిలో పోయినా అంటే 3 months తర్వాత ఫస్ట్ అటాక్ బుర్కపాల్ నా లైఫ్లో బెజ్జి. బెజ్జీలో మేము అప్పుడు ఇడమ దాత నేను అప్పుడు చిన్నవాడు కదా, ఎప్పుడు ఫైరింగ్ ఎప్పుడు వినలే నేను నా లైఫ్లో. ఇడందా వెనుకనే నిలబడి ఇడందా నా ముందు అంటే ఆయన వాకి టాక్లు అన్నీ చెప్తా ఉంటారు. నేను ఇడందా వెనుక నేను కూర్చున్నా. అక్కడ ముందు ఫైరింగ్ అయితేనే ఉంది. ఇక డీనా ఒక ఇది మన 12 minutes 12 members చంపారు అప్పుడు వాళ్ళు. లేదు ఈ మన ఏది మా టీ అంటే ఇడమదాదా టీమే 12 minutes 12 members కథం. ఫస్ట్ బెజ్జి నా లైఫ్లో అయిన మొదటి ఒక మన ఏది కౌంటర్ లెక్క. ఆ తర్వాత అది అయిపోయిందంటే తర్వాత ఆటోమేటిక్ మళ్ళీ అదే 1 month తర్వాత మళ్ళీ బుర్కపాలు చేశారు. అది పెద్దగా జరిగింది. ఇది గంటన్నర సేపు జరిగితే దాంట్లో 26 మందిని చంపారు. అదే బుర్కపాలు జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 1 year దాకా గ్యాప్ ఉన్న 1 year తర్వాత మళ్ళీ జరిగింది వింప. అది మన ఇంత బుర్కపాలు జరిగింది 17లో. 17లో జరిగిన తర్వాత 17లో బుర్కపాలు జరిగింది, 18లో వింప జరిగింది. వింపలో 24 మంది కొట్టినాం మళ్ళీ ఇక్కడ.
అక్కడ కూడా నేను ఒక కెమెరామెన్ లెక్కనే ఎప్పుడు, ఎందుకంటే నాకు పంపిలే, ఎందుకంటే చిన్నోడు పైగా ఏంటంటే ముందు పోతే బాగోదు, మళ్ళీ ఎందుకంత ఫైరింగ్ తెలియదు కదా అని చెప్పేసి నాకు ఎప్పుడు కూడా ఇడమదాతో పాటు డ్రోన్గా నడిపిస్తాం అన్నట్టు, పైనుంచి ఎటు మూమెంట్ ఎటు ఉందని చెప్పేసి చూడడం అన్నట్టు. ఓకే. ఇక కెమెరామెన్తో పాటు డ్రోన్ లెక్క అన్నీ నడిపిస్తాం అన్నట్టు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ జరిగింది 18లో ఒకటి జరిగింది. 19లో ఇక అదే టైంలో ఒకటి ఇక్కడ మనం కాసారం అని చెప్పేసి కిస్టారం పక్కనే కాసారం మైండ్ ప్రూఫ్ వెహికల్ విస్ఫోట్ చేసారు. ఓకే. అక్కడ కూడా ఇడమదాదనే మొత్తం, అక్కడ మాస్టర్ మైండ్ అన్న ఆలోచిస్తే ఇడమదాదని మొత్తం దాంట్లో కూడా. ఓకే. ఇప్పుడు దాంట్లో ఇడమదాద అప్పుడు కూడా నేను కెమెరామెన్ లెక్క ఇడమదాతో పాటే నేను ఉన్నా అప్పుడు కూడా. ఇక అది జరిగింది. అది జరిగిన తర్వాత అంత మంచిగా ఉన్నది. తర్వాత ఏమైందంటే అదే 2019లోనే మా నాన్న మీద ఒక అటాక్ జరిగింది. అప్పుడు మా నాన్న వాళ్ళు ఏంటంటే అటు మాడ్ సైడ్ వెళ్ళిపోవాలి వాళ్ళు యాక్చువల్గా. అయితే మా బటాలియన్ నుంచి మా డాడీ అటు ఒక టీం, ఒక కంపెనీ లెక్క పంపించారు. అటు పోయేటప్పుడు గొంపాడు అని చెప్పి ఒక ఊరు, గొమ్గూడ అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఏం చేసి అంటే పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ అయింది. అప్పుడు మా నాన్న బాడీ గార్డ్స్ 3 చనిపోయారు. అక్కడ జస్ట్ మిస్ ఆ రోజు మా నాన్న చనిపోవడం. ఓకే. అయితే ఎట్లా జరిగిందంటే పొద్దున అందరు బాత్రూమ్ గీతలు అందరు పోయారు, 4 గంటలు లేస్తారు కాబట్టి బాత్రూమ్ గీతకు పోయేసరికి అంతా అయిపోయింది. కరెక్ట్ 6:05, 6:10కి ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అటు ఇది మన ఫార్మ్ అంతా నిలబడిపోతున్నారు, అక్కడ మిస్ అయిపోయింది. అక్కడ కూడా మా నాన్న ఏంటంటే మా నాన్నకి ఏం అర్థం కాలే. ఇప్పుడు మా నాన్న ఇక్కడ కూర్చొని వీళ్ళ వాళ్ళకు మాట్లాడుతూ ఊరోళ్ళతో మాట్లాడి, సరే మేము ఉంటున్నాం, ఇటు పోతున్నాము, మీరు జాగ్రత్త ఉన్నాం వాళ్ళతో చెప్పి ఒక టీం ఆల్రెడీ ఒక టీం పోయింది. అంటే ఫస్ట్ చెకింగ్ అని చెప్పి ఒక అవుటర్ టీం లేక ముందు పోతున్నారు. వాళ్ళ మీద ఆల్రెడీ అప్పుడే స్టార్ట్ అయింది ఫైరింగ్. మొత్తం చుట్టూ మొత్తం పోలీసు వాళ్ళే. ఇక ఫైరింగ్ అనేది మా నాన్నకి ఏం అర్థం కాలే. పొద్దున్న లేచి మన పోలీస్ సైడ్ మా డాడీ పోతున్నాడు, అటు సైడే ఫైరింగ్ అటే అవుతుంది. మా నాన్నకు అర్థం కావాలి ఎటు సైడ్ అవుతుంది అని చెప్పేసి. అటు పోతే లేదని చెప్పేసి మా నాన్న గార్డు ఉండే, ఒక మెయిన్ గార్డు జగదీష్ అని చెప్పేసి, ఆయనను మా డాడీని ఆయన పట్టుకొని లేకపోతే ఇట్లా భుజం మీద వేసుకొని తీసుకొచ్చేటప్పుడు ఆయన బాడీ గార్డ్కే తగిలింది. ఆయన అక్కడనే చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇంకొక కామ్రేడ్ రైను అని చెప్పేసి, ఆ రైను ఏం చేసిరంటే మా డాడీ మళ్ళీ చేతికి పట్టు గుంజుకొని తీసుకొచ్చినట్టు అట్లా చేసి అక్కడ 3 చనిపోయారు. అంటే మా నాన్నను కాపాడడానికి రిస్క్ వల్ల 3 చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత మేము మళ్ళీ బటాలియన్ వాళ్ళు అక్కడ పోయి చూస్తే అప్పటికి మేము వాళ్ళ కోసము చూసిన ఒక 5-6 కిలోమీటర్ వాళ్ళను వెనక పోయినాం, దొరకలేదు, ఏ పోలీసు కూడా దొరకలేదు. వాళ్ళు అటు పోయారు. తర్వాత మేము ఇటు వచ్చిన డెడ్ బాడీస్ కూడా పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. అది అదొక అటెంప్ట్. తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ 19లో అదే టైంలో మూమెంట్లోనే మా నాన్న జరిగిపోవడం జరిగింది. ఇది మన డిసెంబర్, ఇవన్నీ జరిగింది మన జూన్లో 2019 మన జూన్ వరకు ఇవన్నీ జరిగినాయి. తర్వాత అని మిగతా టైంలో అన్ని ప్రోగ్రామ్ వేరే అన్ని ప్రోగ్రామ్స్ కూడా అన్ని కంటిన్యూ చేసుకుంటూ లాస్ట్కి 2019 7th డిసెంబర్, అంటే 6th ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, 7th ఫస్ట్ 5th హార్ట్ అటాక్ వచ్చింది. ఆ రోజు కూడా కొంచెం సీరియస్ అయ్యి అటు అన్నీ చేసినాం. కానీ ఇక లోపల అన్నీ మన ఏమంటాము స్పెషాలిటీ లేకుండా దానివల్ల ఏం చేయలేకపోయినాం. తర్వాత 6వ తారీఖు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు కూడా మళ్ళీ ఇట్లా అయిందని చెప్పేసి కొంచెం పార్టీలు అందరూ ఇటౌట్ చేసినాం, కానీ బయట డాక్టర్స్ టైంకి అందలేకపోయారు. 7th ఆ రోజు ఏంటంటే నైట్ 10:05కి హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు ఇక నేనే చేతులను పట్టుకున్నా. నాతో అంటే 7 నుంచి నాతో మాట్లాడుతూ రంజిత్ నేను చనిపోతా, నాకు అర్థమైంది, ఇక నేను బతకడం అయితే కష్టము, ఆశ పెట్టుకోబిడ్డ అని చెప్పేసి నాతో అప్పటికి మాట్లాడిండు. నాతో ఒక 3 గంటల సేపు మా అమ్మ కూడా ఉన్నది. ఇక మా అమ్మ కూడా అక్కడనే పక్కన ఉన్నా, నేనున్నా. ఇక నాతో పర్సనల్గా మాట్లాడి నేనైతే బతక రంజిత్, నేను చచ్చిపోతా, నాకు అర్థమనిపిస్తుంది, సరే ఉండాలంటే ఉండు, పార్టీలు ఇక జనం ఉంది, పార్టీ ఉంది, నువ్వైతే ఇడిచిపెట్టక బిడ్డ అని చెప్పిండు. ఆ రోజు కూడా నేను అడిగిన, డాడీ మరి హాస్పిటల్ పోదామా, మరి పోతే బతుకుతావు కదా అంటే, ఇక నేను బయటికి పోతే నన్ను పోలీసు వాళ్ళు పట్టుకున్నా చంపుతారు, లేకపోతే నేను బయటికి ఉద్దేశం లేదు, చనిపోతే నా పార్టీ జీవితం అంటే మా డాడీ 82లో పోయిందంటే దాదాపు ఈ బెక్కల్లో పుట్టి పెరిగిండే తప్ప ఒక 18-17 ఇయర్స్ ఇక్కడ ఈ జీవితం ఇక్కడ. అదే బస్తార్ కాడ 39 సంవత్సరాలు. అంటే ఇక్కడ ఈ పుట్టిన ఊరు కన్నా ఆదివాసుల దగ్గర పెరిగింది ఎక్కువ మా నాన్న. అంటే 39 సంవత్సరాలు. ప్రతి భాష ఒక్కొక్క ఊర్లో ఏ ఊర్లో ఎవరు ఉన్నారు అని చెప్పి ఒక పేరు చెప్తే కథ పర్టికులర్గా ఆటోమేటిక్గా ఆయన పేరు వస్తుంది అన్నట్టు. ఎవరు కొడుకు అని ఇట్లా ముఖం చూడంగానే పలానా కొడుకు అని అంత మెమొరీకి తెచ్చుకున్నాడు అన్నట్టు. దాదాపు ఇక్కడ కొంట నుంచి మొదలు పెడితే అనేది మాడ వరకు ప్రతి ఊరు ఒక, ఇప్పుడు అక్కడ ఇది మా నాన్నతో పాటు గణేష్ వీక్ అంటారు అన్నట్టు. గణేష్ వీక్ దాది ఇప్పుడు బయటనే, ఇప్పుడు ప్రెసెంట్ బయటనే ఉన్నాడు ఆయన. అంటే బయట అంటే లోపల పార్టీ లోపల ఉన్నాడు ఆయన.
మన నాన్న గణేష్ వికే వీళ్ళిద్దరు ఒక బస్తర్ని ఒక మోటివేట్గా ఒక జనాల దాన్ని నాటుకుపోవడం. ఇప్పుడు ఏమంటా ఎడ్లు బండి రెండు ఒర్ర తీత అని మనం అంటామో పార్టీని నడిపించే బస్తాలను నడిపించే మొత్తం వీళ్ళిద్దరే నాకు తెలిసి ఊహ తెలిసినప్పుడు. ఓకే. గణేష్ అన్న రామన్న ఓకే వీళ్ళిద్దరు అంటే ఎడ్లు బండిని ఒక పార్టీని ఎట్లా నడపాలో బస్తాన్ని మొత్తం అట్లా నడిపారు వీళ్ళిద్దరు. ఓకే 100% దీంట్లో ఏ మాత్రం జనాలు ఇప్పుడు పోయినా రామన్న గణేష్ అని అంటే ఇప్పుడు కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తు. ఏ ఇంట్లో పోయినా కూడా రామన్న తెలుసా గణేష్ అన్న తెలుసా అంటే ప్రతి ఒక్కరు చెప్తారు. అట్లా అంటే వీళ్ళు ఒక పొలిటికల్గానే వీళ్ళు పోయారు. అంటే పోలీసు వాళ్ళని చంపాలా అని ఉద్దేశం ఏం లేదు, ఇక రాజకీయ చైతన్యం పెంచాలనే ఉద్దేశంతో వీళ్ళంతా చేశారు అన్నట్టు. కాకపోతే ఏంటంటే మెమొరీ పర్సన్స్ వీళ్ళిద్దరు, రామన్న గణేష్ అన్న. మెమొరీ పర్సన్ అంటే ఒక్కసారి మెమొరీలో గణేష్ అన్న ఉన్నారు కదా ఇంకా ప్రెసెంట్ ఆయన పార్టీలోనే ఉన్నాడు. ఇక్కడ ఉన్న మాకు తెలియదు కానీ పార్టీలోనే ఉన్నారు. చాలా మంచి వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా నేను ఆయనతో కలిసిన పెరిగిన నన్ను ఆడుతూ పాడుతూ పెంచింది కూడా వాళ్ళే. ఓకే. అంటే ఇప్పుడు గణేష్ అన్న అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, లోపల వేరే పేరు ఉంటుందా గణేష్ అనే ఉంటుందా? ఇక పార్టీలో రకరకాల పేర్లు ఉంటే మనం అవి చెప్పలేము. ఇక నాకు తెలిసింది కూడా గణేష్ అని తప్ప అంతమించి నాకేం తెలియదు. ఓకే. అయితే ఎప్పుడైనా మీరు అమ్మ నాన్న మీరు ముగ్గురు కూర్చున్నప్పుడు సో అమ్మ నాన్నని మీరు అడగడం జరిగిందా? అంటే నాన్న నువ్వెందుకు వచ్చినావు, అమ్మ నువ్వెందుకు వచ్చినావు నాన్నెంబడి, సో నేను ఇక్కడెందుకు పుట్టినా అని చెప్పేసి ఎప్పుడన్నా అడిగిరా అమ్మ నాన్నతో? దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే ఓపెన్గా మాట్లాడుకోవాలంటే దీంట్లో ఏముందంటే ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇప్పుడు మన ప్రజారాజ్యం రావాలి అంటే ఇప్పుడు బయట దోపిడీ జరుగుతుందని చెప్పేసి అప్పుడు మా నాన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ భూస్వామ్యులు పెత్తందారులు జమీందారులు వీళ్ళు ఉన్నారు కదా, ఆ టైంలో ఏంటంటే వాళ్ళ ముందు చెప్పులు మన ఇది కింద జాతీయులు అయితే వాళ్ళ ముందు చెప్పులు ఇట్లా తీసి నడవాలి అని చెప్పేసి ఇవన్నీ ఉండే అన్నట్టు ఒకప్పుడు. అది నేనప్పుడు మనము ఊహ తెలిసే వరకు అప్పటికి అంతా అంతమైపోయింది. కానీ మా నాన్న వాళ్ళు చెప్పేది అన్నట్టు. మా అమ్మ వాళ్ళు అప్పుడు అక్కడ ఆదివాసుల దగ్గర ఒకటి ఏంటంటే చిన్నపిల్లలకు అప్పుడు వాళ్ళు ఏంటంటే బలవంతంగా తీసుకుపోయి పెళ్లి చేసుకునే సిచ్యువేషన్ అప్పుడు ఉండే బస్తర్లో. ఓకే. ఆడపిల్లలు ఒక ఎదిగిన ఆడపిల్ల మెచ్యూరిటీ అయిందంటే గతం ఒక 14 years కానీ 13 years కానీ 12 years కానీ ఇక బలవంతంగా పట్టుకుపోవాలా పెళ్లి చేసుకోవాలి అంతే. ఆ సిచ్యువేషన్ ఉండే అన్నట్టు ఆ టైంలో. ఇక అట్లా ఉండే కాబట్టి మన పార్టీ ఎప్పుడు పోయిందో లేదు ఒక మెచ్యూరిటీ రాగానే పెళ్లి చేసుకోవాలి, ఒక మన ఏది 18 years తర్వాతనే పెళ్లి చేసుకోవాలి, 21 years ఒక ఇట్లా పెళ్లి చేసుకోవాలి, మైనారిటీ ఇట్లా కుదరది అని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి ఎడ్యుకేట్ చేసిరో ఎడ్యుకేటెడ్ చేస్తూ 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 ఇప్పుడు కొంచెం జనాల్లోకి ఇప్పుడు మార్పు వచ్చింది. మ్యాక్సిమం నాకు తెలిసి 2012 వరకు కొంచెం వాళ్ళకి అవగాహన వచ్చింది. అప్పటిదాకా కూడా వాళ్ళు ఎత్తుకుపోవడం పెళ్లి చేసుకోవడం ఇవన్నీ బలవంతంగా. ఇది మా అమ్మ కూడా చెప్పింది. మా అమ్మ కూడా ఇవన్నీ చూస్తూ వచ్చింది అన్నట్టు. ఇక దీనివల్ల లోపల అక్కడ ఆదివాసుల ధర ఉంటే ఇట్లా దొరలు భూస్వామ్యులు లేకపోతే కొంచెం బాగా ఉన్నోళ్ళు ఇట్లా లేపుకోపోయేది బలవంతంగా పెళ్లి చేసుకునేది. దీనివల్ల నేను పార్టీకి వచ్చిందని చెప్పింది అన్నట్టు. తర్వాత మా నాన్న పోవడం ఏంటంటే ఇక డాడీ ఏమో ఇక్కడ కొంచెం 7వ తరగతి చదువుకున్నాడు కాబట్టి కొంచెం వాళ్ళ అన్న కూడా ఈ పార్టీలో పోయిండు అని చెప్పేసి పైగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉంటే దోపిడీ రాజ్యం తప్ప ఎన్నిసార్లు మనం ఓటు వేసినా కూడా ఎలక్షన్ ఎంత చేసినా కూడా ఇప్పటికి మన ఏది నాకు తెలిసి ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ ఇప్పటికి మన స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. 70 సంవత్సరాలు 77 ఇంత సంథింగ్ అవుతుంది. ఓటు వేసుకొని మన ముసలిలో కొంత ఇంకా చనిపోయారే తప్ప ఇప్పుడు మన ఏది మన ఇంకా స్వతంత్రం అయితే రాలేదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం ఒక రేప్ కేసు అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇక్కడ ఇది జరిగింది అయిపోయి ప్రతి సంవత్సరం ఇక రకరాలు ఈ రాజకీయాల్లో పోతే అదొక పెద్ద కుంభకోణం మనం చెప్పలేము దాంట్లో అట్లా అన్నట్టు. ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి మనము ప్రజారాజ్యం రావాలి అంటే పార్టీలో పోవాలి అని చెప్పేసి లోపల పోయారు అన్నట్టు. ఇక దీనివల్లనే వచ్చిన ఈ రాజాధికారం రావాలంటే ఈ దోపిడి దొరలు రావద్దంటే దీంట్లో చేయాలని చెప్పేసి పార్టీ పోయారు అన్నట్టు వాళ్ళు. అయితే మీరు అమ్మ నాన్న అడిగిరా మరి? అంటే వాళ్ళు చెప్పడం జరిగింది? చెప్పడం జరిగింది. వాళ్ళతో కూడా నేను అడిగిన ఎందుకు రావడం జరిగిందా నాన్న అని చెప్పేసి ఇట్లా ఇక రకరకాల కారణాలు చెప్పారు. మనలో బయట పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పేసి సమస్యల వల్ల బయటకు వచ్చినని చెప్పారు. మరి ఇక్కడ ఉంటే సాధించగలుగుతారా అంటే నేను కూడా అడిగిన డాడీకి. అంటే అడిగితే సాధించగలుగుతాం అంటే పోరాటం చేయాలి. పోరాటం అంటే ఏది పోలీసు వాళ్ళకు మనకు వ్యతిరేకత ఏం లేదు, వాళ్ళ సంతే మనకు వచ్చేది లేదు, మన సంతే వాళ్ళకు వచ్చేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే దోపిడీ ఉన్నంత వరకు పార్టీ ఎటు పోదు అని చెప్పి ఒక్క మాట అయితే నాకు క్లారిటీ చెప్పింది మా నాన్న. ఓకే. దోపిడీ ఉన్నంత వరకు విప్లవం పార్టీ ఎప్పుడు చచ్చిపోదు అని చెప్పి ఇది ఒక్కటైతే సూత్రం చెప్పింది నాకు. ఓకే. మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని చెప్పేసి 2026 మార్చ్ ఎండులోపు అసలు నక్సలిజం అనేది లేకుండా చేస్తా, ఒక్క నక్సలేట్ కూడా లేకుండా చేస్తా, మొత్తం జీరో అయిపోవాలని చెప్పేసి సో బీజేపీ గవర్నమెంట్ కంకణం కట్టుకొని కూర్చొని ఇప్పుడు కర్రెగుట్టలలో ఒక 200 నుంచి 300
నక్సలైట్లు ఉన్నారు, సో వాళ్ళ చుట్టుముట్టి మొత్తం వీళ్ళు పోలీసు పహారా ఉంది అంతా ఉంది, సో వాళ్ళు ఎట్లుంటున్నారో మనకు తెలియదు. సో ఇవన్నీ జరుగుతుంటే మీరు చూస్తూ ఉన్నారు, మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఏది ఉందో అది ఏం చేస్తా అంటే వాళ్ళ పై చేతి ఉంది. ఇప్పుడు పై చేయి ఉంది కాబట్టి ఆపరేషన్ కగార్ అని ఒకటి, అంటే మనము మాట్లాడే ఆలోచన బట్టి చూస్తే ఏంటంటే దాంట్లో ఇప్పుడు బస్తాల్లో ఉన్నది ఏంది, కనీస సంపదలు బాగున్నాయి. ఇప్పుడు బయలడీల్ అని చెప్పేసి, బోధఘాట్ అని చెప్పేసి, రావుఘాట్ అని చెప్పేసి, కువెమార్ అని చెప్పేసి, తర్వాత పాలచర్మ అని చెప్పేసి కొన్ని మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అన్నట్టు. పెద్ద పెద్ద బాక్సైడ్, గ్రానైట్, సంథింగ్ డైమండ్స్ అని చెప్పి రకరకాల ఏమో యూరియం, లిథియం అని సంథింగ్ చాలా ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అది కావాలి. అది కావాలంటే ఇప్పుడు రీసెంట్లీ కూడా అస్దేవ్ అంటే సూరజ్గఢ్లో ఉంది, అది కూడా మన బస్తర్ ఛత్తీస్గఢే. అంటే ఛత్తీస్గఢ్లో ఒకటేనా అంటే ఒకటే కాదు, చాలా చోట చాలా రకాల అన్ని రకాలైన అక్కడ పోరాటం జరుగుతుంది. పర్టికులర్గా నేను బస్తర్ ఎందుకు చెప్తానంటే నేను కళ్ళతో చూసినా కాబట్టి బస్తార్లో నేను చెప్తున్నా అంతే. ఇప్పుడు బస్తార్లో వాళ్ళు కనీస సంపదలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నది ఇప్పుడు అడ్డంగా ఎవరు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు. నక్సలైట్లు ఉన్నట్టే ఫస్ట్ వాళ్ళని తరిమి కొట్టాలంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎవరు అమ్ముకోవాలి, వాళ్ళకి అమ్ముకోవాలి. టాటా, ఏస్తారు, జిందాల్, మితర్స్ అన్ని ఎన్ఎండిసి అన్ని సంథింగ్ అన్నీ ఉన్నాయి, ఎన్నో కంపెనీలు ఉన్నాయి అక్కడ. కానీ ఒక నిజం చెప్పాలి, నాకు ఇప్పుడు నేను పార్టీ లోపల ఉన్నప్పుడు నాకు ఇవన్నీ తెలియదు. వాళ్ళు దోచుకోవడం, మనం అనే పోరాటం చేయడం ఇక కామన్ అనిపించింది. నేను బయటికి చూసిన తర్వాత నాకు అనిపించింది విచిత్రం ఏంటంటే సార్, ఇది ఇప్పుడు బయలడీల ఎన్ఎండిసి ఈ సూరజ్ మన ఏమంటాం మన ఇది కువే మరి బోధఘాట్ రావు ఎన్ని ఇప్పుడు కథలు ఓపెన్ చేసారు, కోయల తీయడానికి అని ఓపెన్ చేసారు. బస్తర్ ఆదివాసీ జనతలకు అన్ని చీపురు కట్ట పెట్టి తుడిచే దాంట్లో పెట్టారు తప్ప ఒక్క సూపర్వైజర్ లేకపోతే ఒక పెద్ద పెద్ద పోస్టులు ఎవ్వరు లేదు. అన్ని వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నారు తప్ప ఆదివాసులు ఒక్కరు లేదు అక్కడ. అది గమ్మత్ అనిపించింది నాకు. అంటే ఇప్పుడు వాళ్ళ ప్లేస్కి వచ్చి వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి సరే ఇక తప్పు ఒప్పు సరే వీళ్ళకైతే తెలియదు. సరే ఏది మన ఎర్నింగ్ రావాలంటే, డెవలప్ కావాలంటే, ఒక మనం ఇది డెవలప్మెంట్ చేయాలంటే వాళ్ళు ఏదో ఒక చేయాలి కాబట్టి దాంట్లో ఒక కంపెనీలు పెట్టిన తర్వాత లోకల్ వాళ్ళకంటే ఆదివాసులకు ఎవరు లేదు దాంట్లో. అన్ని తూడ్చే దాంట్లో లేకపోతే వాచ్మెన్ లెక్క దీంట్లో పెట్టిరు తప్ప వాళ్ళకు ఒక మంచి సక్సెస్ రేంజ్లో లేక ఒక మన ఏది ఒక టీం మెంబర్ లెక్క, లేకపోతే ఒకటి ఏది మన సూపర్వైజర్ లెక్క, లేకపోతే ఒక మేనేజర్ పోస్ట్ లెక్క ఎవరికి లేదు వాస్తవం చెప్పాలంటే. పైగా అంత అమాయకులకి ఒక మొత్తం దారుణంగా అది కాకపోతే అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళకి ఇవ్వడం ఒకటి వాళ్ళకి ఇవ్వకపోవడం ఒకటి జరిగింది. దాంట్లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జాగాలు కబ్జా చేసి ఇప్పుడు ఒక బ్లాస్టింగ్ ఇక్కడ పెట్టినామంటే దాదాపు ఒక 10 కిలోమీటర్స్ అంత రేంజ్ మొత్తం వాళ్ళకు విస్తాపం ఊర్లన్నీ తరిమి కొట్టిరు వాళ్ళని. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలో వేరే చోట పెట్టిరు అన్నట్టు. ఎందుకంటే అక్కడ బ్లాస్ట్ చేస్తే ఒక రాళ్ళ వాళ్ళ మీద పడిపోతాయి. కొన్ని ఆవులు చనిపోయినాయి, కొన్ని మనుషులు చచ్చిపోయినాయి, కొన్ని జంతువులు చచ్చిపోయినాయి. మేము స్వయంగా చూసింది కూడా అక్కడ. అంటే వాళ్ళ ఊళ్ళని తరిమి కొట్టి ఎక్కడో పంపించేసరికి వాళ్ళ కనీసం ఏది అంటే ఉద్యోగం ఇవ్వలేదు వాళ్ళకు. అంటే ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నాక పోరాటం ఎందుకు చేయరు వాళ్ళు? అంటే మెయిన్ అసొంటి ఎంప్లాయీస్ పార్టీ లోపల వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఓకే, చాలామంది మెజార్టీ వచ్చింది అసొంటి వాళ్ళే. అంతేందుకు సల్వాజూడం నడిచింది. సల్వాజూడం 2007లో అంటే 6/5 నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ బిజాపూర్లో నడిచింది. బిజాపూర్లో కొంత ఇది మన కొన్ని ఊర్లకు. ఇప్పుడు బిజాపూర్లో అప్పుడు 2005 నుంచి స్టార్ట్ అయింది సల్వాజూడం. అక్కడ కొన్ని గ్రామాలు కూడా తగలబెట్టిన సిచ్యువేషన్ కూడా ఉన్నాయి అక్కడ, తగలబెట్టిరు కూడా. అది పార్టీ ఇప్పుడు అప్పుడు ఆ టైంలో మనకు ఇవన్నీ కెమెరాలు లేవు, ఫోన్లు లేవు, నెట్వర్క్ లేదు, ఈ మల్టీ సోషల్ మీడియా లేదు కాబట్టి మనం అప్పుడు చూపించలేకపోయారు పార్టీ కూడా. కాకపోతే ఏంటంటే డాక్యుమెంట్ల పార్టీ దస్తావేజులో ఉన్నాయి. పైగా మేము మనం ఏది తర్వాత కూడా మేము ఇప్పుడు మాకు కొంచెం అవగాహన వచ్చిన తర్వాత కూడా మేము అక్కడ పోయి తెలుసుకునేది కూడా వాస్తవం ఇది. తర్వాత అట్లా కొన్ని గ్రామాలకు తగలబెట్టి ఇటు సైడ్ నుంచి మన ఏది దక్షిణ బస్తర్ సైడ్ కూడా కొన్ని ఇప్పుడు ఎర్రబోర్ అని చెప్పేసి తర్వాత ఇట్లా కొన్ని ప్రాంతాల్లో సల్వాజూడం వాళ్ళు ఏంటంటే ఊళ్ళో తగలబెట్టేసరికి ఏంటంటే ఆ ఊళ్ళో తగలబెట్టేసరికి ఆ జనాలు చూసి ఏం చేశారంటే పార్టీలకు రావడం జరిగింది ఎక్కువ మంది. అదే టైంలో 2006-05 బాగా రిక్రూట్మెంట్ జరిగింది పార్టీలో. ఓకే, దాదాపు వేల సంఖ్యలో వచ్చారు. అప్పుడు వందలు కూడా కాదు, వేల సంఖ్యలో వచ్చారు పార్టీలో. ఆ పార్టీ వేల సంఖ్యలో రావడం ఏంటంటే మెల్ల పార్టీ అనేది బాగా రిక్రూట్మెంట్ అయింది, బాగా కొంచెం ఎక్స్పాండ్ బాగా అయింది, బాగా బలపడ్డది. అప్పుడు అదే టైంలో ప్లాటూన్స్ రావడం జరిగింది, కంపెనీ ఫార్మేషన్ రావడం జరిగింది. తర్వాత 2009లోనే బటాలియన్ కూడా అప్పుడే నిర్మాణం జరిగింది. అంటే అప్పుడు ముందు లేకుండే. ఓకే, ఈ సల్వాజుడు ఎప్పుడు దీన్ని దెబ్బ కొట్టేసరికి ఏంటంటే జనాల లోపల ఇది తప్పు, ఇది మనకి ఇట్లా ఇంత అన్యాయంగా చేస్తున్నారని చెప్పేసి
పోలీసులు ఉన్నారు అప్పుడు, అన్ని డిపార్ట్మెంట్ ఉన్నారు, కానీ అప్పుడు ఇంత ఏది మన సోషల్ మీడియా లేదు కాబట్టి వాళ్ళ భయం లేదు, ఏం లేదు. విచ్చలు వాళ్ళు చేసేసరికి ఏంటంటే ప్రజలకు కూడా బాగా కోపం వచ్చేసరికి పార్టీ లోపల వచ్చేసారు. పార్టీలో రాగానే ఏంటంటే అన్ని రంగాల విధంగా కానీ అప్పుడు ఫార్మేషన్లు పెరిగింది, పార్టీ బాగా బలంగా అయిపోయింది. బలం అయిన తర్వాత ఈ బట్టలు అన్నీ వచ్చేసినాయి. వచ్చిన తర్వాత వాళ్ళకు వీళ్ళకు ఇక హోరాహోరీ ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇంతకుముందు పోలీసు వాళ్ళకు నక్సలైట్కి అంత ఉంది అంటే చాలా తక్కువ, పోలీసులు రావడం చాలా తక్కువ. అప్పుడు జనాల మీద ఇంత ఒత్తిడి లేకుండే. 2009లోనే ఆపరేషన్ గ్రీన్ హంట్ చాలా స్టార్ట్ అయింది నాకు తెలిసి. ఆపరేషన్ గ్రీన్ హంట్ ఓకే, అంటే మొత్తం ఫారెస్ట్ మొత్తం నక్సలైట్లు మొత్తం ఇట్లా తరిమి కొట్టాలని చెప్పి ఆపరేషన్ గ్రీన్ హంట్ స్టార్ట్ చేశారు. ఓకే, గ్రీన్ హంట్ అని చెప్పేసి అడవిలో ఉన్న అడవిలో మొత్తం ఇక తరిమి కొట్టాలని చెప్పేసి. తర్వాత ప్రహార్ అని వచ్చింది. ఓకే, ప్రహార్ 1, ప్రహార్ 2, ప్రహార్ 3. ఓకే, ఆపరేషన్ గ్రీన్ హంట్ స్టార్ట్ చేసి ఓడిపోయారు. తర్వాత దాని పేరు మార్చి ప్రహార్ వచ్చేసింది. ప్రహార్ 1 వచ్చేసింది, ఓడిపోయింది. ప్రహార్ 2 వచ్చింది, ఓడిపోయింది. ప్రహార్ 3 ఓడిపోయింది. ఇవన్నీ అయిపోయి ఆపరేషన్స్ అయిపోయినాయి. ఆపరేషన్స్ అయిపోయినాక తర్వాత ఏం చేశారు అంటే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్లీ ఇప్పుడు కగార్ అని పెట్టారు. ఇప్పుడు ఈ కగార్ అని పెట్టారు. ఇప్పుడు ఏంటంటే 30 ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగినట్టు మార్చి 30 వరకు కంప్లీట్ చేస్తా అన్నారు. 26 మార్చి 30కి కంప్లీట్ చేస్తా అన్నారు. ఒకవేళ వాళ్ళు అప్పుడు ఉన్మూలన కాలేరు అనుకో, అంటే పార్టీలో మొత్తం ఇంకా పార్టీ మొత్తం అంతం కాలేదనుకో, ఇప్పుడు ఉన్నదేది మన ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళది ఉంది కాబట్టి ఆపరేషన్ కగార్ అయిపోయిందంటే తరి ఇంకొక బగారని పెట్టి మళ్ళీ నడిపిస్తారు. అదే కామన్ అది పార్టీలో. ఇప్పుడు పార్టీలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారో నాకు ఇప్పుడు అర్థమైతలేదు. మనము ఎన్నోసార్లు ఆపరేషన్లు వాళ్ళు నడిపిస్తూనే ఉన్నారు, మనం చనిపోతూనే ఉన్నాం, వీటికి ఓడిస్తూనే ఉన్నాం, వాళ్ళు ఇంకా కొత్త ఆపరేషన్ పెడితేనే వస్తున్నారు. ఈ కగార్ ఆపరేషన్ 31 మార్చి వరకు ఓడించిన తర్వాత మళ్ళీ మేము అప్పుడు బలోపేతం ఆలోచించడం పార్టీలో కొంచెం ఇప్పుడు నైతికంగా అంటే వాళ్ళు స్పష్టంగా చెప్తలేరు. లేదు 31 మార్చి అయిపోయిన తర్వాత మేము నిలబడి మేము చూస్తాము అని వాళ్ళు అంటారు. కానీ తప్పు. కగార్ అయిపోయిందంటే బగారాన్ని పెడతాడు, అదైతే కన్ఫర్మ్ నాకు తెలిసి. అంటే మొత్తం అయితే క్లోజ్ చేయలేరు వాళ్ళు. ఓకే, క్లోజ్ చేయలేరు. ఇప్పుడు సరే డీకేలా ఉన్మూలన చేయగలుగుతారేమో, కానీ ఇంకా వేరే ఇతర రాష్ట్రాలు అయితే చాలా ఉంది కదా పార్టీ, అట్లా అన్నట్టు దాకా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఈ దీంట్లో ఒకటే దీంట్లో గట్టిగా ఇప్పుడు చెప్పాలంటే ఒకటే మాట ఏంటంటే దోపిడీ ఉన్నంత వరకు పార్టీ ఎప్పటికీ చచ్చిపోదు. ఎంతమంది సరెండర్ అయినా కూడా ఇది ఏమీ కాదు అంటే నా దృష్టిలో ఆలోచిస్తే. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు బయటికి రావడం జరిగింది. సో అంటే మీ గురించి చెప్పండి. అంటే మీరు పుట్టినప్పటి నుంచి మీరు బయటకు వచ్చే వరకు అసలు మీరు ఏమేమి అక్కడ చేయడం జరిగింది, అసలు మాకు తెలియని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంది అసలు? అంటే మీరు గన్ను పట్టుకున్నప్పుడు కానీ అసలు ఏదన్నా ఇప్పుడు మీరు అడవిలో ఉన్నప్పుడు జంతువులు వస్తాయి, అన్నీ వస్తాయి. సో మీ ముందు ఏమైనా ఎన్కౌంటర్లు జరిగినాయా, మీ ముందు ఏమైనా జరిగినాయా అనేటివి? అంటే అడవిలో జంతువులు అంటే ఫస్ట్ నా లైఫ్లో మొదటిసారి నేను అంటే మా నాన్న ఏం చేశారంటే ఆయన పడుకున్నాడు. పడుకొని మా డాడీ ఇంకొక ఆయన ఒక మెయిన్ గార్డ్ ఉంటారు రైను అని చెప్పేసి, రంజిత్కి సెంట్రీ నిలబెట్టాలి, వాడిని నేర్పియాలి అని చెప్పిండు అన్నట్టు. సెంట్రీ నేర్పియాలంటే నేను పొద్దున్న 7-8 లేచేటో నేను పార్టీలో ఆ టైంలో అంత నిర్బంధం ఏం లేకుండే. అప్పుడు ఏమైందంటే సెంట్రీ నేర్పియాలి, వాడిని కూడా లేపి కొంచెం సెంట్రీ నిలబెట్టాలంటేసరికి నాకు రైను వచ్చిండు. రంజిత్ లే అన్నాడు. ఏమైంది దాదా నేను అన్నా. లేదు నువ్వు సెంట్రీ నిలబడాలి అన్నాడు. నేనా అంటే రామన్న కొడుకుంటే నేను ఇది అన్నట్టు ఇది ఫీలింగ్ నాకు ఉంది అన్నట్టు. ఓకే, అయితే ఇక ఇది కాదైపోయి మా నాన్న వీళ్ళు నేర్పియాలని చెప్పి ఒక ఆలోచన ఏం చేసి వాడిని సెంట్రీ అయితే ఇక రైఫిల్ నాకు ఇచ్చిండు. అప్పుడు నాకు తుపాకీ ఏం లేదు, కాకపోతే బాడీ గార్డ్స్ ఉంటే మా నాన్న బాడీ గార్డ్స్ ఉన్నాక ఒక తుపాకీ ఇట్లా సంకలా పెట్టి అంటే అవుటర్ కాదు ఇన్నర్ సైడ్ లోపల సైడే. కాకపోతే ఏంటంటే ముందు మాకు టీమ్స్ ఉన్నాయి కానీ వీళ్ళు నిలబెట్టాలి వీళ్ళు నేర్పియాలి అని చెప్పేసి ముందు నిలబెట్టారు. మా నాన్న వాళ్ళు ఒక 5 అక్కడ ఉన్నారంటే నేను కొంచెం ఒక 2 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ ఒక అంటే 600-500 మీటర్స్ కొంచెం అవతల కొంచెం అవుటర్ సెంటర్, ఇంకా దానికన్నా ముందు ఒక 2 కిలోమీటర్ అవుటర్ సెంటర్ ఉంది, మధ్యలో మేము ఉన్నాం అన్నట్టు. అయితే నేను నిలబెట్టేసరికి అక్కడ మొత్తం గుర్రాలు ఉంటాయి, గుర్రాలు అంటే రియల్ గుర్రాలు అవి. అంటే కొన్ని ఇది మన అక్కడ మా డివిజన్ ఏంటంటే సామాన్లు మోసుకోవడానికి ఇబ్బంది అయితే అని చెప్పేసి బాగా కొండలు ఉంటాయి కదా, అయితే గుర్రాలకు కొన్ని బియ్యం బస్తాలు ఇటు పెట్టేసి తీసుకుపోయే మన ట్రాన్స్పోర్ట్కి లెక్క యూజ్ చేసేదాన్ని. మొత్తం 8 గుర్రాలు ఉన్నాయి. 8 గుర్రాలు ఉండేసరికి మరి నేను ఆడ సెంటర్లో నిలబెడ్డా. ఇంకొకటి ఎలుగుబండి వస్తుంది, పెద్ద ఎలుగుబండి, దాదాపు ఇంత పెద్ద, అది సేమ్ గుర్రం అంత హైట్ ఉంది, అది గుర్రం కొన్న తక్కువ గుర్రం లెక్క అంత హైట్ ఉంది వస్తుంది. మొత్తం చూస్తున్నాయి కర్రేగా ఉంది మంచిగా. అరే ఎన్ని గుర్రం 1 2 3 మొత్తం 8 గుర్రాలు, మరి ఇదే గుర్రం వస్తుంది నేను చూస్తున్నాను. లేదు ఇంకా దగ్గర అది ముఖం మొత్తం కింద పెట్టి, అది దాని మొత్తం ఫేస్ మొత్తం కింద పెట్టి వస్తుంది, కింద పెట్టి వస్తాను. మరి మళ్ళీ చూస్తాను, అరే 1 2 3 8 గుర్రాలు, మరి ఇదే గుర్రం ఇది నేను చూస్తాను. ఇక నేను ఒక్కనే ఉన్నా,
ఎవరు లేరు అందరు 4ంటికి కాకపోతే ఇంత నాకు సెంటర్ వచ్చినా పోయి పడుకున్నాడు, ఒక అర్ధగంట సేపు అయినా పడుకోవాలి 4ంటికి. ఇక నేను ఒక్కనున్నా. ఇక ఏది దగ్గర వచ్చేది, ఏది మన 15 మీటర్స్ దగ్గర వచ్చింది. అది అరుస్తలేదు ఏమంటారు, అసలేదు ఏం లేదు, సింపుల్గా నడుచుకుంటూ వస్తుంది. నాకే గజ్జ నేను అనుకుంటాను, నేను ఇంకా ఎవరు లేరు, అవుటర్ సెంటర్ ముందు ఉంది. మరి వాళ్ళ తగలే నాకు ఎట్లా వచ్చింది, అడవి జంతువులు కాబట్టి కామన్ గెట్ రాత్రిపూట కాబట్టి ఎట్లా వస్తాయి. దగ్గర వచ్చింది 10 మినిట్స్ లోడ్ చేసిన రైఫిల్ని. లోడ్ చేయగానే కొడదామా అంటే లేదు, తగలకపోతే మా నాన్న తిడతాడు, ఇది కూడా కొట్టొస్తలే అని చెప్తారు. మళ్ళీ పార్టీలు కూడా నన్ను ఇది కూడా కొట్టలేవా 15 మీటర్స్ దూరంది కూడా నాకు నవ్వుతారని చెప్పి భయపడి లేదు దగ్గర వచ్చాను కాలుస్తా అని చెప్పి ఇంకా దగ్గర రాని అన్న. 10 మీటర్స్ వచ్చింది, ఇప్పుడు కాలుద్దామా అంటే లేదు, ఇప్పుడు తగలకపోతే నన్ను మళ్ళీ తిడతాడు డాడీ, లేదు ఇంకా దగ్గర రాని అన్న. 5 మీటర్స్ వచ్చింది, జస్ట్ ఒక ఏది నేను మీద ఉన్న హైట్లో కింద అది ఉంది అన్నట్టు. అయితే ఇప్పుడు కూడా కొట్ట కింద అంటే సేమ్ ఏం లేదు, జస్ట్ ఇటు ఒక 5 కొంచెం మీద ఒక ఏది 2 ఫీట్లో నేను మీద కింద రూట్ అట్లనే దగ్గర వచ్చింది. లేదు ఇది ఎలుగు బండేనే కొట్టాలి, లేకపోతే తుపాకీ. అప్పుడు తుపాకీ ఏంటంటే చాలా సంవత్సరాలు ఉంటాయి కాబట్టి కొన్ని ఏది మనం ఫైరింగ్ చేయం కాబట్టి ఇప్పుడు వీళ్ళు డాడీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడో ఒకసారి సంవత్సరం ఒకసారి 2-3 సార్లు అటాక్ అవుతాయి కాబట్టి అంత తుపాకులు యూజ్ చేయరు. అయితే మరి తుపాకు పేలుతుందో పేలదో నా భయం అప్పుడు స్టార్ట్ అయింది. లేదు నేను కొట్టాలి అని చెప్పేసి కదా లోడ్ చేసి అప్పుడు కొడితే ఎగ్జాక్ట్లీ ఇక్కడ కొట్టిన ఢామ్ అని కొడితే ఆన్ ద స్పాట్ అక్కడనే పడ్డది. ఇక మావాడు సూసైడ్ చేసుకున్నాడు ఏమో అని చెప్పి మా నాన్న ఊరికి వచ్చిండు. లేదు రైను ఏమైంది చెప్పి మా నాన్న ఒకటే వాళ్ళ పానం అంతా లేచిపోయి వాళ్ళంతా అలర్ట్. కొంత వాస్తవం చెప్పాలంటే మా నాన్న తెలుసు వాడు ఉన్నాడని చెప్పి మా నాన్న బుక్ పెట్టుకొని చదువుతున్నట్ట. లేదు సూసైడ్ చేసుకున్నాడు ఏంది అని చెప్పి మా నాన్న భయపడ్డాడు. మిగతా వాళ్ళు అంతా ఏం చేసి అంత పోలీసులు వచ్చారేమో ఫైరింగ్ స్టార్ట్ అయిందని చెప్పి అందరు కవర్లో పోయారు. అందరు మొత్తం క్యాంప్లో ఎంతమంది అందరు కవర్లో పోయేసరికి మొత్తం జిగ్ మొత్తం స్టార్ట్ అయింది. ఇక మెల్ల ఒక 10 మినిట్స్ అయినా కూడా ఇక ఫైరింగ్ లేదు, ఒకటే బుల్లెట్ పేలింది. మళ్ళీ 10 మినిట్స్ అయింది, సపోర్ట్ లేదు, ఏం లేదు. మరి ఏమైంది మరి పేలింది ఎటు సైడ్ అంటే లేదు రంజిత్ ఒకసారి పో అంటే మా నాన్న పంపించిండు. ఇక మెల్లగా ఒక టీం వచ్చింది, మెల్లగా ఏది స్క్వాడ్ వచ్చింది. రాగానే చూస్తే రంజిత్ ఏమైంది, లేదు ఏం కదా రండి లైట్ పెట్టిన. పోలీసులు వస్తే లైట్ అయితే పెట్టాం కదా, లైట్ ఇట్లా మొత్తం వాళ్ళ మీద ఫ్లాష్ కొట్టేసాం. వచ్చేసరికి లైట్ పెట్టు పోలీసులు వచ్చారంటే లేదు ఎలుగుబండి వచ్చింది నేను అన్నది. ఇక అందరు వచ్చారు. తర్వాత మా నాన్న వచ్చిండు, షబ్బాష్ బిడ్డ ఫస్ట్ టైం కొట్టిన చెప్పి అప్పుడు మెచ్చుకున్నారు అన్నట్టు. ఏమైతే నాకు ఒక భయం ఉండే, కానీ లైఫ్లో ఒకటి ఏది తూట పేల్చాలి ఒక రామన్న కొడుకు అంటే కనీసం ఒక ధైర్యం ఉండాలని చెప్పి మంచి పని చేసినావు. సరే నీకు ఒక లైఫ్లో నువ్వు ఎట్లా ఫైరింగ్ చేయాలని నేర్చుకున్నాం, ఒక బుల్లెట్ సౌండ్ ఎట్లా ఉండాలని నేర్చుకున్నాం, మంచితనం అని చెప్పేసి నన్ను మెచ్చుకున్నాడు. ఇక సెంటర్కి ఇంటి లేదు, అప్పుడు నేను ఎత్తుకొని మళ్ళీ తీసుకుపోయాను మా నాన్న. అంటే చేయడానికి టెస్ట్ చేసిండేమో మీ నాన్న. టెస్ట్ అంటే సెంటర్ నిలబడాలని సెంటర్ నిలబడాలని అనుకున్నాడు తప్ప ఎలుగుబండి వస్తాను మా నాన్న కూడా అనుకోలేదు. ఇప్పుడు ఎలుగుబండి వస్తా అంటే మా నాన్న ఒక డేంజర్, ఎలుగుబండి అంటే పెద్ద డేంజర్. అది మీద పడ్డదంటే ఫస్ట్ తినేది ముక్కు కళ్ళు తింటుంది, బ్రెయిన్ తింటుంది అంతే. నీ బాడీ ఏ పార్ట్స్ తిన్నది అది, ముక్కు కళ్ళు హెడ్ అంతే తప్ప నీ బాడీకి ఎటువంటి డ్యామేజ్ చేయదు. అది ఎందుకు మరి అది అంతే, అది తినేది అంతే. ఇవి ముక్కు తింటుంది, కళ్ళు తింటుంది, బ్రెయిన్ తింటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా జరిగింది చాలా పార్టీలో కొంతమందికి బాత్రూమ్ పోయినాక కూడా ఇప్పుడు బాత్రూమ్ పోయిన టైంలో అటు సైడ్ అటాక్ చేసిన కొంతమందికి అయితే ఒక కామ్రేడ్కి అయితే అంటే ఒక అన్నకైతే ఇక్కడ ఉంటుంది చూడు, ఇక్కడ పట్టుకునేది మొత్తం ఇదంతా ఊసిపోయింది అన్నట్టు. అంటే ఇట్లా లేపింది మొత్తం ఇదంతా పైన ఏది మొత్తం బోని కనిపించింది తప్ప ఏం లేదు. అట్లా కొన్ని అసంటి మన పాము గరిసి కూడా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత ఏది మన అడవి జంతువులు కానీ కొంచెం ఏది మన ఏమంటాము అడవి పంది అయితే ఇక్కడ కొంతమందికి ఇక్కడ మన ఎగ్జాక్ట్లీ తోడా అంటాం చూడు, ఇక్కడ వీటికి కూడా కొంచెం బాగా డ్యామేజ్ చేసింది అన్నట్టు. అట్లా కొన్ని చాలా అడవి జంతువులతో కూడా పార్టీ బాగానే ఇబ్బంది పడి కొంత చనిపోయినా కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే మీకు ఇంట్రెస్ట్ అనిపించిందా, అంటే మీరు అక్కడనే పెరిగిరు, సో నేను కూడా మా నాన్నలాగా నేను కూడా సెంట్రల్ కమిటీలో నేను ఉండాలి, ఇట్లా ఎదగాలని చెప్పేసి మీకు ఉండేనా? అంటే నాకు అప్పటికే మెచ్యూరిటీ ఏం లేదు, పైగా ఎప్పుడు ఆలోచన ఏం రాలే, అంటే అట్లా ఎప్పుడు ఆలోచన రాలే. పార్టీలు ఏంటంటే ఒక నాయకుడు కొడుకు నాయకుడు కావాలని చెప్పేసి ఎప్పుడు పార్టీ ప్రోత్సహిస్తుంది తప్ప పదవి ఇయ్యది. నేర్పిస్తుంది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పి నేర్పిస్తుంది తప్ప
పదవి రామన్న కొడుకు రామన్న అని చెప్పి అదే పదవి ఎప్పుడు పోస్టింగ్ ఇయ్యదు అన్నట్టు. కాకపోతే ఏంటంటే నువ్వు మొదటి నుంచి కింద స్థాయి నుంచి పార్టీ సభ్యత్వం తీసుకొని మెల్లమెల్ల ఒక్కో స్టెప్ సెంట్రల్ కమిటీ దాకా దాదాపు ఒక్కొక్కరికైతే 20 సంవత్సరాలు పడుతుంది సెంట్రల్ కమిటీ దాకా పోవాలంటే. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే అది కూడా ఏంటంటే రాజకీయంగా అంతర్రాష్ట్రీయ పరిస్థితులన్నీ తెలిసిన వానికి ఆ పదవి 20 సంవత్సరాలు పడితే వస్తుందా కష్టపడితే. ఉత్త ఏది మనం అక్కడ పోయినామా నేను ఇది ఇంత చేసిన నేను బీటెక్ చేసిన ఎంటెక్ చేసిన అని చెప్తే అక్కడ పదవి దొరకదు. ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, అవన్నీ అవగాహన తెలిస్తేనే మన ఏది రాజకీయాలు అంటే మన ఏది లోకల్గా కానీ మన ఏది స్టేట్లో కానీ నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ రాజకీయాలు ఈ దేశంలో ఏం జరుగుతుంది, పలానా స్టేట్లో ఏం జరుగుతుంది, అక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు ఏం హామీలు ఇచ్చారు జనాలకు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, హామీలు ఎన్ని ఇచ్చిర్రు, వాళ్ళు అన్నీ నిర్వహిస్తున్నారా లేదా, మరి హామీ ఇచ్చులు ఏం చేస్తున్నారు వాళ్ళు, వీటి మీద అవగాహన బాగుండాలి పార్టీకి. వీటికి బాగా డెవలప్ చేస్తారు. అంతే తప్ప పోలీసు వాళ్ళని కొట్టాలి, లేకపోతే ఇంకొక అమ్మాయికొని చంపాలి, లేకపోతే టేకిదాన్ని కొట్టాలి చంపాలి, ఇది లేదు పార్టీలో వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు కొన్ని ఇప్పుడు చెప్తున్నారు ఇవి చేస్తున్నారని కొన్ని రకరకాలు చెప్తున్నారు, అవన్నీ ఇక మాకు తెలియదు. కానీ మాకు తెలిసింది అంటే ఒక పై కమిటీలో మనం ఉన్నామంటే అన్ని రాజకీయాల విషయాలు మనం నేర్పిస్తుంది తప్ప వీని కొట్టాలి. పోలీసు వాళ్ళకు పార్టీ వాళ్ళకి ఏమైనా వాళ్ళకేమైనా వైరుధ్యాలా సార్? ఇది పోలీసు వాళ్ళకు వాళ్ళకి చంపాలని ఏ మాత్రంగా వాళ్ళకు ఉండే. కాకపోతే పోలీసు వాళ్ళు ఎందుకు చంపాల్సి వస్తుంది అంటే నాకు తెలిసింది మాత్రం సో ఎవరైతే అన్యాయం చేస్తారో పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి సపోర్ట్గా వీళ్ళు ప్రహారా ఉంటున్నారు కాబట్టి అంతే. దీనికి కంపల్సరీ ఇప్పుడు పలానా ఒక మెంబర్కి ఇప్పుడు ఏదో ఒక ఎమ్మెల్యే ఇట్లా చేస్తున్నాడు అనుకోండి, ఆ ఎమ్మెల్యేకు ఫస్ట్ వార్నింగ్ ఇస్తాం, ఏది స్టేట్మెంట్ లెక్క వార్నింగ్ ఇస్తాం. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, పోయి మాట్లాడదామని చెప్తే ఎవరో ఒక సైడ్కి పోయి ఒక త్రూ డోర్ పోయి మాట్లాడొస్తాం. మూడోది వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మూడోది ఏం చేయాలి, వాళ్ళు చంపాలంటే ఏం చేయాలి, 100 పోవాలంటే ఫస్ట్ ఉన్నది కాపలకే వాళ్ళు పోలీసులు ఉన్నారు కాబట్టి పోలీసులు వాళ్ళని టచ్ చేద్దామంటే ఫస్ట్ పోలీసులు వస్తారు, వీని కొట్టాల్సి వస్తుంది. అంతే తప్ప పోలీసు వాళ్ళకు పార్టీ వాళ్ళకి ఎటువంటి లొల్లి లేదు అసలు వాళ్ళకు లేదు అసలు. ఇది అంటే చాలా మంది అర్థం చేసుకోవాల్సింది ఈ విషయం ఏంటంటే భారత్ మాతాకి జై అంటే మేము కూడా భారతదేశంలో పుట్టినాం కాబట్టి మేము కూడా భారత్ మాత జై అంటాం, 100% భారత్ మాత జై అంటాం. ఇది పెద్ద విషయం కాదు ఇది. అంటే మనం ఇక్కడ ఏంటంటే రాజకీయాలు కొన్ని లుసుకుబాట్లు నడుస్తున్నాయి, దానికి మనం అంతం చేయాలని చెప్పేసి పార్టీలో ఉన్నాం తప్ప అంత. ఇప్పుడు రీసెంట్లీ కర్రేగుట్టలో పోయి మన ఇది భారత్ జెండా పెట్టారు, చాలా సంతోషం. అది వేరే దేశంలో లేదు, అది మన భారతదేశంలో ఉంది. మనం ఆ జెండా ఎక్కడ పెట్టాలంటే పాకిస్తాన్ గడ్డలో పెట్టాలి. అది పాకిస్తాన్ ఇట్లా లోపల వస్తున్నాం కాబట్టి దాంట్లో ఏది మన బార్డర్ ఎక్కడ ఉందో దాంట్లో మనం పాతాలి. ఇక్కడి నుంచి మా ఏది భారతదేశం మాది అని చెప్పేసి అక్కడ ఏంటంటే వాళ్ళ గుర్తింపు కోసం అక్కడ పెట్టాలి. చైనా బార్డర్లో పెట్టాలి, భూటాన్ బార్డర్లో పెట్టాలి, ఈసుంటి ప్రాంతాల్లో పెడితే అది మంచి. తర్వాత ఏంటంటే మన ఆత్మగౌరవం కోసం మన భారతీయులు అని చెప్పి ఆలోచన ఉంటే మనం ఏం చేయాలి, మన సాక్ష్యం ఉందంటే మనం ఏం చేయాలంటే మన ఫోటోలో కానీ లేకపోతే మన స్టేటస్లో కానీ లేకపోతే మన ఆత్మగౌరవం అంటే మన ఇంటి ముందు కానీ మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు దానికి. కానీ మన ఇక్కడ ఏది కరేగుట్ల రీసెంట్ అట్లా పెట్టడం ఏంటంటే వాళ్ళు వేరే దేశంలో ఏం కాదు, మన ఆదివాసులే. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తారంటే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తారు. ఇక మనం మెచ్చుకోలే తప్ప వాళ్ళని అక్కడ చంపి వాళ్ళకి అక్కడ మొత్తం నిర్మూలన చేస్తాం. భారత్ ఎక్కడెక్కడో బార్డర్ ఐటీబీపీలను కానీ మన బీఎస్ఎఫ్లో కానీ లేకపోతే మన కోబ్రా కానీ సిఆర్పిఎఫ్ కానీ ఎస్టీఎఫ్ రకరకాల ఫోర్సులు మొత్తం కుమ్మిరిచ్చింది. ఇక్కడ నిజం చెప్పాలంటే బస్తార్లో ఆదివాసులకు ఎక్కువ పోలీసులు ఎక్కువ ఉన్నారు. జనాలు ఒక 2 లక్షలు ఉంటే 3 లక్షలు వాళ్ళు పోలీసులు ఉన్నారు. జనాలు 3 లక్షలు ఉన్నారంటే వాళ్ళు 6 లక్షలు వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతి ఒక్క మనిషి వెనుక 2 పోలీసులు ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి అంటే ఏ విధంగా అక్కడ నడుస్తుందని చెప్పేసి. సో రీసెంట్గా మీరు ఎప్పుడన్నా పువ్వర్తి వెళ్ళడం జరిగిందా? లేదు. ఇడమదాద అంటే ఇప్పుడు రీసెంట్లీ చనిపోయిన ఇడమదాద అయితే చనిపోయిన తర్వాత అంటే ఎందుకంటే మా కమాండర్ కూడా ఉండే, ఇప్పుడు నేను బయట సరెండర్ అయిపోయిన తర్వాత ఇక నేను కూడా ఇక మెయిన్ స్ట్రీమ్లో వచ్చేసిన కాబట్టి మనం కూడా ఇప్పుడు మన బయట వచ్చిన ప్రభుత్వంతో కూడా మనం ఏది చేయలేము, అన్నిటికీ మనం కూడా పాటించాలి. మనం కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయినాం కాబట్టి అన్నిటికీ పాటించుకుంటూ మనం కూడా ముందు సాగాలి. పోదాం అనుకున్న ఒక నాకు అంటే ఒక మంచి ఒక నాయకుడుగా, రెండోది ఏంటంటే నాకు ఒక కమాండర్తో పాటు నాకు ఒక
ఒక అభిమాని నేను ఆయనకు అభిమానిని, నేను ఆయనకు ఒక శిష్యుని లెక్క. శిష్యుడు మీరు పిఏగా కూడా చేసిరంట కదా? అంటే పిఏ అంటే మనము ఏమంటాం దానికి పర్సనల్ టైపింగ్ చేసేది, ఓకే. ఇక కంప్యూటర్ అన్నీ చూసేది అంటే మేమే చేసేది, అన్ని ఆయన ఒక ఐటమ్స్ ఏది కావాలన్నా కూడా దగ్గరుండి మేమే చేసేది అట్లా. ఓకే. అంటే మీ హిడ్మా దాదా ఎట్లా ఉంటుండ మీతోటి? ఇడ్మా దాదా బేసిక్లీ ఆయన చాలా మంచి వ్యక్తి. నిజం చెప్పి ఆయన గురించి ఒక మాట చెప్పాలంటే 2018లో అంటే పార్టీల సెట్ బ్యాక్ అంటే అప్పుడు ఆపరేషన్ బాగా నడుస్తుంది, నిర్బంధం బాగా పెరిగింది. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాము, ఇక్కడి నుంచి కొత్త రాజ్యంలో పోదాం అని చెప్పేసి సెంట్రల్ కమిటీ అప్పుడు మన ప్రెస్ రిలీజ్ చేసింది అన్నట్టు పార్టీలో. అయితే మనం బయటికి పోదాం, ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం పోవాలి, లేకపోతే ఇక్కడి నుంచి మనం ఈ ట్రైన్ నుంచి వేరే ట్రైన్ పోవాలి అని చెప్పేసరికి ఇడమ దాదా ఒకటి స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే దాంట్లో టైపింగ్ చేసింది నేను కాబట్టి నాకు ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఇక ఆయన చనిపోయాడు కాబట్టి ఇక నేను చెప్పాల్సి వస్తుంది దాంట్లో, ఇక దాపెట్టుడు ఏం లేదు. ఓకే. అంటే మన పార్టీ స్టార్ట్ అయింది ఇక్కడ నక్సల్బరీలో, నక్సల్బరీ శ్రీకాకుళంలో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఎక్కడ వచ్చింది, తెలంగాణకు వచ్చింది. తెలంగాణ నుంచి ఎన్నో ప్రాంతాలు దాటుకుంటూ ఈ రోజు మనం బస్తర్కి వచ్చింది. మరి బస్తర్లో దాదాపు 50 సంవత్సరాల పార్టీ నడిపించింది మనం. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి పారిపోవాలి, ఎన్ని సంవత్సరాలు పారిపోదాం, పారిపోదు, మనం కొట్లాడదాం అని చెప్పేసి చెప్పింది మొదటి వ్యక్తి. ఎన్నో మేము చూస్తూ ఉంటాం, డాక్యుమెంట్ చూస్తూ ఉంటాం కాబట్టి ఆ విషయం చెప్పింది మొట్టమొదటి వ్యక్తి ఇడమ దాదని. ఏమన్నాడు అంటే పారిపోవద్దు, ఎన్ని సంవత్సరాలు పారిపోదాం, ఇక్కడి నుండి కొట్లాడదాం, ఇట్లా ఎన్ని సంవత్సరాలు పారిపోదాం, వద్దు మనం కొట్లాడదాం, ఇక్కడ జనతా సర్కార్ ఉంది, మిలిషియా ఉంది, పార్టీ ఉంది, ఎల్జేస్ ఉంది, ఎల్ఓఎస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఇంకా ఎక్కడ దాకా పారిపోదు లేదు, మనం చచ్చిపోతాం కానీ ఈ గడ్డ మీద చచ్చిపోతాం అని చెప్పేసి అన్న మొదటి వ్యక్తి ఇడమ దాదని. అంత మహాన్ వ్యక్తి. నాకు ఇప్పుడు ఎంతోమంది అక్కడ సెంట్రల్ కమిటీ వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే సెట్ బ్యాక్ అంటే కొంచెం ఏది పార్టీ నిర్బంధం, ఇప్పుడు పై కమిటీ వాళ్ళు పొలిటికల్ పర్సన్స్ కానీ మిలిటరీ పర్సన్స్ ఇప్పుడు ఏమనుకుంటారు అంటే ఫస్ట్ నాయకత్వం కాపాడుకోవాలి, పార్టీని కాపాడుకోవాలని ఆలోచిస్తారు. కానీ ఇడమ దాదా ఏంటంటే నాయకత్వం కాపాడుతూ పాటు మనం ఇక్కడనే నిలబడి కొట్లాడదాం అనే వ్యక్తి ఇడమ దాదని. ఓకే. అంటే అసలు ఆయన ఇట్లా చనిపోతాడని మీరు అనుకున్నారా? అంటే వాస్తవం చెప్పాలంటే ఇడమ దాదా అసలు ఎక్కడ పోయినా కూడా ఒక పర్సన్ని కలవాలన్నా కూడా ఫస్ట్ ఏంటంటే ఆయనకు ఎంక్వైరీ చేస్తారు. ఆయన ఇక్కడ క్యాంప్ ఇక్కడ పెట్టినంటే ఒక 5 కిలోమీటర్ దూరం ఆయన తీసుకొస్తారు. ఆయన దగ్గర ఒక 10 మంది పోతారు. ఆయన ఒక 5 అక్కడ ఆయన 5 కిలోమీటర్ అంటే అక్కడి నుంచి మళ్ళీ 5 కిలోమీటర్ రేంజ్ మొత్తం ఫస్ట్ చెకప్ చేస్తారు. ఓకే. ఆయన చెకప్ చేసిన తర్వాత ఆయన బాడీ మొత్తం చెక్ చేస్తారు. ఏం ఫోన్లు ఏం తెచ్చినా లేకపోతే ఫోన్లు గిన్నె తెచ్చినా దూరం పెడతారు. ఆయన అన్ని చెకప్ అయిన తర్వాత అర్ధగంట తర్వాత ఇడమ దాదా అప్పుడు దిగుతాడు అక్కడికి. అంటే అక్కడ వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఆయన వేసుంటాడు మనిషి ఏంది అని అన్నీ మాట్లాడిన తర్వాత ఆయనకేమైనా పని ఉంటే పని చెప్పి మరి ఇసుంటే కావాలంటే అసుంటే ఐటమ్స్ ఏదైనా కావాలంటే వాళ్ళ ద్వారా చెప్పి పంపిస్తారు. అంత సెక్యూరిటీ చూసుకుంటాడు ఆ వ్యక్తి. అంత ఇడమ దాదా అంత నాలెడ్జ్ ఉంది. అంత చేసుకున్నాక ఏంటంటే ఆయన ఒక్కటి నాకు బయట వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్కౌంటర్ చనిపోయిన ఇతరులు వ్యక్తులు మాట్లాడే విధానం చూస్తే ఏంటంటే కొంతమంది నమ్మిండు అన్నట్టు బాగా. ఇప్పుడు ఏది మన ఏపీ సైడు ఇప్పుడు టేకేదార్ వాళ్ళు ఎవరు, తర్వాత ఫర్నిచర్ చేసేటోళ్ళు ఎవరు ఉన్నారు న్యూస్లో చెప్తే అంతే, అదే తప్ప మనం వేరే మాకు కూడా అంత ఐడియా లేదు. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు దీంట్లో బయట వచ్చేసి 2021 వచ్చినాం కాబట్టి అంత ఐడియా లేదు. కానీ చెప్పింది న్యూస్ పెట్టి మేము తర్వాత ఇతర వీళ్ళ వాళ్ళు అడిగితే తెలిసింది ఏంటంటే వాళ్ళ బాగా నమ్మిండు. ఫస్ట్ ఏం చేసారు, కొన్ని ఇడమ దాదాకు బాగా ఇబ్బంది ఉండే అన్నట్టు, ఈ దవడలు అనేది బాగా కొంచెం లావుగా లేచిది అన్నట్టు, కొంచెం ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చేది. 2018లో బాగా ఇన్ఫెక్షన్ అయితే ఆయన మోసుకొని తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. మేము 2018లో మోసుకొని తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. బాడీ గార్డ్స్తో పాటు మేము కూడా ఉన్నాం దగ్గరుండి. అట్లా ఇక ఆ సిచ్యువేషన్ అప్పటి నుంచి ఉన్నది. ఇక దాని ట్రీట్మెంట్ పోదాం అనుకున్నారు, మరి ఎట్లా మరి ఆ విషయం నాకు తెలియదు. ఇక ట్రీట్మెంట్కి పోతామనేసరికి ఏం చేసినట్టు కొంత మా బటాలియన్లో ఏంటంటే చాలామంది గాయపడే ఉంటారు అన్నట్టు, గాయపడ్డవాళ్ళు. కొంతమంది కాళ్ళే లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది కళ్ళే లేని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మైండ్ బ్లాస్ట్ అయిపోయినాక కళ్ళు లేవు. ఒక 2-3 ఇంకా పార్టీలో ఉన్నారు. అంటే వాళ్ళని జనజీవన స్రవంతిలో కలవమని పంపించవచ్చు లేదు, పంపిద్దామంటే వాళ్ళు ఇంట్లో లేరు. మేము చచ్చిపోతే ఇక్కడిని చచ్చిపోతాం, మేము ఎందుకు పోతాం చెప్పి ఒక పట్టుదల ఉంది కాబట్టి మేము పోమన్నారు. మరి పార్టీ కూడా బలవంతంగా పంపించలేదు. ఇక వాళ్ళు ఉంటామనేసరికి వాళ్ళకి కాకపోతే సేఫ్ జోన్లో పెడతారే తప్ప లేదు నువ్వు ఇంటికి పో అని చెప్పి ఎప్పుడు పార్టీ నూకేది అన్నట్టు. అట్లా ఇక మా బటాలియన్లు ఏంటంటే చేతులు ఇరిగినవి ఉంటాయి, మన ఏది ఇక్కడ దెబ్బలు తగిలినవి ఉంటాయి, రకరకాలు. ఇక కొన్ని ప్రైవేట్ పార్టీలో కూడా దెబ్బ తాకిన మహిళా కాంబేట్స్ కూడా ఉన్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే నేను పూవర్తి వెళ్ళడం జరిగింది. సో పూవర్తిలో రోడ్లు చూసి నేను షాక్ అయినా.
అసలు ఆ రోడ్లు సీసీ రోడ్లు వెయ్యడము అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, అవును సో ఇక్కడ రోడ్లు చూస్తే ఎట్లా ఉన్నాయి? మీరు అందుకే నేను అడిగా ఇంతకుముందు పువ్వర్తి మీరు వెళ్ళారా లేదా అని చెప్పి. అక్కడ రోడ్లకి ఇక్కడ రోడ్లకి చాలా డిఫరెంట్. అవును అసలు అక్కడ సీసీ రోడ్లు ఇంత ఎత్తున్నాయి, అవును సో ఇక్కడ అసలు ఇంతే ఉంటాయి. అవునవును. సో అంటే ఇంతగానం ఆ రోడ్లు ఎందుకు చేసి ఉంటారు? అంటే మొత్తం ఖనిజ సంపదను దోచుకోవాలని చెప్పేసి. అంటే లేదు, ఖనిజ సంపద దోచుకుంటే అదొక పాయింటే. కాకపోతే ఏంటంటే ఇంకొకటి ఏంటంటే వీటికి తవ్వి మైన్ పెడతారని చెప్పి ఇంకొక భయం. ఓకే, ఇప్పుడు సిమెంట్ ఇంత దొడ్డు ఉందంటే దానికి అర్థం చేసుకోవాలంటే తవ్వి దాంట్లో మైన్ పెడతాయి. ఇప్పుడు ఇంత పెట్టినాం అనుకో, తవ్వి దాంట్లో మళ్ళీ ఒక మాల వేసిస్తే ఒక రోజులో నాకు క్లియర్ అయిపోతుంది. కాకపోతే ఇంత దొడ్డు ఉందంటే దాన్ని తవ్వాలంటే మ్యాక్సిమం నువ్వు మిషన్ తెచ్చుకోవాలి కంపల్సరీ. అంటే అది రోడ్లు వేస్తుంది అందుక వాళ్ళు దానికోసం అదే భయం తప్ప ఇంకెందుకు వాళ్ళు వేస్తారు? నేను అదే అనుకున్నా, అంటే ఆదివాసులకు లేదు, చదువు లేదు, తిండి లేదు, ఏం లేదు, ఈ రోడ్ ఎందుకు వాళ్ళకు? ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే రోడ్ ఎందుకు వేస్తున్నారు ఇప్పటిదాకా సరే. ఇప్పుడు చాలామంది అంటున్న ఆదివాసులకు నేను ఆదివాసులు కూడా చాలామంది డెవలప్మెంట్ లేదు అక్కడ, ఇది డెవలప్మెంట్కి అడ్డుపడ్డారు వీళ్ళు నచ్చలు ఎట్లా చాలామంది, కొంతమంది ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు అంటారు చాలా డెవలప్మెంట్ చేయదంటే. సపోజ్ మనం ఒక మాట వేసుకుందాం, మన తెలంగాణలో ఇప్పుడు ఒక్కొక్క రోడ్లు గుంతలు లేవు, మరి వీటి ఎందుకు డెవలప్మెంట్ చేస్తారు? పోయి అడవిలో చేస్తారంటే మీరు ఏ విధంగా నమ్ముతున్నారు మీరు? అదైతే కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ కొన్ని మా ఊరు నుంచి పక్క ఊరికి ఇప్పుడు కూడా డంబర్లు లేదు. వాస్తవం చెప్పాలంటే మా బెక్కల నుంచి కూటికలకి ఇప్పుడు కూడా డంబర్ రోడ్ లేదు. ఎన్నో సంవత్సరాలు కొట్లాడుతూ వస్తుంటే ఇప్పటిదాకా డంబర్ రోడ్ లేనే లేదు. అంటే నువ్వు అడవిలో నువ్వు డెవలప్మెంట్ చేస్తా అంటే మీరు ఎట్లా నమ్మారు? అంటే ఎందుకు నమ్ముతున్నారు మీరు? ఇప్పుడు ఆదివాసులు నిజం చెప్పాలంటే ఆదివాసులు ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు సరెండర్ అవుతున్నారు. ఇప్పుడు ఏది మన ప్రాణ భయం మీద వాళ్ళు వచ్చింది కాబట్టి వాళ్ళు సరెండర్ అవుతున్నారు. పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళు ఫోటో దిగుతురా, నీ పేరు కట్ చేసినా నువ్వు పో అంటారు. ఇప్పుడు నీకేం లేదంటూ. ఇప్పుడు రేప్ ఇన్ కేసెస్ పార్టీ అక్కడి నుంచి మొత్తం తరిమి కొడతాం మనం, పార్టీ మొత్తం అక్కడి నుంచి నిర్మూలించిస్తారు అనుకో. ఆదివాసులకు ఏం చేస్తారు తెలుసా? నాకు తెలిసి వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తారు, మనిషికి 10 ఎకరాలు ఇస్తామంటారు. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర 50 ఎకరాలు 100 ఎకరాలు వాళ్ళు ఇప్పుడు పార్టీలో ఒక ఎజెండా ఏంటంటే దున్నినోనికి భూమి, నువ్వు ఎంత దున్నితే అంత భూమి నీదే, నువ్వు దున్నలేదంటే దాన్ని విడిచిపెట్టారు. నీ కెపాసిటీ ఎంత ఉందో అంతవరకు దున్నాలి, అది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఏంటంటే 100-200 ఎకరాలు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళొక్కొక్క ఆదివాసుల దగ్గర అంటే ఒక 6-5 పిల్లలు ఉంటారు వాళ్ళకు. అట్లా వాళ్ళకి ఏంటంటే మనము ఇంతే మనకి 2 పిల్లలు ఉండాలని చెప్పి మనకి ఇక్కడ ఏది మన సిస్టమ్ అంటే ఒక 3-4 అయితే మనం పోషించడం కష్టమైతే, వాళ్ళ చదివించడం కష్టమైతే, వాళ్ళకు ఫ్యూచర్లో లైఫ్ ఇవ్వడం కష్టమైతే అని చెప్పేసి మనం ఏంటంటే ఒక 2 వరకు మనము సరిపోతుంది అని చెప్పేసి మనలో భయం పెట్టుకుని కాబట్టి 2 పెట్టుకో. అక్కడ ఏంటంటే నువ్వు ఎంత మంది ఉంటే అంత మంచిది వాళ్ళకు. అక్కడ ఏంటంటే నీకు జాగ్ ఉంది, జమీన్ ఉంది, అంత నీకు జంగల్ జమీన్ మొత్తం నీది అది. ఇంకొక రెండోది ఏంటంటే ఇప్పుడు సరే, ఇప్పుడు నువ్వు పోలీసుల దగ్గర పోయి లొంగిపోయినావు, ఫోటోలు చూపించినావు, నువ్వు ఫోటోలు క్లిక్ అందించావు, నువ్వు సరెండర్ అయినావు, నువ్వు పోయినా పోలీసులు పంపిస్తారు. రేపు అక్కడ ఏది కంపెనీలు అన్నీ వస్తాయి రకరకాలు. ఇప్పుడు అక్కడ గ్రానైట్ ఉంది, బాక్సైడ్ ఉంది, లిథియం ఉంది, కోయిలా ఉంది, అన్నీ ఉన్నాయి. అక్కడ వస్తారు, ఏం చేస్తారు, ఈ జాగా అంతా గవర్నమెంట్ అంటారు. లేదు మా తాత నుంచి మేము ఇక్కడనే మేము బతుకుతున్నాం, ఇదే దున్నుతున్న జాగా నాది, మీరు ఎట్లా వచ్చారు, మీరు మొన్న వచ్చారు కదా అంటారు. మీరు లేదు నీ జాగా ఇక్కడిది, నువ్వు నక్సలైట్వి, నువ్వు ఆల్రెడీ నువ్వు పోలీస్ స్టేషన్లో దిగిన ఫోటో, నువ్వేం చేస్తావు, నువ్వు ఫోటో అంటారు, నువ్వేం చేస్తావు, సరే వీళ్ళు పోలీసులు ఇట్లా అంటారు కదా అని చెప్పి నువ్వు ఏది సుప్రీంకోర్టుకి హైకోర్టుకి పోతావు. లేదా మా జాగాలో పలానా ఇట్లా కబ్జా చేసారు, పలానా ఎస్ఆర్ కంపెనీ సంథింగ్ ఏదేదో కంపెనీలో వచ్చేసినాయి, పెట్టుబడి ఇట్లా కంపెనీలో వచ్చేసినా మా జాగా మాకు కావాలని నువ్వు పోతావు. వీళ్ళప్పుడు పోలీసులు ఏం చేస్తారు, పోలీసు ఎంక్వైరీ అంటారు కదా, పోలీసులు ఏం చేస్తారు, సుప్రీంకోర్టులో పోయి చూస్తారు, వీళ్ళు ఆల్రెడీ నక్సలైట్, వీళ్ళు సరెండరే, వీళ్ళ భూమి కాదంటారు. అయిపోయి నువ్వు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నువ్వు సంపుకొని నువ్వు పోలీస్ స్టేషన్లో పోయి నువ్వు సరెండర్ అని చూపిస్తున్నావు, నువ్వు ఏదో చూపిస్తున్నావో అదే నీ పాన నువ్వు తీసేసినట్టు అక్కడ. వాస్తవం చెప్పాలంటే నువ్వు నక్సలైట్ కాదు, నువ్వు అమాయకున్నావు. నువ్వు ఎందుకు మరి పోలీస్ స్టేషన్ పోయి లొంగిపోవాలి? నువ్వు నక్సలైట్ లెవెల్ తుపాకులు పట్టుకున్నావు నక్సలైట్, మరి మిగతా లెవెల్ అమాయకులు కదా, మరి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎందుకు లొంగిపిస్తున్నావు? అంటే ఫ్యూచర్లో ఇట్లా ఆలోచన తప్ప వేరే ఏమీ లేదు ఆడ. అంటే అడవిలో ఉండాలి నక్సలైట్, అది మనకు తెలుసు, అందరు తెలుసు. మరి జనాలు అయితే ఎవరు వాళ్ళ అది మన ఏది కామన్ మ్యానే కదా, వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళే కదా, మరి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పోయి ఎందుకు నువ్వు సరెండర్ చూపిస్తున్నావు నువ్వు? అంటే ఫ్యూచర్లో జాగా నాది అని వాళ్ళు ఎప్పుడు మీదికి వస్తారో, వీళ్ళు నక్సలైట్లు, వీళ్ళకి జాగ ఇవ్వద్దు, వీళ్ళు మన మీద వ్యతిరేకం చేశారు, పోరాటం చేశారు, చంపారు, పోలీసులకు యుద్ధం చేశారు, వీళ్ళకి జాగ ఎట్లా ఇస్తా అని చెప్పేసి నువ్వు రివర్స్ కేసు ఇస్తావు. నువ్వు ఎటు పోవాల్సింది మళ్ళీ బిచ్చగాళ్ళకి మళ్ళీ పారిపోవాల్సి వస్తుంది. ఓకే, అంటే మీరు కూడా లొంగిపోయారు కాబట్టి మీ గురించి కూడా నేను అడుగుతా కొద్దిసేపు. దానికి ముందు మనం ఇడ్మా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి చనిపోగానే మీకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు ఇడ్మా దగ్గర మీరు పనిచేయడం జరిగింది? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇడ్మా నాకు పరిచయం, అట్లేం లేదు. ఇప్పుడు మీ ఏజ్ ఎంత?
నాకు ఇప్పుడు 26. 26 అంటే 20 సంవత్సరాలు ఆయనతో 20 సంవత్సరాలు నాకు 20 తెలుసు. సంవత్సరాలు 20 సంవత్సరాలు నాకు తెలుసు. సో ఆయనతోటే మీరు ఉంటుండే, ఆయనతోటే తిరుగుతుండే. అంటే తిరుగుతున్నా అంటే ఇప్పుడు సపరేట్ సంవత్సరం ఒకసారి కలిసి, కాకపోతే ఏంటంటే నాకు చిన్నప్పటికే నాకు పరిచయం అట్లేం లేదు. ఓకే. ఇప్పుడు నేను బయట కూడా చదువుకున్నా కాబట్టి, తర్వాత ఏంది బయట వేరే వేరే, ఇప్పుడు నేను దక్షిణ బస్ నుంచి మొదలు పెడుతుంటే రాజ్నాథ్ గావ్ మొహల్లా రావుగఢ్ సైడ్ అటు సైడ్ కూడా నేను తిరిగి వచ్చాను నేను. అంత ఇటు సైడ్ గడ్చిరోలు కూడా తిరిగి వచ్చాను నేను. ఓకే. అంటే ఇప్పుడు మహారాష్ట్ర టచ్ అయినా, అటు సైడ్ ఎంఎంసీ కూడా మన ఏది మధ్యప్రదేశ్ కూడా టచ్ అయినా, బై వాక్ అంటే నడుచుకుంటూ అడవిలో నుంచి. అడవిలో నుంచి ఓకే. అట్లా ఇక అన్ని తిరిగినా కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇడుమదాదా నాకు చాలా పరిచయం. ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు మీకు ఏమన్నా ఐడియా ఉందా వాళ్ళ పెళ్లి అయినప్పుడు? లేదు ఆయన ముందే పెళ్లి చేసుకున్నాను. నేను పుట్టక ముందే పెళ్లి చేసుకున్నాను ఆయన. ఆహా, ఓకే. నేను పుట్టక ముందే పెళ్లి చేసుకున్నాను. పుట్టక ముందే పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయింది 92 93లో సంథింగ్. ఓకే. అవును. సో ఆయన కూడా చాలా చిన్న ఏజ్ లో, అంటే 7 సంవత్సరాలు ఏమో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిండు అన్నట్టు ఇన్ఫర్మేషన్. అంతా మనకు ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే ఆయన నాకు ప్లాటూన్ కమాండర్ అంటే ఒక ఇది కుంట ఏరియా కమాండర్ ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం చిన్నప్పుడు. ఓకే. అయితే ఇప్పుడు అంటే హిడ్మా చేసిన దాడులు, ప్రధాన దాడులు 2010లో దంతెవాడ దాడి, దాని తర్వాత 2013లో జిరాయి లోయ ఊచకోత అని చెప్పేసి ఉంది, 2017లో సుక్మా దాడి. లేలే మీరు జిల్లాల పేరు చెప్తున్నారు కానీ దాంట్లో ఇప్పుడు ఏది ఉరుపల్మెట్ట, ఓకే, తాడుమెట్ల, తర్వాత ఏది మీరు అక్కడ జరిగిన. ఓకే. ఉరుపల్మెట్ట, తాడుమెట్ల, రాణి బోద్లి, అంటే ఒకసారి 76 మంది సిఆర్పిఎఫ్ అది తాడుమెట్లకు అక్కడ తాడుమెట్ల. తాడుమెట్ల. ఓకే. సో 76 మందిని చంపడం జరిగింది. దాని తర్వాత 27 మందిని చంపడం జరిగింది. కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు కూడా అందులో ఉన్నారు. దాంట్లో అక్కడ లేరు, ఇడమదా వాస్తవంగా లేరు అక్కడ. ఓకే. ఆయన ఏది అటు సైడ్ దర్బార్ డివిజన్ సైడ్ కాబట్టి అటు సైడ్ దర్బా వాళ్ళు చేసిరు. ఓకే. అక్కడ ఇడమదాదాకు లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇక్కడ దాడి చేసామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్ప అక్కడ ఆయన ఇన్వాల్వ్ ఏం లేదు. ఓకే. అట్లా. సో మళ్ళీ దాని తర్వాత 2021లో, అంటే మీరు వచ్చే ముందో మీరు వచ్చిన తర్వాత? నేను వచ్చే ముందు జరిగింది. ఏది బీజాపూర్ ఎన్కౌంటర్ 22 మంది, 26 మంది, 22 మంది అని ఉంది. ఓకే, 26 మంది. సో 26 మందిని మీరు చంపడం జరిగింది. మీరు అందులో ఉన్నారా? అంటే ఉన్నాను. మీరు అందులో ఉన్నాను. సో అది జరిగినాక మీరు లొంగిపోవడం జరిగింది. సో అక్కడ ఏం జరిగిన ఉండే? అంటే అక్కడ వాస్తవం చెప్పాలంటే మాకు కూడా ఏది వాళ్ళు వస్తున్నారు ఇన్ఫర్మేషన్ తప్ప యాంబుష్ గింబుష్ ఏమి లేదు. ఓకే. వాళ్ళు పోలీసులు ఇటు వస్తున్నారు అంటే మేము పువ్వార్తి సైడ్ ఇటు సైడ్ కొంచెం మనం చెప్పొద్దు, అటు సైడ్ మేము ఉన్నాం. అయితే ఇటు నుంచి మన ఫోర్స్ మన ఏది సిఆర్పిఎఫ్ వాళ్ళు కానీ ఇట్లా పారామిలిటరీ ఫోర్స్ ఇటు ఎంగేజ్ అయిందని చెప్పారు అన్నట్టు. ఎంగేజ్ అయిందనేసరికి అందరు మేము అప్పటికి వేరే వేరే పనిలో మేము ఉన్నాం. ఇక రోజుమర అంటే అంటే డైలీ ఏం పని చేస్తాం ఆ పనిలో మేము మునిగినాం అన్నట్టు. అయితే చెప్పారు లేదు పోలీసులు వస్తారు అని చెప్పేసి 7:30కి చెప్పారు మాకు. 7:30కి ఇట్లా ఇక చలో లెవెల్ చలో ఇటు అని తుపాకులు అన్నీ కొంచెం క్లీన్ చేసిరు, అంతా రెడీ అయిపోయారు. ఆల్రెడీ ఆల్టర్నేట్ ఫోర్స్ పోయింది అప్పటికి. ఇక మేము యాజువల్గా మేము ఇడమదాత కాబట్టి మేము హెడ్ క్వార్టర్లో ఉంటాం. మేము ముందుకు ఉండం. మేము హెడ్ క్వార్టర్ ఇడమదా సెక్యూరిటీ పర్పస్. ఇక పోయినాం, అంతా జరిగింది. ఫైరింగ్ కరెక్ట్ 12:30కి స్టార్ట్ అయింది. 11:30 సంథింగ్ ఇట్లా స్టార్ట్ అయింది. ఇక 11:30 స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఇక ఊర్లోనే వాళ్ళు కూడా ఊర్లో ఉన్నారు పోలీసు వాళ్ళు, అక్కడ వాళ్ళు అన్నం తింటున్నారేమో. ఇక మేము మిడ్ సైడ్ టచ్ అయినాం. ఇక టచ్ అయిందంటే కొట్టుకుంటూ 1-2 గంటల సేపు అయింది. ఇటు బాగానే ఇటు ఫైరింగ్ అయింది. ఇటు మీ సైడ్ ఎంతమంది ఉన్నారు? మా సైడ్ దాదాపు ఒక 400 మంది మేమున్నాము. 400 మంది? 400 మేమున్నాం. ఓకే. 400 మంది మేమున్నాము. అటు సైడ్ ఫోర్స్ బాగానే. కాకపోతే ఏంటంటే అక్కడ 3-4 బ్యాచెస్ ఉంటాయి అన్నట్టు పోలీసులు. ఒకటే వాళ్ళు కూడా మిలిటరీ టెక్నిక్ కాబట్టి వాళ్ళు కూడా అట్లా ఒకటే చోటు ఉండరు. కాకపోతే ఏంటంటే మాకు మధ్యలో ఫోర్స్ దొరికింది. ఇటు సైడ్ వాళ్ళకు ఇటు సైడ్కి వచ్చిన ఫోర్స్కి ఆల్టర్నేట్ ఇంకొక ఫోర్స్ ఉంటుంది అన్నట్టు, వాళ్ళకు స్టాప్ చేసే ఫోర్స్. వాళ్ళ ఫైరింగ్ కొట్టేసరికి వాళ్ళు కూడా వెనక పడిపోయారు, వాళ్ళు ముందుకు రాలేదు. ఇటు సైడ్ ఉన్న ఫోర్స్ వాళ్ళు ఇటు సైడ్ కొట్టినాం. మధ్యలో ఫోర్స్ ఇది ఇరికిందో ఇక దన్న కొట్టుకుంటూ పోయారు అన్నట్టు. ఇక కొట్టుకు 2 గంటల సేపు ఇటు ఆయన కొట్లాట జరిగింది. మీ సైడ్ ఏమన్నా ప్రాణ నష్టం జరిగింది? మా సైడ్ 3 చనిపోయారు. ఓకే. మీ సైడ్ 3, వాళ్ళ సైడ్ 26. ఓకే. ఇక అట్లా కొట్టేసరికి అదే టైంలో ఒక కోబ్రా కమాండెంట్ కూడా దొరికింది అన్నట్టు. ఆయన ఏది అటు సైడ్ నార్త్ ఇండియన్ సైడ్ ఆయన కూడా ఒక పోలీసే. ఆయన దొరికితే ఆయనకు తర్వాత ఏది ఒక 6 days తర్వాత ఆయనకు రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఆయనకు విత్ వెపన్తో దొరికిండు ఆయన మాకు. ఆయన మేము చంపలేదు కూడా. ఓకే. ఆయన ఒక సిఆర్పిఎఫ్ కోబ్రా కమాండో సంథింగ్. ఆయన పట్టుకొని ఆయనకు కట్టేసి తీసుకొచ్చిన. ఆయన కూడా మీరు నక్సలైట్ అంటే మీరు అసంటోలు, మీరు జనాలకు చంపుతారు అంటే ఈసుంటారు అని చెప్పి మా మీద మొత్తం విడిగా మమ్మల్ని తిట్టిండు. ఇక ఆయన ఇడమది అయితే సరే ఆయన కోపం మీద ఉన్నాడు. ఆయన పోలీసు కాబట్టి సరే ఆయనకు అర్థమయ్యే మాట్లాడదాం, ఫస్ట్ అయితే ఆయన అన్నం తినిపారు అన్నారు.
ఇక ఆయన అన్నం కూడా తింటలేడు. చల్ మీరు ఇసుంటోళ్ళు మీరు ఇసుంటోళ్ళు ఆసుంటోళ్ళు అని చెప్పి మీరు దొంగలు దోపిడి మీరు చేస్తారని జనాలకు చంపుతారంట తలాలు తీసేస్తారని మాకన్నారు. మేము తలాలు మేమేందుకు తీస్తాము, జనాలు ఇప్పుడు ఉన్నారు, మరి మీకు నిన్న పట్టించిందే వాళ్ళు జనాలే కదా, మరి జనాలకు మరి మిమ్మల్ని పట్టించి మమ్మల్ని అప్పగిస్తారు, లేదు ఇది తప్పు అంటే కూడా లేదు మీరు ఇసుంటో లాస్ట్ అని చెప్పి మమ్మల్ని ఒక వన్ డే మొత్తం మాతో మాట్లాడలే, ఒకటే తిట్టుడు కుత్తే కమ్మీని అని చెప్పి మొత్తం నానా బూతులు తిట్టిండు మమ్మల్ని. ఇక ఆయన ఏడు దాదా కూడా ఫస్ట్ ఒక రోజు మాట్లాడి ఇంటర్లేడు అని చెప్పేసి మళ్ళీ డేరాకి వచ్చేసిండు. ఇక తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ పోయినాం. మళ్ళీ పోతే మళ్ళీ ఇంటర్గేషన్ అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చిన పర్పస్ ఏందో తెలుసుకోవడం అని చెప్పి మళ్ళీ పోయినాం. ఇక మేము యాజ్ యూజువల్గా మేము మళ్ళీ సిస్టమ్ మేము పోయి మేము ఇక ఆయన మాట్లాడుతుంటే మేము టక్క టక్క మా కుట్టుడు మా పని మాదే. ఇక మేము ఇంటర్గేషన్ మాది కాదు, మాది ఓన్లీ టైపింగ్ పని, టైప్ చేయాలి, మా పని మాది అదే మాది. ఇక ఎనిమిది మాట్లాడేసరికి తర్వాత కొంచెం కూల్ అయినాక ఆయన మాట్లాడి పార్టీ అంటే ఏంది, పార్టీ ఎందుకు ఉంది, మేము ఎందుకు ఉండాల్సి వస్తుంది, అడవిలో మాకేమన్నా ఇది ఇక్కడ ఏమైనా ఉంటే మాకేమైనా ఇదా లేదు కదా, మరి ఇంత మేము కష్టపడి మాకెందుకు ఇక్కడ ఉండడం అని చెప్పేసి పార్టీ గురించి కొంచెం మంచిగా మాట్లాడేసరికి ఆయన కొంచెం నెమ్మలగండి మనిషి. అప్పుడు అన్నం ఇస్తే అప్పుడు తిన్నాడు ఆయన. అప్పుడు అన్నం తిన్నాక మరి నిన్న కూడా మొన్న ఫైరింగ్లో మొత్తం ఆయన దుమ్ము ధూళి అందు ఉంది కాబట్టి స్నానం చేయని చెప్తే అప్పుడు స్నానం చేయాలంటే మేము ఇప్పుడు నార్మల్గా ఏది మన సివిలియన్స్ షర్ట్స్ ఇచ్చినాం, నేను వేసుకో నేను ఇండియన్ ఆర్మీ లెక్క ఉంటున్నాడు. సరే అయితే మరి నీ బట్టలు కనీసం టవల్ అని వేసుకో, ఎండినాక మళ్ళీ వేసుకున్నాం. అప్పుడు ఎండ కాబట్టి బట్టలు ఆయనే పిండుకొని సబ్బు ఇచ్చినాం, సాబుని ఇచ్చినాం, అన్ని పిండుకున్నాడు. మళ్ళీ ఒక షూ అన్ని పారిపోవడానికి ట్రై చేయలేదా? లేదు మేము మంచిగా మాట్లాడినా కాబట్టి ఎడుమ దాదా కౌన్సిలింగ్ ఇచ్చింది కాబట్టి తర్వాత పార్టీలు పారిపోవడం ఎడిపోతుంది, ఆయనకు సెక్యూరిటీ ఉన్నారు కదా అక్కడ. ఇక అట్లా ఆలోచన పెట్టుకోలేదు. తర్వాత మంచిగా మాట్లాడి మీ ఇంటికి పంపిస్తాము, నువ్వు దొరికినాం యుద్ధం అంటే ఎప్పుడు కూడా మన ఏది వార్లా దొరికినోనికి సంపద అని చెప్పేసి పార్టీలో కూడా ఒక రూల్ ఉంటుంది అన్నట్టు. ఫీల్డ్లో నువ్వు ఒక్కసారి ఏదో మనం ఒకసారి నిహత్య అంటే ఫైరింగ్ కాకుండా నువ్వు ఉత్త చేతిలో దొరికినావంటే ఎప్పుడు సంపద పార్టీలో రూల్ అది. నువ్వు అటు సైడ్ ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు ఏది మన ఇటు సైడ్ ఉన్న ప్రభుత్వంలో కూడా అదే ఉంటుంది, లోపల ఉన్న నక్సలైట్లో కూడా ఒక ఏది కాన్స్టిట్యూషన్ ఉంటుంది, దాంట్లో కూడా అదే రాసి ఉంటారు యుద్ధం. ఇక్కడ మీరు చెప్తున్నారు కదా కొన్ని పాయింట్స్ అడుగుతా. అసలు ఇప్పుడు మీ పార్టీ నుంచి అసలు ఏముంటాయి సిద్ధాంతాలు అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఒక సిద్ధాంతం అంటే ఇట్లా ఉండాలని చెప్పి, అంటే గన్నులను మనం రెడీ చేయొద్దు, బాంబులను మనం రెడీ చేయొద్దు అనేటివి ఇట్లా ఉంటాయంట, అట్లా ఏమేమి ఉంటాయి చెప్పండి. అంటే అవి మనం బేసిక్గా అట్లా ఏది చెప్పొద్దు, ఎందుకంటే నేను కూడా బయట జనజీవ శ్రావంతులు వచ్చిన కాబట్టి నాకు కూడా అన్నిటికీ కొన్నిటికి లిమిట్స్ ఉంటాయి, దాంట్లో చెప్పొద్దు. అయితే నేను ఏమంటా అంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే ఇక్కడ నుంచి ఉన్నా అక్కడ నుంచి ఉన్నా ఎవరైతే దొరుకుతారో వాళ్ళని చంపొద్దని. ఇప్పుడు ఎగ్జాంపుల్ హిడ్మా దొరకడం జరిగింది, ఆయన చంపారు కదా. అంటే ఇప్పుడు దాంట్లో ఆయన చంపేయడం అంటే అది చాలా పొరపాటు, అది గవర్నమెంట్. ఎందుకు ఇంకొకటి ఏంటంటే ఆయన మీద కక్ష ఎందుకు కట్టిరంటే 76 మంది చంపించిండు హిడ్మాని అన్నారు, అది కూడా కక్ష. ఎందుకంటే సిఆర్పీలు ఇంతమంది చనిపోయారు కాబట్టి ఆయన చంపాలని చెప్పేసి ఒక గవర్నమెంట్ ఒక వాళ్ళ దృష్టిలో తీసుకొచ్చి చంపారు అన్నట్టు. సరే ఒకటి అడుగుతా, ఈ 76 మందిని చంపింది ఇడ్మా ఎందుకు చంపుతారండి? చాలా మంది ఇడ్మా దాదాతో పాటు ఇడ్మా దాదాకి ఇంకొక వ్యక్తి చెప్పాలి ఏది ఇటు సైడ్ వస్తున్నాయి. ఇప్పుడు ఇడ్మా దాదా ఎందుకు చంపాల్సి వచ్చింది, అసలు పోలీసులు అక్కడ రావడం ఎందుకు వచ్చింది, అసలు పోలీసులు రాకపోతే ఆయన చంపకపోవు. అసలు వాళ్ళు రావడం జరిగింది, వీళ్ళ మీద ఏది వీళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది, వీళ్ళు కౌంటర్గా వీళ్ళు చేయడం జరిగింది, అంతే తప్ప వాళ్ళు రావడం వాళ్ళ తప్పు. నువ్వు జోన్లో ఎందుకు పోవాలి, కిల్లింగ్ జోన్లో నువ్వు ఎందుకు పోవాలి, నువ్వు రావద్దు కదా, నువ్వు ఏం చేయాలి, నువ్వు రావద్దు, నువ్వు ఈ జోన్లో నువ్వు రావాలో ఏమని ఉంటే నువ్వు డిబేట్గా మాట్లాడుకోవాలి నక్సలైట్లతో. నువ్వు ఇక్కడున్న ప్రభుత్వం వాళ్ళతో ఏంటంటే డిబేట్గా కూర్చోబెట్టి నీకు ఏం కావాలి, నువ్వు ఎందుకు అడవిలో ఉన్నావు, నీకు ఏమైంది తక్కువ, నీకు ఎందుకు ఏమైంది అని చెప్పి సో సంథింగ్ వాళ్ళకన్నీ రాజకీయాలు ఏ విధంగా ఉందో ఆ విధంగా మాట్లాడుకోవాలి. నువ్వేం చేస్తావు, పోలీసులు పంపిరు, వాళ్ళ మీద మా మీద అటాక్ వస్తాయని చెప్పి వీళ్ళతో కొట్టిరు, కొట్టినాక జరిగింది అంత పేరు 76 మీద కొట్టడం జరిగింది. మరి 8 దాదా ఒకరిని చంపారంటే ఒక్కరు కాదు, ఆయనకు బసవరాజ్ దాదా, బిఆర్ దాదా కానీ సెంట్రల్ కమిటీ ఇతరు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్తేనే చంపేయండి తప్ప ఆయన వ్యక్తిగతంగా నిర్ణయం చేసుకుని ఇప్పుడు 8 దాదాకు ఆ పోలీసులకు ఏమన్నా చిన్నప్పటి ఏమైనా వైరుధ్యాలు ఉన్నాయా, లేవు కదా. అంటే వీళ్ళు వేసుంటారు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఏమో తిన్నాడు 8 దాదా, లేకపోతే వాళ్ళ ఇంట్లో పోలీసులు ఏమి తిన్నారా, లేదు కదా. మరి 8 దాదా ఒక్కరికి ఇట్లా అంటే పోలీసులు ఏంటంటే ఈయననే మాస్టర్ మైండ్ చేసి చంపించిన కోపంతోనే చంపారు తప్ప 8 దాదా ఒక్కడు ఎప్పుడు అట్లా ఆలోచించి చంపలేదు. సో ఆయన మైండ్ సెట్లో కూడా వీళ్ళని చంపాలని ఉండదు. 8 దాదా మేము దగ్గరుండి మరి దగ్గరని కాదు, ఎవ్రీడే మేము ఉన్నాం కాబట్టి 8 దాదా ఏ రోజు కూడా అట్లా చంపుకున్నట్టే మేము స్వయంగా అంతే విత్ ఏకైతే దొరికిన వ్యక్తి ఆయన ఇప్పుడు ఇంత మన ఏది ట్రీట్మెంట్ జరిగిన వ్యక్తి విత్ AK-47 దొరికి మేము చంపాలనుకుంటే ఆయన సిఆర్పిఎఫ్ కదా, కోబ్రా కమాండెంట్ కదా. మరి కోబ్రా అంటే సిఆర్పిఎఫ్ అంటే ఈయన సెంట్రల్ రిజర్వ్ ఫోర్సే కదా, మరి చంపాలనుకుంటే మేము ఎందుకు చంపలేము. మేము ఎన్ని డేస్ ఉన్నాడు మీ దగ్గర?
నాకు తెలిసి ఒక 6 days. 6 days. అంటే మీరే పంపడం జరిగింది ఆయన? పార్టీ నుంచి ఆలోచించి ఈడమదాతో పాటు పై కమిటీ అంతా మాట్లాడి, ఎందుకంటే యుద్ధ భూమిలో దొరికిండు కాబట్టి ఆయనకు మళ్ళీ వెపన్ ఇవ్వలేదు. ఆయన మేము తీసేసుకున్నాము. ఇక ఆయనకు మళ్ళీ సేమ్ ఆయన యూనిఫామ్ వేసుకుని ఆయనకు మళ్ళీ ఏది మన బయట గవర్నమెంట్తో అంటే ఇప్పుడు అంటే మీడియా ద్వారా మాట్లాడి ఇక బయట అక్కడి నుంచి కొంతమంది కొంచెం ఏది మాట్లాడే అసంటూ కొంచెం ఏది మీడియేటర్స్గా అట్లా వాళ్ళ అసంటోళ్ళు వచ్చి వాళ్ళ ద్వారా మాట్లాడి మరి ఈసంటి వ్యక్తిని మళ్ళీ పంపించొద్దు, ఈసంటి జోన్లో రావద్దు, పార్టీ ఇట్లా పంపిస్తామని చెప్పేసి వాళ్ళకి అప్పగించి వాళ్ళకు ఇచ్చేసామన్నట్టు. మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే ఆయన నేను చచ్చిపోతా అని చెప్పేసి ఆయన మస్తు ఏడుస్తున్నాడు. అప్పటికి మేము పట్టుకున్నప్పుడు అయితే నన్ను చంపేయండి లేకపోతే నన్ను విడిచిపెట్టని ఏడుస్తాను. లేదు నేను చంపాము, మేము విడిచిపెడతాము అని చెప్తే లేకపోతే మీ అన్నను మీ తమ్ముడు మీ భార్య నంబర్ ఇవ్వండి, మేము మాట్లాడతాము, ధైర్యంగా ఉండండి, ఏం కాదని చెప్పేసి అప్పుడు చనిపోయిండు. ఇది 21లో చనిపోయిండు సోబ్రయ్ అని చెప్పేసి మన ఆదిలాబాద్ సైడ్ ఆయన సోబ్రయ్ అని చెప్పేసి ఆయన కమ్యూనికేషన్. అయితే ఆయన ఏం చేశారంటే ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళ భార్యతో వాళ్ళ ఇంట్లోతో మాట్లాడి అప్పుడు ఈయన వాయిస్ రికార్డ్ ఈయనకి వినిపిస్తే అప్పుడు ధైర్యం వచ్చింది ఆ మనిషికి. లేదు వీళ్ళు మంచోళ్ళు అని చెప్పి అప్పుడు ధైర్యం వచ్చి అప్పుడు అన్నం తిని అప్పుడు మాత్రం మాట్లాడింది ఆ వ్యక్తి. ఓకే, వెళ్ళేటప్పుడు ఏమైనా చెప్పిండా మీకు? లేదు, చాలా మంచి ఏదే మన అలాయ్ బలై అన్న మీరు పోతుందని చెప్పేసి గలా అంటే అత్తుకొని ఏడ్చుకుంటూ పోయింది పాపం. చాలా మంచి వ్యక్తి, మేము కూడా కలిసినాం. ఇక అట్లా ఏడ్చుకుంటూ పోయిండు ఆయన. ఓకే, నన్ను పంపిస్తున్నారా పోవాలా ఇట్లా కాదు ఉంటాన్నాడు అయ్యింది, మీరు కూడా ఉండమన్నారా? లేదు అట్లా అని కాదు, అంటే రూల్స్ కాబట్టి పార్టీలో ఇప్పుడు దొరికిండు. సో ఆయనకు అన్ని విద్యలు వచ్చు. అవును, అంటే ఆయన ఆర్మీలో ఉన్నాడు కాబట్టి ఆయనకు అన్ని తెలుసు. మీ సైడ్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టుకోలేదు? లేదు అట్లా పెట్టుకోవద్దు, పార్టీ అట్లా ఒప్పుకోదు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి పార్టీ మీద అవగాహన ఉండాలి. పార్టీ ఇప్పుడు దీంట్లో మనం ఏది కూర్చున్నామంటే నిలబడ్డామంటే కాదు, ఇది పార్టీ ఏం చేస్తున్నారు, పార్టీ అంటే ఎందుకు ఉండాలి అని చెప్పి అన్ని అవగాహన నీకు అంత మైండ్ నీకు ఉంటేనే పార్టీలో పనిచేయాలి. ఏదో నామకే వాస్తే నేను ఉంటా అంటే కుదరదు అది. అట్లా అన్నట్టు. అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ దంతవాడలో 76 మంది చనిపోయారు కదా, ఇట్లా చంపేసిన తర్వాత మళ్ళీ మీరు కూర్చొని దానిపైన మాట్లాడుకుంటారా, అంటే రివ్యూ చేసుకుంటారా ఇట్లా అయ్యిందని? అవును, చేసుకుంటాం. ఓకే, అంటే ఎట్లా చేసుకుంటారు? అంటే రివ్యూ ఎట్లా అంటే ఇప్పుడు ఫైరింగ్ జరిగింది అంటే మరి ఎడ్ సైడ్ వాళ్ళు ముందుకు పోలేదా, మరి కొంతమంది చనిపోవడం కారణం ఏంది, లేకపోతే మనకు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వలేదా అని చెప్పేసి రివ్యూ చేసుకుంటారు కంపల్సరీ. అది ఏ ఫైరింగ్ అయినా కూడా కంపల్సరీ. తర్వాత కొంతమంది భయపడతారు కదా, ఎందుకు భయపడాల్సి వచ్చింది అంటే నువ్వు కొంతమంది ఫైరింగ్ చేయరు, ఎందుకు ఫైరింగ్ చేయలేదు అంటే భయం వేసిందా, మరి భయపడ్డోళ్ళకు మరి వాళ్ళకు మోటివేట్ చేయాలి, లేకపోతే వాళ్ళకు నేను ఫీల్డ్లో భయం వేస్తుందా అంటే వాళ్ళకు వేరే టీంలో పంపిస్తారు అన్నట్టు. అట్లా వాళ్ళకి ఏంటంటే మళ్ళీ రీకమ్యూనికేషన్ చేస్తారు అన్నట్టు. కొంతమంది భయపడేటోళ్ళు ఉండరు పార్టీలో, ఇక వాళ్ళు వేరే డిపార్ట్మెంట్లో పంపిస్తారు. అంటే పార్టీలో కూడా చాలా వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, అయితే ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా జనాలు మాట్లాడుకుంటుంది ఏంటంటే సో చాలామంది లొంగిపోతున్నారు. సో నేను హిడ్మా వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఒక మాట మాట్లాడింది, అంటే తన కోయ భాషలో చెప్పినప్పుడు నా ట్రాన్స్లేటర్ నాకు చెప్పడం జరిగింది. సో ఏమని చెప్పిందంటే ఆమె, సో తెలంగాణ వాళ్ళే పార్టీ నడిపిస్తున్నారు, తెలంగాణ వాళ్ళని చంపకుండా వదిలేసి నా కొడుకుని ఎందుకు చంపేసారు అని అన్నది. అంటే ఎగ్జాంపుల్ మల్లోజుల ఆశన గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ పొజిషన్ గురించి బయటకు వచ్చినట్టు కొన్ని ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి, అంటే ఆ పొజిషన్ ఆయనకి వేయలేరు కాబట్టి వచ్చేసినాను. అంటే దీనిపైన మీరేం చెప్తారు? అంటే ఇక దీనికి మనం అంత క్లారిటీ లేదు కాబట్టి మనం చెప్పలేము. అంటే ఇంకొకటి మనం చెప్పాల్సింది ఏంటంటే, సరే ఇప్పుడు తెలంగాణ వాళ్ళంటే చాలామంది ఒక వాస్తవం చెప్పాలంటే ఒక హై పొజిషన్లో ఉన్నది మొత్తం తెలంగాణ వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో ఏంటంటే పార్టీలో ఒక ఆదివాసీ సమాజం నుంచి మొదట ఒక వ్యక్తి సెంట్రల్ కమిటీలో ఉన్నారంటే ఒక రామ్దేర్ అని చెప్పి ఒక వ్యక్తి, రెండోది ఏంటంటే ఇడమదాదా. ఓకే, వీళ్ళిద్దరూ ఒక పార్టీలో ఒక హై లెవెల్ ఒక సెంట్రల్ కమిటీ. రామ్దేవ్ అంటే దేవనా? లే రామ్దేవ్ దాదా అంటే ఆయన నార్త్ సైడ్ ఉంటారు ఆయన. ఆయన కూడా ఒక ఆదివాసీనే, ఈయన ఒక ఆదివాసీ. వీళ్ళిద్దరు ఒక సెంట్రల్ కమిటీలో రావడానికి అంటే వీళ్ళిద్దరే ఒక ఆదివాసీ ఒక సముదాయం నుంచి ఒక మొట్టమొదటి ఒక వ్యక్తిగా సెంట్రల్ కమిటీలో ఒక పొజిషన్లో రావడం అంటే వీళ్ళిద్దరే. అంటే ఇంకొకటి ఏంటంటే పార్టీలో ఇప్పుడు బాధాకరం విషయం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనము వేణుగోపాల్ ఉన్నారు, ఇప్పుడు సరే ఇది మన సోను దాదా అంటే పార్టీలో ఇప్పుడు ఇంతమంది ఆదివాసులు చనిపోయారు, దాదాపు ఒక లక్షల మంది చనిపోయారు ఆదివాసులు. అంటే ఇప్పుడు 1980 నుంచి పోరాటం అంటే అప్పటి నుంచి మన ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందో, బస్తర్లో ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కౌంటింగ్ చేసుకుంటే దాదాపు ఒక 1,00,000 మంది చనిపోయారు ఆదివాసులు. గిరిజనులు కానీ అరెస్ట్ అయ్యారు కానీ జైల్లో పోయారు, ఎంతోమంది అయిపోయారు.
అంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను బయటకు వచ్చినాక నేను ఇటు నుంచి ఇటు సైడ్ అంటే అటు సైడ్ ఉన్నాక నేను అంత అవగాహన లేకుండే ఇక మా నాన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అదే ధైర్యంతో ఉన్నా తప్ప నేను ఇక బయటకు వచ్చాను ఈ సొసైటీ వచ్చిన తర్వాత ఒకసారి చూస్తే ఇప్పుడు మేధావులు ఇప్పుడు సోనదాదా కానీ ఆశన కానీ చాలా ఉన్నారు వీళ్ళు. అంటే వీళ్ళకు నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ఇన్ని సంవత్సరాలు నువ్వు పార్టీలో నువ్వు ఒక హై లెవెల్లో ఉన్నావు అంటే ఆదివాసులకు ఏది మన రాజ్యాధికారం వస్తుంది మన పోరాటం వస్తుంది అని మన పోరాటం చేస్తేనే మన రాజ్యాధికారం వస్తే మన భూమి జమీన్ మనం కాపాడుకోగలుగుతాం అని చెప్పేసి నువ్వు మోటివేట్ చేసి జనాలకు పార్టీలో తీసుకుపోయినావు. అంటే తీసుకుపోయినాక మీరు చెప్పగానే కదా అక్కడ ఒక పొజిషన్కి వచ్చారు వాళ్ళు ఎంతోమంది లాస్ట్కి ప్రాణాలు కోల్పోయారు తుపాకు తీసుకొచ్చారు గాయపడ్డారు కొంతమంది కళ్ళు పోయినాయి కాళ్ళు పోయినాయి ఎంతోమంది అయిపోయింది. అంటే ఇప్పుడు సోను దాదా కానీ ఆశాన కానీ వీళ్ళకి అంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటంటే అంటే కగార్ ఆపరేషన్ స్టార్ట్ అయినాక నీ మార్డ్ డివిజన్లో రాగానే నీ మీద ఎప్పుడు నిన్ను కొడతారు అనగానే నువ్వు బయటకు వచ్చేసినావు. అంటే నీ ప్రాణ భయం నీకు ఎప్పుడు పుట్టిందో అప్పుడే నువ్వు బయటికి రావాల్సి వచ్చింది అన్నట్టు. అంటే 2024 దాకా కూడా లేదు కొట్లాడదాం అని నువ్వు అన్నావు. ఇప్పుడు సల్వజను ఓడించినావు కగారు మన సల్వజుడు ఓడించినావు ఆపరేషన్ గ్రీన్ అంటూ ఓడించినావు ప్రహార్ ఓడించినావు ఎన్నో ఆపరేషన్లు జరిగినాయి. సైడ్ నుంచి మన గడ్చిరోలి సైడ్ నుంచి కూడా ఎన్నో నిర్బంధాలు వచ్చినాయి అన్నిటికి ఓడించుకుంటూ వచ్చినావు. అప్పుడు ఏ రోజు కూడా ఇంతమంది చనిపోయినప్పుడు కూడా ఏ రోజు కూడా నువ్వు లేదు మనము బయటికి పోదాం సరెండర్ అవుదాం ఇంతమంది చనిపోతున్నారు కదా మనం పోదాము మన పార్టీ కొంచెం ఇప్పుడు మన ఎలక్షన్కి మనం పోతేనే బాగుంటుందని చెప్పి ఏ రోజు కూడా నువ్వు చెప్పలేదు. అంటే మా డివిజన్లో ఎప్పుడు కబ్జా చేసారో నువ్వు సప్పటిదాకా ఏం చేసినావు నువ్వు సోను దాదా కానీ ఆశాన వీళ్ళు ఏం చేసారు గవర్నమెంట్తో మాట్లాడుకున్నావు నువ్వు ఈయన ఒక 60 మంది తీసుకుపోయి నేను ఒక 210 మంది తీసుకుపోయి సప్పటిదాకా బయటికి తీసుకుపోయి నువ్వు ఆరామ్సే నువ్వు సెటిల్ అయిపోయినావు. అంటే నీ వల్ల ఎంతమంది చనిపోయారు అంటే నువ్వు తెలివి నువ్వు ఒక 10 ఏళ్ళ కింద చెప్పుంటే ఈరోజు మా నాన్న కూడా బతికేటోడే కదా. లేదు మనం ఇప్పుడు ఇంత పోరాటం చేసినా ఏమి లేదు ఈ ఆపరేషన్ అనేది బాగా నడుస్తుంది ఈ సర్కార్ గవర్నమెంట్ అని ఇంటలేదు మనం ఎట్లన్నా బయటికి పోదామంటే జనాలు కూడా ఇంత చనిపోకపోవు కదా. ఈరోజు జనాలు కూడా ఎంతోమంది జైల్లో పోయారు నక్సలైట్ల కేసు మీద కొన్ని వేలాది మంది జైల్లో ఉన్నారు ఇప్పుడు. అంటే నువ్వు ఈరోజు బయటికి వచ్చినావు నువ్వు బయటకు వచ్చి సరే నేను బయటకు వచ్చిన నేను సోనదాన్ని బయటకు వచ్చిన నేను ఆశన నేను బయటకు వచ్చేసిన మేము వచ్చేసినాం కదా మరి వాళ్ళని నిడిచిపెట్టని చెప్పి ఎంతమంది నువ్వు రిలీజ్ చేసినావు నువ్వు ఏ ఒక్కరికైనా రిలీజ్ చేయలేదు. అంటే వీళ్ళంతా దేనివల్ల పోయారు నక్సలైట్ కేసులోనే పోయారు కదా. మళ్ళీ వాళ్ళ జమ్మానత అంటే వాళ్ళ ఆదివాసుల ద్వారా వాళ్ళ పైసలు ఉంటాయా ఈరోజు వకీల్ ఒక మాట్లాడాలంటే వకీల్కి నువ్వు పైసలు ఇస్తేనే వాడు వింటాడు మనిషి. నువ్వు ఆయనకు బయట తీసేయాలంటే కొన్ని లక్షల కూడా పని మన జైలు కోర్టు అంటేనే అంటే లక్షల కూడా అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసి పెడతారు. అంటే ఈరోజు నక్సలైట్ల కేసు తిరిగిరా అంటే మళ్ళీ వీళ్ళ కారణం ఇవ్వాలి మీరు కాదా. మరి మీరు సపోర్ట్గా మీరు బయటకు వచ్చి క్షేమంగా ఉన్నారు మీరు ఓకే పర్లేదు సరే మీరు బయటకు రావడం స్వాగతిస్తాను నేను కూడా దాంట్లో స్వాగతిస్తాను. మరి దీని సమాధానం మీరు చెప్పాలి కదా. మరి ఇంతమంది చనిపోయిన కారణం ఏంటి. సో అంటే బయట అనుకుంటున్నది ఏంటంటే ఇది పొజిషన్ ఉంటుంది ఆ పొజిషన్ వీళ్ళకి ఇయ్యలేని చెప్పేసి బయటకు వచ్చేసారు అని అంటున్నారు. అంటే నాకు కూడా చెప్పారు చాలామంది దీంట్లో ఏంటంటే బీఆర్ దాదా చనిపోయాడు కాబట్టి జనరల్ సెక్రటరీ పదవి నాకు ఇయ్యలేదు అని చెప్పేసి అదొక కోపం మీద ఇక వాళ్ళకు ఇక ఇటు డిబేట్ అయ్యి వచ్చేసి తర్వాత ఇక కొంచెం ఆశనతో మాట్లాడలేదు ఇక్కడ ఉంటే ఏమొస్తుంది పైగా కగార్ ఆపరేషన్ నడుస్తుంది కదా వెళ్ళిపోదాం దీంట్లో మనకు వచ్చేది ఏం లేదు దా అని చెప్పేసి పోదామని చెప్పి ఇట్లా అన్నారని కొంతగా నాకు కూడా వినిపించింది. అంత క్లారిటీ మనం కూడా చెప్పలేము కానీ ఆ వాస్తవం మీరు చెప్పిన వాస్తవం అయితే నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే సో లోపల నుంచి వచ్చిందా బయట నుంచి వచ్చిందా అది జనరల్గా ఇక ఇంటూనే ఉన్నాము ఎక్కడి నుంచి వచ్చింది తెలుసులే కానీ ఇక క్యాజువల్గా న్యూస్లా కానీ లేకపోతే ఇక ఇతర మీడియాలో కానీ ఇట్లా తెలుసుకున్న విషయం అంతే తప్ప పర్సనల్గా అయితే ఏం తెలుసుకున్నది ఏం లేదు. సరే ఇప్పుడు నాన్నగారు చనిపోవడం జరిగింది. నాన్న చనిపోయిన తర్వాత 2021లో మీరు లొంగిపోవడం జరిగింది. మీరు ఎందుకు లొంగిపోయారు అంటే మెయిన్గా ఏంటంటే మా నాన్న ఎప్పుడు చనిపోయాడో నాకు అర్థం కాలే అంటే ఏం చేయాలి అని చెప్పి మొత్తం నేనేం డిస్టర్బ్ అయిపోయినా. ఇప్పుడు మా నాన్నకి ఏంటంటే 3 అన్నదమ్ములు అంటే 3 అన్నలు ఉన్నారు వాళ్ళందరూ బయట ఉన్నారు. మరి నేను ఒకరిని అడవిలో నేను ఒకరిని పుట్టిన పార్టీలో వాస్తవంగా చెప్పాలంటే పిల్లలు కనడం చాలా తక్కువ అంటే పార్టీలో పర్మిషన్ తీసుకొచ్చి అంటే పర్మిషన్ అంటే వాళ్ళు పెంచుకుంటామంటే అట్లా సరే మీ ఇష్టం అని చెప్పి వాళ్ళకు ఒపీనియన్గా చెప్తారు. కానీ మా నాన్న ఇక అదేవిధంగా ఇక నేను కూడా ఒక బయటకు వచ్చిన అంటే నన్ను కన్నాడు కాబట్టి నేను కూడా మా నాన్న ఎంతో కష్టపడి నన్ను కూడా సాధిని పెంచాను. ఇక మా నాన్న 2019లో చనిపోయిన తర్వాత నాకు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయినా. సరే ఈరోజు మా నాన్న చనిపోతే నేను దగ్గరుండి చూసినాం నాకేంటంటే నాకు ఒక ఫ్యామిలీ రిలేషన్ నాకు తెలియదు మెయిన్గా ఫ్యామిలీ ఎమోషన్ చిన్నప్పటి నుంచి హాస్టల్ నాది ఈ ఒక మన తమ్ముడు బాబాయ్ పిన్ని చెల్లె అక్క ఇట్లా ఇవి ఎమోషన్ నాకు లేదన్నాడు చిన్నప్పటి నుంచి నాకు.
ఇక మా నాన్న ఎప్పుడు చనిపోయాడో తర్వాత నాకు కూడా మొత్తం మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయిన తర్వాత నేను మా అమ్మని అడిగిన, మరి మమ్మీ నేనైతే ఉండలే, నేను పోతా అంటే మరి ఎటు పోతావు బిడ్డ అన్నది. మా ఇంటికి పోతావు అన్నది. మా మిల్లి పోవాలంటే ఇక్కడ పక్కనే మళ్ళీ పోలీసు వాళ్ళతో వీళ్ళతో నాకు ఇబ్బంది అయితే, లేదు నేను పోతే ఇది నాన్నగారు ఊళ్ళోనే పోతా అని చెప్తే మా ఇంట్లో వాళ్ళందరూ వచ్చి నేను తీసుకురావడం జరిగింది అన్నట్టు. ఇంకా రెండోది ఏంటంటే మా నాన్న ఎప్పుడు చనిపోయాడో తర్వాత ఏంటంటే నాన్ స్టాప్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్స్ ధన చనిపోయారు అన్నట్టు. అప్పుడు పార్టీ ఇంకా బాగా వీక్ అయిపోయింది. అంటే దాంట్లో ఇది 2021లో అంటే మా నాన్న ఎప్పుడు చనిపోయాడు, తర్వాత ఏంటంటే హరిభూషణ్ చనిపోయాడు, తర్వాత సాకేతు, దూలదాదా, ఉదయ్ దాదా, తర్వాత రాజు దాదా, కోస దాదా, మనోజ్ దాదా, ఇడుమ దాదా, తర్వాత బీఆర్ దాదా మన జనరల్ సెక్రటరీ, వీళ్ళంతా సెంట్రల్ కమిటీ మెంబర్సే. ఇప్పుడు వీళ్ళందరూ చనిపోతూ ఇప్పటి వరకు వచ్చారు. ఇప్పటి వరకు ఎంత మా నాన్న ఎప్పుడు చనిపోయాడో తర్వాత ఏంటంటే నాన్ స్టాప్ అంటే వన్ బై వన్ సెంట్రల్ కమిటీ మెంబర్స్ మొత్తం వీళ్ళంతా ఇప్పుడు నేను ఇంత చెప్పిన వీళ్ళంతా సెంట్రల్ కమిటీ మెంబర్స్ అన్న. ఓకే. అంతమంది 2019 నుంచి ఒక 5 years లోపు ఇదంతా 5 years లోపు ఇంత పెద్ద పార్టీకి బాగా నష్టమైన దెబ్బ అన్నట్టు ఇది. అయితే ఇంకో విషయం, ఇప్పుడు సెంట్రల్ కమిటీ పొజిషన్లు ఉన్నాయి కదా, ఈ పొజిషన్లు మొత్తం ఎవరెవరు నిర్ణయిస్తారు? అంటే నాకు చైనా దాని మీద ఐడియా లేదు. అంటే మాకు ఉంది కదా ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు చైనా మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ రన్ చేస్తుంది కదా, సో వాళ్ళది కూడా ఇక్కడ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అంటే వాళ్ళు కూడా పొజిషన్లో నిర్ణయిస్తారు అన్నట్టు నాకు ఉంది ఇన్ఫర్మేషన్. కాదంటారా? లేదు, దీని మీద మనకు అంత ఐడియా లేదు, మనకు తెలియదు ఇది. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు రావడం జరిగింది, వచ్చి ఇప్పుడు నాకు తెలిసి 4 సంవత్సరాలన్నర ఏమవుతుంది. సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏమని చెప్తారు? ఇక్కడికక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు బయట ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే ఈ సొసైటీలో ఇప్పుడు అక్కడ ఏంటంటే పీస్ఫుల్ మంచిది అన్నట్టు. ఏంటంటే అక్కడ ఇప్పుడు ఏదైనా స్వచ్ఛంగా మనకు ప్రతి పండు కానీ లేకపోతే అక్కడ మన విత్తనం కానీ చాలా బాగుంటాయి. తిండి పండుగలు ఉంటాయా? అంటే పండు అంటే మన ఏది తినే ఫ్రూట్స్ చాలా వెరైటీ ఫ్రూట్స్ ఉంటాయి. ప్రతి సీజన్కి ఒక్కొక్క ఎండాకాలంలో అడవిలో చలికాలంలో ఒక ఫ్రూటు, ఎండాకాలంలో ఒక ఫ్రూటు, నీకు ఒక ప్రతి వర్షాకాలంలో ఒక ఫ్రూట్, ప్రతి ఒక్క సీజన్లో ఒక్కొక్క ఫ్రూట్ ఉంటుంది. నీకు ఏది మనం బియ్యం లేకుండా కూడా నీకు పర్లేదు, అన్ని రకాలైన ఫ్రూట్స్తోనే నువ్వు బతకొచ్చు. జనజీవ అంతా అది ఉంటుంది అన్నట్టు అక్కడ. సరే, మీరు కరెక్ట్ ఒక క్వశ్చన్ అడగడానికి మీరు బియ్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు కర్రెగుట్టలలో మీరు ఉన్నారు, మేము బయటకు వచ్చేసినప్పటికీ మేము లేము. ఉండేనా మీరా అని అడుగుతున్నా? లేదు, నేను లేను. కర్రెగుట్టలో లేను. బీజాపూర్లో ఏం జరిగింది అడుగుతున్నా నేను. బీజాపూర్లో ఉన్నా నేను. ఉన్నారు. పువ్వుపడితే ఉన్నారు. సో కర్రెగుట్టలో లేరు. నేను లేను. ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అంటే జాగా చూసినాం, కర్రెగుట్ట తిరిగారు కదా. అంటే నేను కర్రెగుట్ట అని ఇట్లా చూసినప్పుడు అది అంటే తిరుపతి కొండలు ఉంటాయి కదా, సో ఆ టైప్ ఉన్నాయి. ఆ టైప్ లా మీరు ఒక 10 అంటే 10 బ్యాచ్లు అయ్యి ఒక్కో స్టెప్ లో మీరు ఉంటారు. అంటే అంత పైకి ఎక్కాలంటే మస్తు టైం పడుతుంది. చాలా టైం, 3-4 hours పడుతుంది, 6 hours కూడా పడుతుంది. సో మనం ఒక్కళ్ళు నడవాలంటే చాలా టైం పడుతుంది. అట్లాంటిది మీరు కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు, ఇప్పుడు ఉంటున్నారు వేరే వాళ్ళు. సో వాళ్ళకి ఫుడ్ ఏడికిని వస్తుంది, రైస్ ఏడికిని వస్తుంది, ఆయిల్ ఏడికిని వస్తుంది, సాల్ట్ ఏడికిని వస్తుంది, షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది, మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఎవరు తెచ్చిస్తారు ఏంటి అనేది నాకు డీటెయిల్స్ కావాలి. అది చెప్పొద్దు, అట్లా చెప్పొద్దు. అంటే పైగా నేను కూడా మాట్లాడద్దు ఈ విషయం మీద. ఓకే. అంటే మీరు వచ్చేసారు కదా, వచ్చేసినా కరెక్టే కానీ కొన్ని విషయాలు మనం బయటకు వచ్చేసినా కాబట్టి మనం అన్నిటికీ ఇక్కడ ఉన్న బయట సొసైటీతో దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలన్నట్టు. ఓకే. అట్లా ఇంకేం చెప్పారా దాని గురించి? చెప్పడం అంటే చెప్పొచ్చు, కాకపోతే ఏంటంటే బయట సొసైటీని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాలు మనము మాట్లాడొద్దు అన్నట్టు. మీరు తినకుండా ఉన్న రోజులు ఉన్నాయా? ఉన్నాయండి. ఎన్ని రోజులు ఉన్నాయి? నాకు తెలిసి నేను రావుగఢ్ సైడ్ అంటే మన నార్త్ సైడ్ అంటే ఇక్కడ మన ఇది ఛత్తీస్గఢే, కాకపోతే ఏంటంటే మనము ఇది మన ఎంఎంసీ జోన్ సైడ్ 2007 అప్పుడు నేను బచ్చగాని. ఆ టైంలో నేనంటే నాతో పాటు నేను అప్పుడు నేను ఒక 10-11 years నేను 3 days అన్నం లేకుండా మేము ఉన్నాం. ఓకే. 3 days నేను 11 years నేను అప్పుడు ఉన్నా. మా కింద పోలీసులు ఉన్నాం, మేము గుట్ట మీద మేము ఉన్నాం.
అటువంటి సిచ్యువేషన్ కూడా మాకు చాలాసార్లు తగిలినాయి. ఓకే. అవును. సో ఈ వాటర్ లేకుండా ఉన్న రోజు వాటర్లో అయితే కొంచెం ఇటడి చేసి పైన గుట్టలు ఉంటాయి కాబట్టి గుట్టలో దొరుకుతాయి, వాటర్కి ప్రాబ్లం లేదు, ఎక్కడ పోయినా కూడా వాటర్ దొరకలేదు. కాకపోతే ఏంటంటే ఫుడ్కి ప్రాబ్లం అయిందిలే, నేను నా కళ్ళతో చూసింది అయితే. అంటే నేను కొంతమంది దగ్గర ఎక్కడో విన్నా నేను, అంటే వాళ్ళ మూత్రం వాళ్ళే తాగిన రోజులు అది ఒకప్పుడు మనది తెలంగాణ ఇప్పుడు ఒకసారి బాగా నిర్బంధం ఉండే, అప్పుడు 1970 అండ్ 1993 92 ఈ టైంలో, అంటే అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారంట. కానీ మన ఇది దండకర్ణ సైడ్ అంటే ఛత్తీస్గఢ్ సైడ్ అయితే చాలా తక్కువ. మన రీసెంట్లీ మనది కర్రేగుట్ట సైడ్ కూడా ఇంత మనది కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు కూడా న్యూస్లో మనం ఏమంటాం మీడియాలో అన్నప్పుడు కొంచెం ఇన్నం బాగా ఇబ్బంది పడ్డది అని చెప్పి. కాకపోతే ఏంటంటే ఈ మూత్రం తాగిన విషయం అయితే లేదు, ఇక్కడ కనపడలేదు. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అంటే అక్కడ ఉంటారు కదా చాలామంది. అవును. సో ఉన్నప్పుడు వాళ్ళకు ఫుడ్ దొరకకపోయినా ఏం దొరకకపోయినా వాళ్ళు గ్రామాలలోకి వచ్చి తీసుకొని వెళ్తారా? ఆ అవకాశం ఉంటుంది. అవును, తీసుకెళ్తారు. అంటే పార్టీ ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళకు వచ్చి చెప్తారు, ఒక ముందు ఒక 2-3 వచ్చి లేదు ఈరోజు మేము ఇటు టైంకి పోతున్నాం, ఒక 30 మంది పోతున్నాము, మాకు అన్నం కావాలంటే వాళ్ళని అడిగి తీసుకుంటాం. అట్లనే మాకు జమ చేసి మాకు ఇవ్వండి అంటే ఇంటికి ఒక వాళ్ళ తోచినంత బుక్కెడు ప్రతి ఇంటికి బుక్కెడు తీసుకొస్తే రకరకాల కూరలు తెచ్చిస్తారు. ఇక వాళ్ళంతా ఇక వాళ్ళ కడుపు నిండి తిని మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోతారు అన్నట్టు. ఓకే. అట్లా చాలా జరిగినాయి అట్లా. అయితే సమ్మర్ వస్తుందంటే భయపడతారంట కదా లోపల ఉన్న వాళ్ళు? సమ్మర్ వస్తుందంటే ఏంటంటే టీసీఓసీ క్యాంపెయిన్ నడుస్తుంది ఒకటి. టీసీఓసీ ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా అప్పుడు బాగా లోపలికి వస్తారు, అప్పుడు పైగా ఎండ ఉంటుంది కాబట్టి నడవడం కానీ లేకపోతే పోలీసుల నిర్బంధం కానీ ఇటు బాగా ఇటు టక్కర్ ఇట్లా ఆకులు ఉండవు, అన్ని ఆకులు పైగా ఏంటంటే డ్రోన్లు వస్తూ ఉంటుంది, ఇక డ్రోన్తో క్యాప్చర్ చేసి ఇటు పోతారు అటు పోతా అని చెప్పి ఇవన్నిటికీ కొంచెం ఎండాకాలం అంటే కొంచెం ఇబ్బంది, ఎండతో బాగా ఎండ తాకుతుంది అన్నట్టు. అట్లా నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దీనికి మీకు ఆన్సర్ మీ దగ్గర ఉందనుకుంటున్నా, కానీ మీరు చెప్తారు అని నేను అనుకుంటున్నా, చూద్దాం. అంటే ఈ బీజాపూర్ కర్రేగుట్టల అటు సైడ్ ఛత్తీస్గఢ్ దగ్గరలో, అవును, సో మీరు నడవడానికి మీరు వంతెన కట్టుకున్నారంట, అంటే కట్టుకున్నారు అన్నట్టు బ్రిడ్జ్ కట్టిరంట కదా కట్టెలతోటి, నిజమేనా అది? నిజమే. సో ఎంత లాంగ్ అది? అది నాకు తెలిసి ఒక 20 meters ఎబో. 20 meters ఎబో? అవును. మీరే కట్టిరా? అంటే మేమంటే పార్టీ అని కాదు, పార్టీతో పాటు జనాలు అంతా కలిసే కట్టాం అన్నట్టు. ఓకే. ఇక్కడ ఒకటి కట్టినాం, తర్వాత మా డివిజన్లో కూడా దాదాపు ఒకటేని కాదు చాలా కట్టినాం. వాగులు దాటడానికి ఇట్లా ఇప్పుడు మధ్యలో మన ఒక పిల్లర్ లేక మొత్తం. అంటే అది ఇప్పుడు మన గూగుల్ మ్యాప్ ఉంది కదా, అవునవును, గూగుల్ మ్యాప్ లా రూట్ చూపిస్తుందంట. అవును. సో వాటర్ పైన బ్రిడ్జ్ ఉన్నట్టు. అవునవును. సో అది అంత ఐడియా లేదు కానీ మేమైతే కట్టినాం, పార్టీ మేము చూసినాం కూడా. మాటలో కూడా చాలాసార్లు మన వాగులకి ఇట్లా నదులు దాటడం కష్టం అవుతుందని చెప్పేసి మనం ఏమంటాం పిల్లర్ లేక రౌతులు మొత్తం చుట్టూ మొత్తం కట్టెలతో కట్టేసి మధ్యలో రౌతులు పెట్టేసి దాని మీద అవి మన చైన్ బెల్ట్ లెక్క కట్టేసారు అన్నాడు కట్టెలతో, మంచిగా ఉంటుంది. దాంట్లో నడవచ్చు ఒక 20-30 మంది కూడా దాని మీద నిలబడవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు నక్సలైట్లు. అవును. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందుకు అది చెప్పినప్పుడు 400 మంది ఉండే, దాంట్లో మేము ఆ ఆపరేషన్లో ఉన్నామని. అంటే కొన్ని వేల మంది లక్షల మంది మావోయిస్టులు అడవిలో ఉండే. అవును. సో వీళ్ళందరికీ పని లేనప్పుడు ఏం పనులు చేస్తుండే? అంటే దాంట్లో అన్ని రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దీంట్లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు డిపార్ట్మెంట్ అంటే ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ అనుకో. ఓకే. టెక్నికల్ అంటే ఏమేమి వస్తాయి? దాంట్లో అన్ని ఆయుధాలు అన్ని తయారు చేస్తారు. ఓకే. ఒకటి సప్లై టీము. ఓకే. సప్లై టీమ్ అంటే ఇప్పుడు వాళ్ళకి వర్క్స్ ఏమేమి కావాలో, వాళ్ళకి ఐటమ్స్ ఏమేమి కావాలో వాళ్ళు తెచ్చిస్తారు. ఓకే. తర్వాత ఎంఐ మిలిటరీ ఇంటెలిజెన్స్, ఏ పోలీసు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ ఎమ్మెల్యే ఏం చేస్తుండే, ఎవరు ఏం చేస్తారు చెప్పి మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఓకే. తర్వాత మళ్ళీ జనతన్ సర్కార్ ఉంటుంది. జనతన్ సర్కార్ మొత్తం 9 శాఖలు ఉంటాయి. 9 శాఖల దాంట్లో పని చేయాలి. తర్వాత మిలిటరీ అంటే ఆర్గనైజర్లో ఇప్పుడు ఒక ఏమంటాము ట్రైనింగ్, మన ఐటీ అంటే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఉంటారు. ఇట్లా ఒకటి డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చెప్పొద్దు మనం, వాస్తవం చాలా రకరకాల డిపార్ట్మెంట్. మీరు ఏ డిపార్ట్మెంట్లలో ఉన్నాయి? అది ప్రెస్ డిపార్ట్మెంట్. ప్రెస్. ఓకే. ప్రెస్తో పాటు కెమెరామెన్ లెక్క. పైగా ఏంటంటే ఇడమ దాదా కొంచెం పర్సనల్గా ఉన్నాం మేము. ఓకే. సో కెమెరా ఎట్లా నేర్చుకున్నారు మీరు? ఆ కెమెరా ఫస్ట్ ఎప్పుడు చూసారు? నేను అన్నీ చూసినాను, నేను అట్లేం లేదు, మాకు కూడా నేర్పిస్తారు, అన్నీ చేపిస్తారు, అట్లేం లేదు. దాంట్లో సపరేట్ టీమే అది కూడా ఉంటుంది అన్నట్టు. ఓకే. అయితే మీరు చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారు కాబట్టి ఈ స్కూలింగ్ అప్పుడు వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని స్కూల్కి తీసుకొని పోతుండే, దాని తర్వాత ఈయన రామన్న కొడుకు అని చెప్పేసి చదివిస్తున్నారు, ఇవన్నీ అవి ఎట్లా ఉండే సిచ్యువేషన్స్? అంటే ఏమన్నా డేంజర్గా ఉన్న సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయి? అంటే నేను పట్టుకుందామని చెప్పేసి మిమ్మల్ని చంపేయాలని చెప్పేసి ఇట్లాంటి సిచ్యువేషన్ చిన్నప్పటి నుంచి?
అంటే అట్లని ఏం లేదు. కానీ నేను బయటకు వచ్చిన తర్వాత అయితే నాకు తెలిసింది ఏందంటే, నేను చదువుకునేటప్పుడు కూడా నా వెనక డిపార్ట్మెంట్ ఉన్నదని నాకు తెలిసి వచ్చిన తర్వాత చెప్పిరన్నట్టు. ఆహా, మీ పైన ఒక కన్నేసి పెట్టింది. ఆ! ఓకే. ఎప్పుడో నేను చూసాము. కానీ ఇక చదువుకుంటూ చిన్నోడు అని చెప్పేసి ఇడిచిపెట్టినాము అని చెప్పేసి చెప్పిందన్నట్టు. మరి బయట వచ్చిన తర్వాత నేను విన్నా. ఓకే. కాకపోతే ఏంటంటే అప్పటి నుంచి కూడా నేను వాళ్ళ అబ్జర్వేషన్‌లో ఉన్నాను. నేను ఇంటెలిజెన్స్ అబ్జర్వేషన్‌లో నేను ఉన్నానట్టు. ఓకే. కాకపోతే ఏ రోజు కూడా నన్ను ఇబ్బంది వాళ్ళు కూడా పెట్టలేదు. ఇక ఎప్పుడు కూడా వాళ్ళు ట్రై చేయలే కూడా ఇట్లా వెను పట్టుకుందామని చెప్పేసి కూడా. నేను ఒక స్టూడెంట్ అంటే స్టూడెంట్ లెక్క కూడా చూసింది డిపార్ట్మెంట్ కూడా నన్ను. కాకపోతే ఏంటంటే కొన్ని మా నాన్న ఇప్పుడు చనిపోయాడు. బయటకు వచ్చిన తర్వాత ఇక నాకు కూడా డిపార్ట్మెంట్ తరఫున కూడా ఏం లేదు. ఇక నా నా బతికేందో నేను బతుకుతున్నా. ఇక నేను స్వయంగా మా ఇంట్లో నేను మా అమ్మ తప్ప ఏం లేదు ఇక. ఓకే. అయితే మీరు వచ్చేసిన తర్వాత అమ్మ వచ్చింది కదా, అవును. అంటే మీరు వచ్చేసిరు, మీరు లొంగిపోయారు, దాని తర్వాత అమ్మ ఎందుకు లేట్ వచ్చింది? అంటే అమ్మ లేట్ అంటే ఇప్పుడు ఇద్దరం రావాలని ఎప్పుడు అనుకున్నాను. నేను పోతా అనుకున్నా, మా అమ్మ నేను రానని అనుకున్నది. కాకపోతే ఏంటంటే నేను వచ్చిన తర్వాత నేను షుగర్ పేషెంట్ యాక్చువల్గా. మీరా? నేను షుగర్ పేషెంట్. ఆహా, ఓకే. అయితే నాకు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేసారు అన్నట్టు. ఇది మన కరోనా వ్యాక్సిన్స్ అన్న చూడండి. ఒక లోపల ఒకటి వేసుకున్నాను నేను, లోపల ఒకటి వ్యాక్సిన్ లోపల మీరు వ్యాక్సిన్ కూడా వేసుకురా? ఓకే. ఇచ్చిన తర్వాత నేను బయటికి వచ్చిన తర్వాత నేను ఏం చేశాను అంటే అప్పుడు ఆధార్ కార్డు వచ్చినాయి. లేదు ఆధార్ కార్డు నీకు వ్యాక్సిన్ వేయలే కదా అని చెప్పేసి నాకేం చేశానంటే ఇప్పుడు గ్రామాలలో అప్పుడు వ్యాక్సిన్ వేస్తారు అన్నట్టు. 21 వేసిరు అన్నట్టు. అయితే నాకు కూడా వేసారు వ్యాక్సిన్. ఏంటంటే ఏంటంటే నేను షుగర్ పేషెంట్ కాబట్టి అది నాకు సెట్ కాలేదా ఏ విధంగా తెలియదు. కానీ విత్ 10 days రిజల్ట్ ఏంటంటే మొత్తం బాడీ మొత్తం వీక్ అయిపోయింది. అంటే బెల్ట్ లూజ్ కావడము, తర్వాత ఇది బాడీ మొత్తం లూజ్ కావడం, మొత్తం ఇది ఒక 400+ వచ్చింది అన్నట్టు. ఓకే. మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఒక 1 week ఉన్నా అక్కడ హాస్పిటల్లోని. ఇక అడ్మిట్ అయ్యి తర్వాత మళ్ళీ క్యూరియాసిటీ అయ్యి ఇప్పుడు కూడా నేను ఇంకా బాడీ స్టెబిలిటీ రాలేదు ఇంకా ఆ వ్యాక్సిన్ వల్లనే నాకైతే. అంటే ఇంతకుముందు అంతా లేకుండా బాడీ అప్పుడు బాగా మంచిగా దొడ్డు ఉండే, కొంచెం మంచి ఫిట్నెస్ ఉండే బాడీ. నాకు ఈ తర్వాత నాకు ఇది బాగా దెబ్బతీసింది అన్నట్టు దీనివల్ల. నాకు 100% చాలామంది, నేను ఒక్కనే అంటలేను, చాలామంది నేను అడిగిన షుగర్ పేషెంట్లో ఎట్లా అయింది ఇక వ్యాక్సిన్ ఇవ్వని అంటే చాలామంది, కొంతమంది సెట్ అయింది, కొంతమంది సెట్ కాలేదు. ఓకే. అయితే ఇంకోటి, అమ్మ వాళ్ళు అంటే మా ఊరు దగ్గర అక్కడికి వెళ్తామని ఇంతకుముందు అడిగిరని అన్నారు కదా, అంటే అమ్మ వాళ్ళు లోపల పెళ్లి చేసుకున్నారా? అంటే ఇప్పుడు పార్టీ లోపలనే పెళ్లి చేసుకున్నారు. అంటే అమ్మ తెలుగు ఆమె కాదు? లేదు, మా అమ్మ ఆదివాసిని. ఆదివాసిని అమ్మ. ఓకే. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బందులు, అంటే అమ్మ ఎట్లా లొంగిపోయింది మరి? అమ్మ అంటే నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు షుగర్ నాకు పెరిగిందో తర్వాత మమ్మీ మరి నాకు ఇట్లా బాగా షుగర్ ఎక్కువైంది, మరి ఇప్పుడు నేను ఇక్కడ చచ్చిపోతే తర్వాత నేనెందుకు ఉండి రావాలి అని చెప్పేసి తర్వాత ఇక మళ్ళీ బతిమిలాడి మా అమ్మ అప్పటి కూడా నేను రానని చెప్పి ఒక పట్టుదల మీద ఉన్నది మా అవ్వ. లాస్ట్ కూడా నేనే ఇక లాస్ట్ తర్వాత మళ్ళీ మా మేనబావ పోయి, లేదు రంజిత్ బయట ఉన్నాడు, వానికి ఇబ్బంది అవుతుంది, వాని షుగర్ ఎక్కువైంది, మరి వాడు చచ్చిపోతే మీరు ఇక్కడ ఉంటే మరి మీరు కానీ ఎందుకు, తర్వాత మీకు ఇంత ఇదెందుకు రావాలి, ఇప్పుడు పార్టీలో మీరు ఒక్కలే కాదు కదా, చాలామంది ఇప్పుడు ప్రజా పోరాటం అంటే ప్రజలు పోరాటం చేస్తారు. మీరు ఇప్పుడు వాళ్ళ డాడీ కూడా చనిపోయింది కాబట్టి ఆయనకు ఎవరు బుక్కెట్ భూ పెట్టారు, ఎవరు పెడతారు, వాడు కూడా పెద్దోడు అయింది కాబట్టి వాడిని పెళ్లి చేయాలి, వానికి ఒక 5 కుటుంబం ఉండాలంటే మరి మీరు లేకుండా ఎట్లా జరుగుతుందని చెప్పేసి కొంచెం అన్నిటికీ కొంచెం మోటివేట్ చేసి మా మేనబావని తీసుకురావడం జరిగింది అన్నట్టు. స్వయంగా పోయి మా మేనబావని తీసుకొచ్చిండు. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఫోటోగ్రఫీ చేసారు కదా, ఫోటోలు ఏమైనా తీసిన ఫొటోస్ ఉన్నాయా? అంటే నేను వచ్చేటప్పుడు నా ల్యాప్టాప్, నా తుపాకీ, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పార్టీకి అప్పగించి వచ్చేసాను. ఓకే. ఫోటోస్ కూడా ఏం లేవు. ఓకే. అంటే మనం ఒక పార్టీని మనం చెప్పి వస్తున్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ మనకి ఇచ్చిన తుపాకీ కూడా వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే అది నేను తీసుకొచ్చింది కాదు, నేను కొన్న తుపాకీ కాదు, అది పార్టీ తుపాకీ కాబట్టి పార్టీకి అప్పగించేసి పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, ల్యాప్టాప్ అన్ని ఇచ్చేసి నేను స్వచ్ఛంగా బయటకు వచ్చేసాను. ఓకే. మీరు ఆధార్ కార్డు ఎప్పుడు చేయించుకున్నారు? మీరు బయటకు వచ్చిన తర్వాతనే. మీకు ఆధార్ కార్డు లేదు? ఫస్ట్ ఆధార్ కార్డు అనేది లేదు. సో ఇప్పుడు హిడ్మాకు కూడా ఆధార్ కార్డు లేదు. సో లోపల ఉన్న వాళ్ళకి ఎవరికి ఆధార్ కార్డు లేదు. ఓకే. సో ఇప్పుడు లోపల నుంచి బయటికి రావడానికి ఏం ప్రాసెస్ ఉంటుంది? ఈ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి అడవిలో ఉంటాం కాబట్టి బయట సొసైటీ వీళ్ళు చాలామంది చూడలే ఎంత ఈ డెవలప్మెంట్ ఎంత పెరిగింది, ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంత పెరిగింది, ఈ సోషల్ మీడియా ఎంత పెరిగింది అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు బయట వచ్చిన తర్వాత ఏ బస్ ఎక్కడ ఎక్కాలని వాళ్ళకి తెలియదు, అంతా కన్ఫ్యూజ్ అయిపోతారు అంటూ. ఇక అదే విధంగా మొన్న నాకు తెలిసి ఇడుమదాద వాళ్ళ టీం కూడా ఒక 50 మంది దొరకడం ఇదొక కారణం కావచ్చు. ఏంటంటే వాళ్ళకు బయట ఏమీ తెలియదు కాబట్టి సరే అంత మంది ఇప్పుడు ఒక అపాయింట్మెంట్లో పెట్టిరు అనుకుందాం, ఆడ పెట్టిరు, బయట చూసిరు, మాకు ఎవరు చూస్తలేరు, పోలీసులు వెనుకని ఉన్నారు బహుశా, మనం చెప్పలేము ఆ విషయము. కానీ వాళ్ళు బయట మనం బయట ఇట్లా డోర్ తెరిచి చూడంగానే అంత మంచి నాకు ఎవరు చూస్తలే అనుకున్నారు.
ఇంకో 10 మంది వచ్చారు, ఇంకో 10 మంది 50 మంది వచ్చేసరికి లాస్ట్ 7 మంది అయితే ఏం చేసాం, సరే మీరు కరెక్ట్ చెప్తున్నా లేదో 7 దాకా పోయినట్టు ఉన్నాడు నాకు తెలిసి. 7 దాన్ని పట్టుకున్నారు. 7 దాన్ని పట్టుకొని 2-3 డేస్ హింసించారు. నువ్వు సరెండర్ అవుతావా కాదని చెప్పేసి. నేను సరెండర్ అయితే నేను కాను, చంపేయాలంటే చంపాడు, లేకపోతే జైల్లో పెట్టి మరి ఏదో ఒక అని ఉంటాడు నాకు తెలిసి. అంటే అని ఉంటాడు కాదు, ఇదే మాట నాకు తెలిసి. అయితే చంపేస్తే చంపేయండి, లేకపోతే జైల్లోనే పెట్టండి. ఇక వీడిని ఎట్లా సరెండర్ అని చెప్పి ఏం చేసిన, పైగా పోలీసుల డిపార్ట్మెంట్ అంతా కోపం ఉంది కాబట్టి ఇక వీని ఎన్కౌంటర్ చేయాలని కథం. రాజక్క అంటే వాళ్ళ మిస్సెస్ భార్య ఇంకా 8 దాంతో పాటు వీళ్ళిద్దరిని చంపితే కూడా బయట సొసైటీ జనాలకు అంత పౌరక సంఘాలు ఈ మన ఇది అన్ని అంటే పౌర సంఘాలు, పైగా ఇది మన మానవాధికారులు ఇవన్నీ మీడియా చెప్తుందని చెప్పేసి వాళ్ళతో పాటు ఇంకొక ముగ్గురిని యాడ్ చేసి వాళ్ళను ఎన్కౌంటర్ చేసి మొత్తం 6 అని చెప్పేసారు అన్నట్టు బూటు కప్లిక. నాకైతే ఇదే క్లారిటీగా. సో అంటే ఇప్పుడు మీరు అందరూ చాలామంది లొంగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, మీరు ఫోన్లో మాట్లాడుకుంటారా? అరే పార్టీలో ఇట్లా జరిగింది, ఆ ఇడ్మాన్ ఇట్లా చనిపోయిందంట, ఆయన ఇట్లా చనిపోయిందంట, ఆ అక్క ఇట్లా చనిపోయిందని మాట్లాడుకుంటారా బయటకు వచ్చిన వాళ్ళు మీరు? లేదు, అట్లా మాట్లాడుకోము. చాలా మంది ఏంటంటే ఇప్పుడు బయట మన సోషల్ మీడియా తెలిసి అవుతారు, మన ఫ్రెండ్స్ కానీ వీరు వాళ్ళు కొంచెం అందరు అవగాహన ఇప్పుడు అయితే బయట సొసైటీ చూస్తున్నారు కాబట్టి రోజు ఇట్లా తెలుస్తుంది కాబట్టి వాళ్ళే చెప్తారు. అంతకు మించి అయితే మనం ఇంకొక స్టెప్ మీద పోయి మనం చూసింది అయితే ఏమీ లేదు. ఓకే, అంటే నక్సలెట్ల దగ్గర కొన్ని కోట్లు అంటే ఎవరు లెక్క చేయనన్ని డబ్బులు ఉంటాయి. సో వాళ్ళు గుంతలు దొబ్బేసి అందులో దాపెడతారు, పెట్టెలు అంటే వీళ్ళకి అందరికీ కాంట్రాక్టర్లు వీళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్తారు అని చెప్పేసి అది అంటారు. నిజంగా అన్ని డబ్బులు ఉంటాయా లోపల అడవిలో? అంటే డబ్బులు అంటే దాంట్లో ఏంటంటే అన్ని రకాలు. ఇప్పుడు దాంట్లో పార్టీ అంటే ఇప్పుడు ఒక డ్రెస్ కావాలి, షూ కావాలి, నీకు ఎక్విప్మెంట్స్ కావాలి, కొన్ని తుపాకులు కొంటారు. ఒక తుపాకు కొనాలంటే ఒక 10 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు కాదు, కొన్ని లక్షలు అవుతాయి. అంటే అన్నిటికీ కావాలంటే బడ్జెట్ కావాల్సిందే. అంటే పార్టీ ఫండ్స్ విధంగా నువ్వు ఎంతోమంది ఉంటారు, దాంట్లో పేషెంట్స్ ఉంటారు, గాయపడ్డోళ్ళు ఉంటారు, కొంతమందికి ఏది మన ఆర్థిక సాయం కూడా చేయాలి. ఆదివాసులు కూడా కొంతమంది ఏంటంటే మరి పేదరికం ఉంటే వాళ్ళు కూడా పైకి ఒక స్టెప్ లేపాలంటే వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేయాల్సిందే. ఇక అట్లా అన్ని విధాలు ఉంటాయి. పార్టీలో కొన్ని కోట్లు ఉంటే ఇప్పటిదాకా పోయి తీసుకొచ్చారేమో నాకు తెలియదు, కానీ అట్లా అయితే చాలా తక్కువనే. పార్టీ అయితే ప్రతి విషయానికి ఒక రూపాయి లెక్కతో సహా పార్టీ ఖర్చు పెడుతుంది. ఓకే, సో అంటే హిడ్మా చనిపోయిన తర్వాత హిడ్మా ప్లేస్కి దేవా వచ్చిండు అని అంటున్నారు. అదేవిధంగా దేవా వచ్చిండు, కాంట్రాక్టర్ చచ్చిపోయిండు అని అంటున్నారు. అంటే హిడ్మాన్ ఎవరైతే పట్టించారో కాంట్రాక్టర్ ఆయనను కూడా చంపేసినట్టు ఈ రోజు న్యూస్ వచ్చింది. అవును. సో ఈ దేవా ఎవరు? ఈ దేవ అంటే సేమ్ ఈయన కూడా పువర్తి ఊరే, కానీ ఈయన దర్బా డివిజన్లో పనిచేసిండు ఈ వ్యక్తి. అంటే ఎప్పటి నుంచో నేను కూడా చిన్నప్పటి చూసిన. వాళ్ళు వేరే ఈస్ట్ సైడ్ వాళ్ళు. ఇక మనము మాట్లాడుకోదు ఈ విషయం. కాకపోతే ఏంటంటే దాన్ని పట్టిన టేకేదారు ఆయన వాళ్ళ అమ్మతో మాట్లాడినా లేదు, అట్లా అంటలే నేను. ఇప్పుడు ఇడుమదాద ప్లేస్ కానీ ఇప్పుడు బటాలియన్ ఇడుమదాద చనిపోయింది కాబట్టి బటాలియన్ కమాండర్ ఇప్పుడు ఆయన ప్లేస్ ఎవరు వచ్చింది అంటే దేవుడు, ఎందుకంటే ఆయన కమాండర్ కాబట్టి ఇప్పుడు ఆయననే ఇన్చిప్ కావాల్సింది. ఇప్పుడు కమాండర్ ఇంకొక కొత్త చూడాలి, ఇన్చిప్ ఈయన తీసుకుంటాడు అన్నట్టు, అంతే తప్ప ఇప్పుడు ఎవరైనా చనిపోయిన ఆ ప్లేస్కి రీప్లేస్మెంట్ చేయాలి. ఇప్పుడు మా నాన్న చనిపోయిన 2019లో చనిపోయిన తర్వాత ఏం చేశారు, మన రాజు దాదా అంటే కట్ట రామచందర్ రెడ్డి, మా సిద్దిపేటే కొయ్యడం మండలం పక్కనే ఊరు. ఆయన రాజు దాదా తీసుకున్నారు. ఆయన తీసుకున్న తర్వాత కొన్ని కారణాలు ఆయనకు బయటికి రావడం, అంటే బయట అంటే వేరే ఆర్గనైజేషన్ పోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే ఇడుమదాదాకి ఇచ్చారు డికే సచివ్. ఓకే, ఆయన 2024 మన ఆగస్టులో ఎప్పుడు ఇచ్చారంటే ఇడుమదాదాకు మన స్టేట్మెంట్ వచ్చింది కదా బయటికి, మన న్యూస్లో వచ్చింది కాబట్టి నేను కూడా అక్కడ చదివినా నేను. అయితే ఇడుమదాదాకు 24 ఆగస్టులో ఆయనకి ఇచ్చారు అన్నట్టు పోస్టు. సారీ ఆగస్ట్ కాదు సార్, 25లో ఎప్పుడు ఇచ్చారు అనుకుంటా, ఆగస్టులోనే. అయితే ఇప్పుడు మన డీకే సెక్రటరీ ఇడుమదాదా ఉండే అన్నట్టు. ఇప్పుడు ఇదే ప్లేస్లో ఎవరు ఉండే, మన కోసదాదా ఫస్ట్ ఉండే, మన కడారి సత్యనారాయణ అని చెప్పేసి ఆ వ్యక్తి ఎవరు ఉన్నారో ఆయన సెంట్రల్ కమిటీ ఫస్ట్ ఆయన ఉండే. ఆయన తర్వాత మా నాన్న 2 సార్లు అంటే 10 years మా నాన్న సెక్రటరీ, డీకే సెక్రటరీ. తర్వాత మన కట్ట రామచందర్ రెడ్డి రాజు దాదా, ఈయన డీకే సెక్రటరీ వచ్చిండు. ఈయన ఒక 3-4 years ఉన్నాడు. ఈయన తర్వాత మళ్ళీ మన ఇడుమదాదా తీసుకున్నాడు మన డీకే సెక్రటరీ. అంటే ఈ పోస్ట్లో వచ్చిన తర్వాత మా నాన్న తర్వాత వచ్చిన నాశప్ అందరు చనిపోయి వచ్చారు అన్నట్టు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఏదన్నా బయటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మీరు చెట్లకి సంథింగ్ పాంప్లెంట్లు అంది కట్టేస్తారు, అంటే దాని ఇన్ఫర్మేషన్ వచ్చి చదువుతారని. అవును, అది చదవడానికి పెడతారా, దాని వెనకాల బాంబు కూడా పెడతారు? లే అట్లేం లేదు. ఎప్పుడు అట్లా సంఘటన జరిగింది ఎవరో మీరు అట్లా చెప్తారేమో కానీ
మేమైతే ఎప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ రాలేదు, ఎప్పుడు అట్లా లేదు కూడా. ఇప్పుడు మీరు ఆదివాసుల దగ్గరలో ఉంది కదా, సో ఆదివాసుల కల్చర్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఆదివాసుల గురించి మీరు పోరాటం చేస్తున్నారు. అవును. అంటే ఆదివాసులకు మీరేం చేసిరు అసలు? గవర్నమెంట్ ఏం చేయలేదు అసలు? అంటే వాస్తవం చెప్పాలంటే మేము వాళ్ళకు చేసింది అంటే చాలామంది మనం ఒకటి వాళ్ళకు పొలిమీర ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక మీది నుంచి కొంతమంది ఏంటంటే దంతేవాడ సైడ్ నుంచి ఏంటంటే భూమి లేదని చెప్పేసి వాళ్ళు విస్థాపన అంటే అటు నుంచి పాలనే ఇటు వచ్చారు అన్నట్టు. వీళ్ళకి ఇటు వచ్చిన తర్వాత ఏంటంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఏదో గూడెంలో కూర్చున్నారు 1980 అదే టైంలో కూర్చున్నాక ఏంటంటే వాళ్ళు ఒకరి మీద ఒకరు అంటే ఇప్పుడు ఈ ఊరు నుంచి ఆ ఊరుకు మా పొలిమేర అని చెప్పి ఒకరి మీద ఒకరు బాణం వేసుకుని ఇట్లా కొట్టుకునే సమయానికి పార్టీ దిగిందంట అక్కడ. అంటే ఇది మాది ఇది మీది అన్నట్టు గొడవపడుతుంటే పార్టీ దిగింది. పొలిమేరలు అంతా కూడా పార్టీని తెంపింది. అక్కడ ఏ పోలీసులు రాలేదు, ఏ గవర్నమెంట్ దిగలేదు, మొత్తం పార్టీనే సమకూలంగా మాట్లాడి వీళ్ళతో కూర్చోబెట్టి వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడి మొత్తం తెంపింది. అంటే ఇప్పుడు పొలిమేర తెంపింది కూడా పార్టీని ఆల్మోస్ట్ జనాలకు. అంటే వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయే స్టేజ్ అది. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు కూడా మీరు ఎప్పుడన్నా మీరు బస్తార్కి వెళ్ళండి, రామన్న, గణేష్ అన్న, ఇడమదాదా అంటే ఇడమదాలో తర్వాత వచ్చారు, గణేష్ అన్న, రామన్న, తర్వాత ఏది మన గోపన్న, తర్వాత ఏది మన మోటు తన కొంచెం మంగ్తు, వీళ్ళు చాలామంది లలిత్ అక్క వాళ్ళు అంటే సీనియర్ నాయకులు 1985 బ్యాచ్ ఈ టైంలో. ఓకే. వాళ్ళ పేర్లు చెప్తే ఇప్పుడు కూడా ముసలోళ్ళు చాలామంది గుర్తుపడతారు. పొలిమేర తెంపింది వాళ్ళే. అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరు అట్లా అంటే వాళ్ళ కాపాడింది కూడా వాళ్ళే ఇప్పటిదాకా వాళ్ళు అదే మనము ఏది మన పట్వారి నాకేదారి అని చెప్పి మన ఏది ఉంటుంది చూడు, మన ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇవన్నీ పోయి ఉంటే వాళ్ళకు ఒకటి కూడా దొరకపో జాగాలు ఒకటి. అంటే వాళ్ళ ఆదివాసులు కాపాడింది సగం పార్టీని కాపాడింది. ఇంకొక రెండోది సరే ఇప్పుడు మన ఏది ప్రభుత్వం అనొచ్చు వాళ్ళకు ఏం చేసిరు, వాళ్ళు ఇంకా అమాయకులే, వాళ్ళకి చదివిపిచ్చిరా గెదిపిచ్చిరా అంటున్నారు, ఒక మాట అనొచ్చు. అంటే దీంట్లో నేను అంటాను అంటే ఆదివాసులకు సరే చదువు పార్టీ అందించలేకపోయింది, అదొక పొరపాటే. పైగా జనతా సర్కార్ స్కూల్ కూడా పార్టీ పెట్టించింది, విద్య అంటే వాళ్ళకు కూడా ఒక ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి పెడితే సర్కార్ ఏం చేసింది అంటే మన ప్రభుత్వం ఏం చేసింది, వీటికి కూలు కొట్టింది, మన ఈ స్కూల్ ఉండొద్దని చెప్పేసి, అంటే వాళ్ళ గురించి చెప్తారని చెప్పేసి. అది మన పార్టీలా కూడా నేను స్వయంగా చూసిన కాబట్టి ఒక పార్టీలా ఇవి తుపాకులు పట్టాలి ఇది పట్టాలని ఏ రోజు కూడా పార్టీ నేర్పేది. వాళ్ళకి ఏంటంటే మనం ఏమంటాము ఆయిల్ నేర్పించడమే తప్ప వేరే ఏం నేర్పించలేదు అక్కడ పార్టీ, అంటే స్కూల్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో. అట్లా దాన్ని కూడా ప్రభుత్వం కూలగొట్టింది అన్నీ ఎన్నో. వాళ్ళకు కూడా ఏది పాపం వాళ్ళ లాస్ట్ స్కూలే బంద్ చేయడం జరిగింది అన్నట్టు. ఇంకా రెండోది సరే ఇప్పుడు మీరు బయట సూక్మా కానీ కొంట కానీ బస్తర్ కానీ ఇవన్నీ బయట చదువుకుని చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మరి మీరు ఎంతమంది ఐపీఎస్ని తయారు చేసిరు, మీరు ఎంతమంది ఐఏఎస్ని తయారు చేసిరు? మరి ఇది లేదే, మరి ఇక్కడ లేదు ఆదివాసులు, మరి లేదు, మరి ఇక్కడ రిజర్వేషన్ మీరు అంటారు కదా. మరి మేము ఇది మన పార్టీలో ఒక సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఇద్దరు తీసుకొచ్చినాం ఆదివాసుల నుంచి. మరి మీరు ఏది మన బయట ఆదివాసీ సముదాయం నుంచి మీరు ఎంతమంది ఐఏఎస్ తయారు చేశారు, ఎంతమంది ప్రధానమంత్రి తయారు చేశారు, ఎంతమంది చేశారు అంటే దీనికి సమాధానం లేదు మరి గవర్నమెంట్కి. అంటే మేము ఏం చేసినా అంటే వాళ్ళని ఒక చదివి ఒక మనిషిని మెల్లమెల్ల ఒక స్టెప్ దాకా తీసుకొచ్చినాం. మీరు మీరు ఆదివాసులకి ఇక్కడ ఎంతోమంది డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆదివాసులు మా చాలామంది నాకు తెలిసిన దోస్తులు చాలామంది ఉన్నారు. ఎవరికి ఐఏఎస్ లేదు, ఐపీఎస్ లేదు, కనీసం లాస్ట్ ఒక్కొక్క మేనేజర్ పోస్ట్ కూడా లేదు ఎవరికి. అంటే వాళ్ళ జాగాలను అన్ని రకరకాల పెట్టుబడి కంపెనీ పెడతావు, విధి చేస్తావు, అని టేకేదారులు ఎక్కడెక్కడో తీసుకుపెడతావు. లాస్ట్కు నువ్వు యూపీలో వస్తారు, బీహార్లో వస్తారు, ఎక్కడెక్కడ నుంచి చాలామంది విదేశీయులు అక్కడ వచ్చి బతుకుతారు. మరి స్వయంగా అక్కడ ఆదివాసులు ఎప్పుడైతే వాళ్ళకు ఏదో ఒక పెద్ద పొజిషన్ అయితే ఎప్పుడు ఇచ్చిందో లేదు. మరి గవర్నమెంట్కి ఇది అడగమంటే ఇది విచిత్రం ఉంది. ఇది కూడా మనకు అట్లా అనిపిస్తుంది. అంటే పార్టీ చేసింది వాళ్ళు విద్యావంతం చేద్దామని వాళ్ళు చేసారు, వీళ్ళు చదువుకున్న కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మనం సపోజ్ ఒకటి ఆలోచిద్దాం, ఇక్కడ ఏంటంటే అంగన్వాడీ ఒక పోస్ట్ ఇచ్చారంటే దానికి ఒక 1,00,000 పోస్టులు పెడతారు, లక్షల మంది ఏమంటారు వేస్తారు. అంటే నాకు కావాలని చెప్పేసి దానికి అప్లై చేసుకుంటాం. మరి అదే మనం ఏమంటాం ఒక ఎమ్మెల్యే కానీ నోటిఫికేషన్ వస్తే ఎవ్వరు వేస్తలేరు. అంటే నీ ఫస్ట్ అటెంప్టే నీ భయం ఇక్కడనే ఉంది నీకు. ఒక చిన్న ఆయా పోస్ట్ వస్తే నువ్వు 10,000 20,000 నోటిఫికేషన్ అంటే అప్లికేషన్ వేసేటోళ్ళు ఎమ్మెల్యే ఎంపీ నోటిఫికేషన్ వేస్తే ఎందుకు వేస్తలేవు నువ్వు? ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. ఖర్చు పెట్టాలంటే మరి నీకు ఆ చైతన్యం నీకు ఉండాలి కదా. మరి సర్కార్ మరి డబ్బులు అంటే మరి ఇప్పుడు ఎందుకు ఖర్చు పెట్టాలి? సో రేపు పొద్దున శ్రీకాంత్ అలియాస్ రంజిత్ పొలిటికల్లో దిగబోతుండా? అస్సలు నాకు దిగే ఉద్దేశం కూడా లేదు. ఇప్పుడు మీరు క్వశ్చన్ అన్నారు కదా. అవును. సో మీరు ఎందుకు పోటీ చేస్తలేరు, మీరు ఎందుకు పోటీ చేయొద్దు మరి?
అంటే దీంట్లో పోటీ చేయాలంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు చూడండి పెట్టుబడి అని చెప్పేసి పెట్టుబడి లేదు. ఇప్పుడు మనం ఇక్కడ స్టూడెంట్స్ ఆలోచించాల్సి ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఇప్పుడు మన డిపార్ట్మెంట్ పోలీసులకు మీరు రండి మేము ఉద్యోగస్తులు ఇప్పుడు ఏది ఇచ్చిన ఒక నక్సలైట్ ఎక్కడ ఉన్నారని నక్సలైట్ ఎక్కడ ఉన్నారు రేటు పోతున్నారని చెప్తే నీకు 10,000 ఇస్తామంటారు ఈ ఆఫీసర్లు. నువ్వు ఏం లేదు భయ్యా, నువ్వు అటు పోయేటో నువ్వు చెప్పు, నువ్వు ఇటు పోతానని చెప్పు నాకు అంతే, నీకు 10,000 నేను నెలకి ఇస్తా అంటావు. వాడు ఏం చేస్తాడు నెలకు, నువ్వు నాకు ఏదో 10 రూపాయలు కావాలని ఆశతో వాడు చెప్తాను నక్సలైట్లో పోయిరా అని అంటారు. నువ్వేం చేస్తావు, ఆపరేషన్ పోతావు, కొడతావు. నువ్వు లాస్ట్కి ఏం చేస్తావు, నువ్వు మెడల్స్ అండ్ రివల్స్ నువ్వు తీసుకుంటావు. అంటే నువ్వు అదే వాళ్ళకి అంత పరిమితం అంతవరకు పెట్టినావు. నువ్వు వాళ్ళకి పైకి లేపు ఉద్దేశం నీకు లేనప్పుడు ఆదివాసులు ఎక్కడ డెవలప్ అవుతారు? వాళ్ళు కారు కదా వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఏదో ఒక చిన్న ఒక పోస్ట్ వస్తే నువ్వు అంత అప్లికేషన్ పెట్టేటోళ్ళు లాస్ట్ ఒక ఏది నువ్వు స్టూడెంట్ అందుకు అంత పవర్ ఉన్నాక ఎమ్మెల్యే ఎంపీకి నువ్వు ఎందుకు పోటీ చేయలేకపోతున్నావు నువ్వు? అంటే మరి గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకు ఎడ్యుకేట్ చేస్తలేదు వాళ్ళకు? అంటే అది పార్టీ ఎడ్యుకేట్ చేస్తే కదా వీళ్ళు అది ఇది అది అంటావు. మరి మీరు కూడా ఎందుకు డెవలప్మెంట్ చేస్తలేదు? ఆదివాసులు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యే ఎంపీలు, ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు? లేరు కదా. మరి ఇక దీంట్లో కుల వ్యవస్థను ఎవరు పెట్టారు ఇక్కడ? మీరు కాదా, ప్రభుత్వం కాదా? ఇది సరే. ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఏం జాబ్ చేస్తున్నారు? ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను శ్రీరామ్ ఫైనాన్స్లో ఉంటా. శ్రీరామ్ ఫైనాన్స్ చేసుకుంటూ ఊర్లోనే ఉంటున్నా. ఇక ఇదే బిజినెస్ నాది. ఎంత సంపాదిస్తారు నెలకి? నెలకు ఒక 15-16. ఇక బయట ఇటు అంటే ఏదైనా ఒక ఫైల్ మూవ్ అయితే ఇంకొక 10-15K ఎక్కువ పెరుగుతుంది. అంటే ఒక 30,000 నుంచి 40,000 సంపాదిస్తున్నా అనుకోవచ్చు నెలకి. 30-35 నుంచి మీద రాదు కానీ 30 వరకు అయితే వస్తుంది. సో 30 వరకు అయితే మీరు పైసలు సంపాదిస్తున్నారు. ఇప్పటి వరకు మీరు ఎక్కువ డబ్బు చూసింది ఎప్పుడు, ఎక్కడ? ఇప్పటి వరకు అయితే నేను చూసింది అయితే పార్టీలోనే చూసిన. నేను పార్టీలో డబ్బు పార్టీలో చాలా చూసిన. ఓకే. ఇక చూసినా కానీ ఇక మనం అది పార్టీ ప్రజాసొమ్ము కాబట్టి మనం ఈ రోజు కూడా మనం ఆశపడలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన. ఎంత డబ్బు చూసారు? కోట్లనే చూసిన. ఇక ఎన్ని కోట్లని నేను చెప్పలే కానీ కోట్లనే చూసిన. అంటే ఈ రూమ్లో అంత డబ్బు చూసారా? ఇక చెప్పలేను, చెప్పలేను నేను, కానీ చూశాను అంతే. ఓకే. ఇంకో విషయం ఏంటంటే వర్షం పడుతుంది. వర్షం పడ్డప్పుడు ఎక్కడ ఉంటారు? క్యాంప్స్ ఉంటాయి, టెంట్స్ ఉంటాయి. ఓకే. టెంట్స్ ఉంటాయి, దానికి అన్నిటికీ వెసులుబాటు ఉంటుంది పార్టీలో కూడా. అవును. ఓకే. అంటే ఇంతకుముందు ఎవరన్నా చంపడానికి వస్తారంటే కవర్ లోపలికి వెళ్ళిపోతారని అన్నారు. ఏదో కవరా సంథింగ్ ఏదో? లేదు, కంపల్సరీ కవర్ అంటే ఒక చెట్టు వెనక పోతాం అన్నట్టు. చెట్టు వెనక కవర్ చేసుకుంటారా? కవర్ చేసుకుంటాం అంతే తప్ప కవర్లో పోకండి వాళ్ళు అక్కడ కుదరదు. కవర్ అంటే చెట్టు వెనక దాక్కుండా కవర్ చేసుకుంటాం మన బాడీకి మనం కవర్. ఓకే. అట్లా కవర్కి పోతాం అంట దాన్ని. ఇప్పటి వరకు మిమ్మల్ని అయితే ఎప్పుడు అంటే ఎవరన్నా వెంటబడి చంపాలని అయితే ఇప్పటి వరకు ఎప్పుడు ఆ సిచ్యువేషన్ రాలేదు మీరు అక్కడ లోపల ఉన్నప్పుడు? లేదు, మనం అట్లా ఏం లేదు. సింపుల్గా అంటే మనం చేసింది ఒక ఆర్గనైజర్గా ఒక దగ్గరకు ఒక టైపిస్ట్గా చేసాం తప్ప అంతకుమించి ఏమీ లేదు. ఓకే. అయితే ఇప్పుడు నార్మల్గా ఏదన్నా పోలీస్ జాబ్స్, ఆర్మీ జాబ్స్ రిక్వైర్మెంట్లు పడతాయి. అవును. సో ఇట్లా పడ్డాయి, ఇట్లా అప్లై చేయాలని చెప్పి. సో ఇది ఎట్లా జరుగుతుంది? అంటే పార్టీ లోపల అట్లా ఏం జరగదు. కాకపోతే ఏంటంటే ఒక ఇది రిక్రూట్మెంట్ అభియానాన్ని పెడతారు అన్నట్టు. పెడతారా? రిక్రూట్మెంట్ అభియానం అంటే పబ్లిక్ గా అందరికి తెలిసేలాగా మొత్తం తెలిసేటట్టు పెడతారు, అభియానాన్ని పెడతారు. ఓకే. దాంట్లో మన ఇష్టం ఉన్న వాళ్ళు రావచ్చు దాంట్లో. కాకపోతే దాంట్లో కూడా కొన్ని కండిషన్ ఉంటాయి. హైట్ కావాలి కొంత. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ గా పెడితే పోలీస్ వాళ్ళు ఊరుకోరు కదా? లోపల పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారండి? ఈ ఆదివాసీ ఎక్కడున్నారు అక్కడ. ఓకే. అయితే అక్కడ రిక్రూట్మెంట్ చేస్తారు అన్నట్టు. ఊర్లో పోయి కూడా ఎవరు మంచి ఒక యాక్టివ్ పర్సన్ ఉన్న వ్యక్తిని కూడా తీసుకొస్తారు. పైగా ఆయన మెచ్యూరిటీ ఏంది, ఉండగలుగుతారా, ఉండలేరా, మరి ఆయన నడక ఎట్లా అంటే, ఎందుకంటే రన్నింగ్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి హైట్ గిట్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడే నిర్బంధం పెరిగింది కాబట్టి సంఖ్య తక్కువ ఉందని చెప్పేసి అందరు దొరికినట్టే తీసుకోపోతారు అంతే తప్ప ఒకప్పుడు అయితే అట్లా లేదు. చాలా అన్ని కండిషనల్తో పాటే హైటు, వెయిట్, మెచ్యూరిటీ అన్నీ ఉన్నాక తీసుకొనిపోయేది. ఇప్పుడు కొంచెం అన్ని పొరపాట్లు కొన్ని జరుగుతున్నాయి. నాకు తెలిసి చూసినా కూడా నేను వచ్చే మూమెంట్లో కూడా చూశాను నేను. ఓకే. అంటే ఒకప్పుడు చెర్లాకి ముంగటి వరకు మొత్తం మీరే ఉంటుండేనంట, మొత్తం మీరే ఆక్రమించి, మావోయిస్టులు మొత్తం ఆక్రమించి మొత్తం మీరే చూసుకుంటుండే. అక్కడ చెరువులు తవ్వడము అదంతా చేస్తుండేనంట. బట్ మేము మొన్న వెళ్ళినప్పుడు మొత్తం మీరందరూ లోపలికి వెళ్ళిపోయి కర్రెగుట్టలలోకి వెళ్ళిపోయారు. అంటే భయంతో వెళ్ళిపోయారా?
అంటే భయం అని కాదు, నిర్బంధం వల్ల. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం కాపాడుకుంటేనే రేపటి అనేది భవిష్యత్తులోనే మన ఈ సంఖ్యనే పెరుగుతుంది. అంటే ఇంకొకటి మార్చి నాయకత్వం కాపాడుకోవాలి. మార్చి 30 వరకు కాపాడుకొని తర్వాత మళ్ళీ బయటకు వస్తారా? అంటే మార్చి 31 వరకు కాపాడుకొని బయటకు వస్తామంటే అది పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు కగార్ ఆపరేషన్ ఉంది, రేపు బగార్ ఆపరేషన్ పెట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. దీంట్లో ఇది మన ఇది ఇప్పుడు దాక్కొని తర్వాత వస్తామనేది ఇది పొరపాటు విషయం. ఇది తప్పు కూడా, ఆలోచన తప్పు ఇది. ఓకే. ఎప్పుడు కూడా ఎట్లా ఆలోచించొద్దు. ఏదైనా ఉంటే నువ్వు బహిరంగ నువ్వు కొట్లాడాలి, లేకపోతే నువ్వు బహిరంగ చెప్పాలి అంతే. నాకు ఇది అయితే లేదంటే బయటికి కూడా రావచ్చు, స్వచ్ఛంగా కూడా బయటికి కూడా రావచ్చు. అంతేగాని ప్రత్యేకంగా మనం తర్వాత ఇది 31 తర్వాతనే రావాలంటే మాత్రం ఇది పొరపాటు ఇది. ఓకే. అవును. సో అంటే ఇప్పుడు మీకు ఫోన్స్ ఉంటాయి, సో అన్నీ ఉంటాయి, ల్యాప్టాప్స్, సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. సో పవర్ ఉండదు కదా మరి అక్కడ అడవిలో? సోలార్ ప్లేట్స్ ఉంటాయి కదా, సోలార్ ప్లేట్స్ అని ఉంటాయి అన్నట్టు. పవర్ జనరేటర్స్ ఉంటాయి, పవర్ బ్యాంకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక పవర్ బ్యాంక్స్ కూడా ఉంటాయి పాటల. వీటికి ఛార్జింగ్ మన జనరేటర్స్ ఉంటాయి, జనరేటర్ ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ లోపల జనరేటర్ కూడా ఉంటుందా? ఉంటాయి కదా. అంత పెద్ద పార్టీ నడిపిస్తున్నాం అంటే మరి ఇది పాంపెట్స్ లేకుండా, బుక్స్ లేకుండా పార్టీ ఎట్లా ముందుకు పోతుంది? ఓకే. అన్నీ ఉంటాయి పార్టీలు. అట్లా టైలర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, అన్ని డెంటల్స్ ఉంటారు. అంతా మన ఇది మన బయట ఉండి లోపలికి వచ్చి తిరుగుతా ఉంటారా లేకపోతే లోపల కూడా ఉంటారు, లోపల కూడా ఉంటారు. మన ఏది సర్జరిస్ట్ కూడా ఉంటారు, అంటే సర్జరీ చేసేటోళ్ళు ఉంటారు, డెంటలిస్ట్ ఉంటారు. అంటే వీళ్ళందరూ ఎంబీబీఎస్లో బయట చేసి పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. పార్టీలో ఇప్పుడు చాలా మంది బయట ఇప్పుడు ఏంటంటే సహానుభూతి, ప్రజాసేవ చేస్తామనుకున్న ఎవరైనా పోవచ్చు. దానికి ఎటువంటి అంటే ఇబ్బంది ఏం లేదు, ఎవరైనా పోవచ్చు. ఓకే. సో ఫైనల్గా 1 వర్డ్లో చెప్పమంటే మీరు ఏం చెప్తారు? కొంతమంది నేమ్స్ అడుగుతా నేను, చెప్పండి. ఓకేనా? రామన్న. రామన్ అంటే ఆయన ఏది బస్తర్ టైగర్ అని చెప్పొచ్చు. బస్తర్ టైగర్ అనొచ్చు. సో హిడ్మా. ఈయన మాస్టర్ మైండ్. ఏదన్నా కూడా ఒక్కసారి ఆయనకు మైండ్ వచ్చిందంటే ఇడిచిపెట్టే మనిషి కాదు. ఓకే. సావిత్రి. అంటే కిస్టార్ అమెరికాకి అయితే ఒక మహిళా నాయకురాలకు మా అమ్మ. అంటే ఒక ఏరియాకి, ఒక ఏరియా బాగా కిస్టారం కుంట. ఓకే. అంటే నువ్వు ఇన్ని సంవత్సరాల లోపల ఉన్నావు, బయటికి రావడం జరిగింది, ఇప్పుడు ఇక్కడ కొన్ని కష్టాలు పడుతున్నావు. అంటే లోపల పార్టీ మెంబర్స్ ఎవరన్నా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఉన్నారా? అంటే వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇన్స్పైర్ అంటే నాకు పొలిటికల్గా బాగా నాకు దగ్గర వ్యక్తి ఎవరంటే బిఆర్ దాదా. అంటే ఇంతకుముందు మన ఏది రీసెంట్లీ చనిపోయింది చూడు, మన బిఆర్ దాదా అంటే బసవరాజు. ఒక చిన్న పిల్ల లెక్క, ఏది ఎంత పెద్ద ఒక జనరల్ సెక్రటరీ అంటే ఆయనకు టైమే దొరకదు. ఆయన వాస్తవం చెప్పాలంటే టైం దొరకదు. ఆ వ్యక్తి నాకు పిలిచి 9:30కి పిలిచి 11:30 దాకా, రాత్రి 11:30 దాకా నువ్వు మాట్లాడానంటూ. పార్టీ అంటే ఏంది, నువ్వు ఎట్లా ఉండాలి, పోరాలంటే ఎట్లా ఉండాలి, పార్టీ అంటే ఏది, చైతన్యం పడుకున్నా కూడా ఊపి మరి మాట్లాడిన వ్యక్తి నాకు ఒక అంత పెద్ద నాయకుడు అయి ఉండి కూడా ఒక సింపుల్గా మాట్లాడే ఒక పర్సన్ ఎవరంటే బిఆర్ దాదానే. నాకు పర్సనల్గా చాలా అంటే చాలా మంచి వ్యక్తి. నాకేందంటే చాలా ఇష్టమైన వ్యక్తి. ఒక పొలిటికల్ అంటే ఏ విధంగా ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించే వ్యక్తి. పైగా ఆయన ఒక వర్డ్ టు వర్డ్ ఒక్కసారి మాట ఇచ్చినంటే మాట తెంపని వ్యక్తి బిఆర్ దాదా నాకు. ఇంకా రెండో వ్యక్తి ఎవరంటే మన ఏది దూల దాదా, ఆనంద్ దాదా అంటారు అన్నట్టు. ఆనంద్ దాదా కూడా సెంట్రల్ కమిటీ మెంబర్. ఆయన కూడా ఏది చాలా మంచి వ్యక్తి, నాకు ఒక ఇన్స్పైర్ అయిన వ్యక్తి నాకు. మూడోది ఏంటంటే రీసెంట్లీ మన బయట సరెండర్ అయ్యాడు సోను దాదా అని చెప్పేసి. నాకు ఆయన చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన మాట, ఆయన ఒక్కసారి ఆలోచించి ఏదైనా వ్యక్తి కూడా చాలా మంచి వ్యక్తి. ఆయన బయట లొంగిపోయారు, కానీ రాజకీయంగా కానీ ఒక ఆలోచించి మాట్లాడే విధానంలో నాకు ఆయన చాలా ఇష్టం. ఓకే. ఇంకా ఇడమ దాదా ఎప్పుడైనా కూడా నాకు పొలిటికల్లా అంటే ఆలోచించే వ్యక్తి, కానీ ఆయనకు పొలిటికల్ కన్నా ఒక ముందు అంటే మిలిటరీ. ఒక మనిషికి ఎట్లా మాట్లాడుతున్నావు, నీ బాడీ ఎట్లా ఉంది, నీ ఏది ఛాతి ఎట్లా మీద నిలబడి ఏమంత ఎట్లా మాట్లాడేటప్పుడు కూడా సీన థాన్కే బోలో అంటాడు. అంటే హిందీలో ఏమంటాడు అంటే కోయి కిసీసే జవాబు దేనాతో సీన థాన్కే బోలా హై. అంటే ఛాతి అనేది మీద ఉబ్బి పెట్టి మాట్లాడాలి, ఒకరిని ఎదురుగా మాట్లాడాలి అని చెప్పేసి ఒక మిలిటరీ పర్సన్ నేర్పించింది ఆయనని. ఓకే. ఇంకా మా అమ్మ అంటే ఏదో నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ కాబట్టి మా అమ్మ మేమిద్దరం ఒకటే. నాకు ప్రతి దానికి నేను తప్పు చేసిన మా అమ్మ నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చింది. నాకు ప్రతి దానికి నాకు బ్యాక్ బోన్ మా అమ్మని. మీరు ఏమైనా తప్పులు చేసిరా లోపల?
తప్పులు అంటే ఏం లేవు, కానీ ఏది నేను బయట కాలేజీ పోవడానికి అప్పుడు తర్వాత పార్టీ పైసలు ఇవ్వాలంటే పార్టీ పైసలు మా నాన్న ఎప్పుడు నాకు రూపాయి ఇవ్వకపో నాకు. మా అమ్మనే ఒక 10,000 రూపాయలు లేకపోతే 20,000 రూపాయలు ఇట్లా ఇచ్చి నాకు పంపించేది సంవత్సరానికి ఒక్కసారి. కానీ మా నాన్న మాత్రం ఒక్కసారి ఒక్క రూపాయి కూడా ప్రజాసొమ్ము ప్రజలే వాడాలి తప్ప నీకు ఇయ్యమని చెప్పేసి నాకు ఒక్క రూపాయి కూడా మా నాన్న ఏ రోజు కూడా ఇవ్వలే. లాస్ట్కు మన దూలదాదా కానీ చనిపోయిన దూలదాదా కానీ ఇప్పుడు రీసెంట్లో వచ్చిన చంద్రన్న కానీ వాళ్ళే నాకు పైసలు ఇచ్చి సరే నీకు బయట ఏదో ఖర్చులు ఉంటాయి షర్టు పాయింట్ కొనుక్కుంటావు కదా అని చెప్పి ఇచ్చిన వాళ్ళే తప్ప మా నాన్న ఏ రోజు నాకు ఒక్క రూపాయి ఇవ్వలే. అంత స్ట్రిక్ట్ మా నాన్న. సో ఫైనల్గా సో అంటే మీరు ప్రేయర్ చేస్తారా, అంటే లోపల ఉన్నప్పుడు ప్రేయర్ చేస్తుండేనా? లేదండి, ప్రేయర్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మన పార్టీ లోపల ఇంటర్నేషనల్ పాట అంటే అందరు ఒకటే కావాలి అని చెప్పేసి మన ఇప్పుడు ఎట్లనో మన ఇది బయట ఇప్పుడు మన ఈ ప్రభుత్వం కానీ లేకపోతే మన ఇది ఇండియా గీతం ఎట్లుందో జనగణమన, ఈ లోపల కూడా మన పార్టీలో ఒక వేరే పాట ఉండే ఇంటర్నేషనల్ పాట అని ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇంకోటి విప్లవ గీతాలు మీకు వస్తాయని అన్నారు, సాంగ్స్ పాడినారన్నారు, ఒక పాట పాడండి. లేదు, ఎప్పుడో చిన్నప్పుడు పాడాను, ఇప్పుడైతే మనకు లేదు. సో అంటే నేషనల్ యాంథమ్ అంటే లోపల ఉన్న నేషనల్ యాంథమ్ ఉందా? లేదు, ఇప్పుడు చాలా రోజులైంది, ఇక పాడలేను ఇప్పుడు. సో చాలా వాటికి మీరు సమాధానం ఇస్తలేరు. అవును. ఎందుకు అంటే కొన్నిటికి అన్నిటి దృష్టిలో పెట్టుకొని మనం కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో అంతకు మించి ఏమీ లేదు. డన్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలామందికి ఈ విషయాలు తెలియదు, ఈ విషయాలు అందరికీ తెలుసు. అంటే చాలామంది మీ గురించి రకరకాలుగా అనుకుంటారు. సో అవన్నిటికీ సో సమాధానం మీరు చెప్పినట్టు నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.